ఆర్మీ అంటే మనకి ఎలాగనిపిస్తుంది బయట చూసే వాళ్ళకి అంటే ఇట్స్ జస్ట్ ఫైటింగ్ అనిపిస్తుంది. బట్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్ గోస్ బిహైండ్ దిస్ ఫైటింగ్. రాష్ట్రీయ రైఫల్స్ యూనిట్ ఏం చేస్తారు సార్ బ్రేక్ డౌన్ చేయడం? అలా రీచ్ అయ్యాను, ఆ పోలీస్ ఆఫీసర్ది బాడీ అలా బయటకు వచ్చింది ఆ రోజు. అండర్ యువర్ కమాండ్ ఇఫ్ సంబడి డైస్, ఐ థింక్ దట్ ఈస్ ది మోస్ట్ పెయిన్ఫుల్ ఎనీ మిలిటరీ లీడర్ కెన్ ఎక్స్పీరియన్స్. యువర్ షర్ట్, రిమూవ్ యువర్ ట్రౌజర్, అండర్వేర్ మీద నువ్వు బయటకు వచ్చావు, యూ విల్ బి అలైవ్. ఎంత మీకు ప్రామిస్ చేయగలరు? అలా కాదు నేను ఫైట్ చేయాలి, నేను చచ్చిపోవాలని అనుకుంటే. హౌ మచ్ డూ ఏ AK 47 కాస్ట్? ఒక బైక్ తయారు చేయడం కన్నా ఒక గన్ తయారు చేయడం చాలా ఈజీ. సి వరల్డ్ ఈజ్ బ్యాడ్ నాట్ బికాస్ బ్యాడ్ మెన్ డూ వైలెన్స్. అంతెందుకు నిన్నటి న్యూస్ ఏంటి అంటే ఒక డాక్టర్ని 6 సివిలియన్స్ ని కశ్మీర్లో చంపేశారు. ఎందుకు అంటే దే కాంట్ ఫైట్ విత్ ది ఆర్మీ డైరెక్ట్లీ. వరల్డ్ ఈజ్ బ్యాడ్ బికాస్ గుడ్ మెన్ డోంట్ వాంట్ టు డూ వైలెన్స్. 1990లో ఎప్పుడైతే కశ్మీరీ పండిత్ ఎక్సోడస్ అయింది, థింగ్స్ హ్యావ్ చేంజ్ డ్రాస్టికల్లీ. 1 గంట వెయిట్ చేస్తారు మీ గర్ల్ ఫ్రెండ్ కోసం, 2 గంటలు వెయిట్ చేస్తారు, 3 గంటలు వెయిట్ చేస్తారు. ఆ తర్వాత యూ గెట్ ఫ్రస్ట్రేటెడ్ నా ఎంతసేపు అని. సో దట్ ఫ్రస్ట్రేషన్ కమ్స్ హియర్ ఆల్సో. ఫ్రస్ట్రేషన్ turns into patience. Army teaches you lot of patience. The first thing that gets in an operation is the plan. 92% కంటే ఎక్కువ మంది ఈ వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, అండ్ దిస్ ఈజ్ ఎ ప్రాబ్లమ్. మేము కన్సిస్టెంట్గా మంచి గెస్ట్ని, కొత్త బిజినెస్ స్టోరీస్ని మీ ముందు పట్టుకుందాం అనుకుంటున్నాం. బట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మేము కూడా డిమోటివేట్ అవుతాం. సో హెల్ప్ us డూ దిస్. ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. మేజర్, వెల్కమ్ టు ద పాడ్కాస్ట్. సో ఆర్మ్డ్ ఫోర్సెస్ అండ్ ఫ్యాసినేషన్ ఏదైతే ఉంటుందో, ఆ పిక్చర్ ఏదైతే ఉందో చాలా మందికి ఉంటుంది మైండ్లో. అండ్ చిన్నప్పటి నుంచి మనకి ఒక బిగ్గెస్ట్ 2 మీడియమ్స్ ఏంటంటే మూవీస్ అండ్ క్రికెట్. ఎస్. అండ్ మూవీస్లో వన్ ఆఫ్ ద నా ఫేవరెట్ జానర్ ఈజ్ ద ఆర్మీ జానర్. మా ఫ్యామిలీలో ఇప్పటివరకు ఎవరు ఆర్మీలో లేరు. సో చిన్నప్పటి నుంచి అసలు ఎత్తుక్కుని మరీ ఆర్మీ సినిమాలు చూసామన్నమాట. సో జమీన్ అని చెప్పి, అసలు ఎవరికి తెలియదు కూడా లేదు సినిమా. ఐ షుడ్ వాచ్ ఇట్. నా ఎంటైర్ లైఫ్లో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఫిక్స్ అయిపోయాను, NDA రాసేద్దాము, వెళ్ళిపోదాం అని చెప్పి. నీట్గా రాద్దాం అన్నప్పుడు మా మమ్మీ నా దగ్గరికి వచ్చి, నువ్వు రాయలేవురా NDA అన్నది. ఎందుకు మమ్మీ అంటే, నీ ఫ్లాట్ ఫుట్ ఉందిరా, నేను ఆర్మీలో తీసుకోను అంటే ఒక్కటేసారి ఇలా గుండె పెళ్ళి పడ్డది. సో బట్ ఏంటంటే ఆర్మ్డ్ ఫోర్స్ ఫ్యాసినేషన్ ఎప్పటి నుంచో ఉంది. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ వీఆర్ ఏబుల్ టు డూ దిస్. ఓకే, సో ప్రతి వాళ్ళ లైఫ్లో ఒక మూమెంట్ ఉంటుంది అన్నమాట, ఒక డిఫైనింగ్ మూమెంట్ ఉంటుంది. ఆ డిఫైనింగ్ మూమెంట్ ఏం చేస్తుంది అంటే మనకి మన కెరియర్ చూస్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. మీరు ఒక సాఫ్ట్వేర్ జాబ్ వచ్చి, ఐ థింక్ యూ గాట్ ఇన్ టు విప్రో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. విప్రో జాబ్ వచ్చిన తర్వాత అది మానేసి దెన్ యూ గాట్ ఇన్ టు ఆర్మ్డ్ ఫోర్సెస్. సో టెక్నికల్గా మీరు ఫస్ట్ ఇంజనీరింగ్ చేసేసి విప్రో జాయిన్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఏదైనా చేయాలి అన్న కాన్సెప్ట్లో యూ ఆల్సో వెంట్. సో టెల్ మీ యువర్ స్టోరీ. అసలు ఏమైంది? వాట్ ఈస్ దట్ మూమెంట్ ఫర్ యూ? Jai Hind, Vivek. Firstly, thanks a lot for inviting me over. I take this opportunity as a privilege. So getting into the topic, see, I think నేను 3rd స్టాండర్డ్లో ఉన్నాను అప్పుడు. ఐ కమ్ ఫ్రమ్ పల్నాడు అని ఒక ఏరియా ఉంది, గుంటూరు ఇంటీరియర్స్లోకి వెళ్తే. ఇంతకుముందు గుంటూరు డిస్ట్రిక్ట్, ఇప్పుడు పల్నాడు డిస్ట్రిక్ట్ చేశారు దాన్ని. నేను పుట్టింది పెరిగింది నర్సాపేటలో టిల్ 9th స్టాండర్డ్. ఆ తర్వాత 10th నేను గుంటూరు షిఫ్ట్ అయిపోయాను. కాకపోతే చిన్నప్పటి నుంచి నేను బాగా అబ్జర్వ్ చేసిన ఇష్యూస్ ఏంటి అంటే, పల్నాడు రీజియన్లో ఎక్కువగా ఎలక్షన్స్ అయినాయి అంటే చాలు ఏవో ఒక ఫైట్స్ అవ్వాల్సిందే, బాంబులు వేసుకోవాల్సిందే పార్టీలు, 2 వైపులు. ఇట్స్ నాట్ జస్ట్ వన్ సైడ్, బోత్ ది సైడ్స్. సో దానికి తోడు దగ్గరలో మాచర్ల, గుత్తికొండ, బిలం ఇలాంటి ఏరియాస్ ఉండే. ఇక్కడ ఏంటంటే నక్సల్స్ ఎక్కువ ఉండేవాళ్ళు, అన్నలు అనేవాళ్ళు ఇంతకుముందు. సో ఇంతకుముందు అంటే వెన్ ఐ వాస్ ఇన్ మై చైల్డ్హుడ్ ఈ ఫ్యాక్టర్స్ అన్నీ చాలా ఎక్కువ ఉండేవి అక్కడ. వైలెన్స్, పల్నాడు, అది సేమ్ నేమ్స్ అనొచ్చు, ఆ సినానిమ్స్ టు ఈచ్ అదర్. సో వైలెన్స్ హ్యాస్ బిన్ కంటిన్యూస్లీ దేర్. ఇంత వైలెన్స్ ఉన్నప్పుడు ద లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో, ఒక సొసైటీలో వైలెన్స్ అనేది ఎప్పుడు వస్తుంది? బేసిక్గా లోకల్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఫెయిల్ అయినప్పుడు వస్తుంది. బీట్ పోలీస్, బీట్ పొలిటీషియన్స్, బీట్ గవర్నమెంట్ అఫీషియల్స్, ఇవన్నీ ఎప్పుడైతే ఫెయిల్ అవుతాయో. ఇంతకుముందు మనం నక్సలిజం కూడా తీసుకుంటే, హౌ డిడ్ నక్సలిజం గాట్ దాట్ మచ్ ఆఫ్ ట్రాక్షన్? అంత సపోర్ట్ ఎందుకు వచ్చింది? ఎందుకంటే కంపారిటివ్లీ ఇప్పటితో పోల్చుకుంటే ఇంతకుముందు దేర్ యూస్ టు బి లాట్ ఆఫ్ కరప్షన్.
గవర్నమెంట్ ఏజెన్సీస్లో కూడా బీట్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, మనకి ఎప్పుడు పడితే అప్పుడు స్కామ్స్ అవుతూ ఉండేవి, లేకపోతే ఏవో కరప్షన్ ఛార్జెస్ బయటకు వస్తూ ఉండేవి, ఎలక్షన్స్ అప్పుడు ఎవరో ఒకరు చచ్చిపోతున్నారు. ఇన్ని ఫ్యాక్టర్స్ నేను చూసినప్పుడు ద ఓన్లీ ఫ్యాక్టర్ ఐ ఫెల్ట్ పర్ఫెక్ట్ వాజ్ ది ఆర్మీ. ఎందుకంటే ఎలక్షన్స్ అప్పుడు ఏదైనా గొడవలు జరిగినప్పుడు ఒక్కసారి ఏదన్నా విచ్ లిమిట్ క్రాస్ అయిన తర్వాత ఆర్మీని అలా పిలిచేవాళ్ళు. వన్స్ ది ఆర్మీ రీచెస్ ఇంకా మీకు రోడ్డు మీద ఎవరు కనిపెట్టేవాళ్ళు కాదు. ఎవ్రీబడి యూస్ టు రన్ అవే. సో దట్స్ వాట్ హ్యాడ్ పుట్ అ థాట్ ఇన్ టు మై మైండ్. ఇంకొకటి ఏంటి అంటే అదే టైంలో కార్గిల్ వార్ కూడా జరిగింది. ద లాస్ట్ వార్ దట్ వీ ఫాట్ అఫీషియల్లీ వాజ్ కార్గిల్ కాన్ఫ్లిక్ట్ అని కూడా అంటారు కొంతమంది, బట్ వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ అ ఫుల్ ఫ్లెడ్జ్ వార్ బికాస్ అందరూ మొబిలైజ్ అయ్యి ఆల్మోస్ట్ బార్డర్స్ దగ్గరికి వెళ్ళిపోయారు కాబట్టి. కార్గిల్ టైంలో ఏం జరిగింది అంటే ఒకసారి కార్గిల్ వార్ అయిపోయిన తర్వాత అన్ని స్కూల్స్ దే స్టార్టెడ్ కలెక్టింగ్ డొనేషన్స్. అంటే వార్ విడోస్ కానీ లేకపోతే ఎవరైనా ఇంజూర్ అయిన వాళ్ళకి కానీ ఆమెకి ఫండ్స్ రేజ్ చేయడం కోసం. సో అలాంటి టైంలో మై స్కూల్ ఆల్సో స్టార్టెడ్ డూయింగ్ ఇట్. అప్పటి వరకు జనరల్గా ప్రతి స్కూల్లో రీసెస్ బిల్ ఉంటుంది, ఇంట్లో వెళ్ళేటప్పుడు ఏదో ఒక పాకెట్ మనీ అడుగుతాం, ఎప్పుడు ఇచ్చేవాళ్ళు కాదు. బట్ వెన్ ఐ ఫస్ట్ టైం వెంట్ హోమ్ అండ్ సెడ్ కి రేపు ఇలాగా కార్గిల్ వార్ జరిగింది కదా, వాళ్ళ కోసం వీ హ్యావ్ టు డొనేట్ మనీ అనగానే ఫస్ట్ టైం ఏమీ అడగకుండా చేతిలో డబ్బులు పెట్టి వెళ్ళు డొనేట్ ఇట్ అని చెప్పింది. దట్ వాజ్ ది ఫస్ట్ టైం. అంటే బీయింగ్ ఫ్రమ్ ఎ వెరీ స్మాల్ టౌన్, పెద్దగా ఎక్స్పోజర్ లేదు ఆర్మీ అంటే ఏంటి అసలు మాకు తెలిసిందల్లా ఏంటి అంటే ఒక్కసారి ఆర్మీ వచ్చిందా దెర్ ఈజ్ నో డిస్కషన్. మీరు ఎలాగైనా ఆర్మీ వచ్చే ముందు వరకు మీరు ఎంత గొడవైనా చేయండి, కానీ ఒక్కసారి ఆర్మీ వచ్చిందా దెన్ యూ హ్యావ్ టు జస్ట్ గెట్ ఇన్ టు యువర్ హోమ్. ఎందుకంటే ఆర్మీ డజంట్ డిస్కస్ విత్ యూకి ఇది కరెక్ట్, ఇది తప్పు, ఇది కాదు. ఆర్మీ వచ్చింది అంటే దట్ ఈస్ ఫర్ డ్యామేజ్ కంట్రోల్. ఇప్పుడు వరకు మీరు ఏదైతే డ్యామేజ్ చేశారో అది అయిపోవాలి. ఇప్పుడు అంటే ఒక ఫ్లాగ్ మార్చ్ అని ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఆర్మీ ఏం చేస్తుంది అంటే ఒక ఫ్లాగ్ పట్టుకొని ఒక బ్యానర్ పట్టుకొని దే గెట్ ఆన్ టు ది స్ట్రీట్స్. అందులో క్లియర్ కట్గా రాసి ఉంటుంది, దాన్ని ఏమంటారు మీరు ఆపేయాలి, ఆపేయకపోతే దేర్ విల్ బి ఫైరింగ్. సో ఒక్కసారి అంత క్లియర్ కట్ ఆర్మీ వర్క్స్ ఆన్ ఆర్డర్స్, క్లియర్ కట్ ఆర్డర్స్. ఒకసారి అలాంటి ఆర్డర్ వచ్చిన తర్వాత నోబడీ డేర్స్ టు కమ్ అవుట్ సైడ్, అది మాబ్ అయినా కానీ ఒక్కడైనా కానీ. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫస్ట్ టర్నింగ్ పాయింట్ ఫర్ మీ టు థింక్ అబౌట్ ఆర్మీ. ఇప్పుడు మనకి హైదరాబాద్, సికింద్రాబాద్లో అంటే మనకు కంటోన్మెంట్స్ ఉన్నాయి, యూసీ పీపుల్, ఆర్మీ పీపుల్ రోజు మీకు కనపడుతూనే ఉంటారు. బట్ నర్సాపేట, గుంటూరు లాంటి చోట మీకు ఆర్మీ వాళ్ళు జనరల్గా కనపడరు. ఇంట్లో ఎవరన్నా ఉండాలి, లేకపోతే ఎవరన్నా చుట్టుపక్కల వాళ్ళు ఎవరికైనా లీవ్కి వచ్చినప్పుడే మీకు మాట్లాడడానికి ఏదన్నా ఆపర్చునిటీ. అలాంటి చోట ఫస్ట్ నాకు తెలియదు అసలు ఎలాగ ఆర్మీలోకి వెళ్ళాలి ఏంటి అని. బట్ ఈవెన్చువల్లీ బై ద టైమ్ ఐ రీచ్ మై గ్రాడ్యుయేషన్, నేను బీఎస్సీ చేశాను, బీఎస్సీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో జేకేసీ కాలేజ్ గుంటూరులో నేను చేస్తున్నప్పుడు వన్ గుడ్ థింగ్ ఐ డిడ్ వాజ్ ఐ జాయిన్ ఎన్సీసీ. అంటే ఈవెన్ +1 +2లో ఉన్నప్పుడు కూడా, ఇంటర్లో ఉన్నప్పుడు కూడా నేను అనుకునేవాడిని ఎన్డీఏ రాద్దాము అని. ఎన్డీఏకి అప్లై చేసిన టైంలోనే నాది గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అప్పుడు సెమ్ జరుగుతుంటే దానివల్ల నేను కుదరలేదు నాకు ఎన్డీఏ అటెంప్ట్ చేయడం. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ జాయిన్ ఎన్సీసీ ఒకసారి జాయిన్ అయిన తర్వాత నాకేమనిపించిందంటే ఆర్మీలో ఏదైతే చేస్తారో జనరల్గా లెట్స్ టేక్ ఇట్ యాజ్ ట్రయల్, లెట్స్ టేక్ ఇట్ యాజ్ ఎ రిహార్సల్ ఒకసారి. ఇంకొకటి ఎన్సీసీ వల్ల నాకు ఐ థింక్ ఐఎమ్ ది బిగ్గెస్ట్ బెనిఫిటర్ ఫ్రమ్ ఎన్సీసీ. అంటే ఆంధ్ర నుంచి ఒక అబ్బాయి, ఓన్లీ 1 person ఫ్రమ్ ఆంధ్ర సెలెక్టింగ్ ఫర్ మౌంటైనీరింగ్ ఎక్స్పెడిషన్స్, మౌంటైనీరింగ్ కోర్సెస్. మౌంటైనీరింగ్ ఎక్స్పెడిషన్ కోర్సెస్ అంటే దట్ స్టే ఫర్ అట్లీస్ట్ 30 to 40 days ఉంటుంది ఒక్కొక్క ఎక్స్పెడిషన్ కానీ, ఒక్కొక్క కోర్స్ కానీ. సో గవర్నమెంట్ ఈజ్ పేయింగ్ ఫర్ యూ. నువ్వు హిమాచల్ ప్రదేశ్ వెళ్తున్నావు, ఉత్తరాఖండ్ వెళ్తున్నావు, మౌంటైనీరింగ్ చేస్తున్నావు, దట్ టు వైల్ బీయింగ్ ఇన్ కాలేజ్, ఆల్ ది ఎక్స్పెన్సెస్ బోర్న్ బై ది గవర్నమెంట్. సో వేరే చోటకి ట్రావెల్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది అంటే యూ మీట్ అదర్ కల్చర్స్ ఆల్సో, ఇంకా యూ అండర్స్టాండ్ ది బిగ్గర్ పిక్చర్. అక్కడ వాళ్ళు ఇప్పుడు ఒకవేళ మనం ఉత్తరాఖండ్ తీసుకున్నాం అనుకో, ఉత్తరాఖండ్లో మేజర్గా 2 కాస్ట్ అని కాదు, 2 గ్రూప్స్ అని చెప్పచ్చు. ఒకటి గడ్వాలి, ఒకటి కుమోని. ఇండియన్ ఆర్మీలో బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ రెజిమెంట్స్, వన్ ఈజ్ కుమార్ రెజిమెంట్, వన్ ఈజ్ గడ్వాల్ రెజిమెంట్. సో అక్కడ మీరు ఒకసారి ఉత్తరాఖండ్ వెళ్తే ఎవ్రీ లోకలైట్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈజ్ టు గెట్ ఇన్ టు ది ఆర్మీ. ఎందుకంటే ప్రతి ఫ్యామిలీలో ఎవరో ఒకళ్ళు ఉన్నారు. సో అలాంటి చోటకి తిరిగినప్పుడు, అక్కడి నుంచి వచ్చిన క్యాడెట్స్తో మాట్లాడినప్పుడు ఐ కుడ్ సీ దేర్ అలైన్మెంట్. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ 10th ఇంటర్ చదివేటప్పుడు మనకి ఎలాగుంటుంది, ఐఐటి క్రాక్ చేయాలి, లేకపోతే మెడికల్ ఏదన్నా క్రాక్ చేయాలి, అలాంటి ఎగ్జామ్స్ క్రాక్ చేయాలి, యూపీఎస్సీ అని ఉంటుంది. బట్ అక్కడ నేను చూసింది ఏంటంటే పిల్లలు 8th 9th వచ్చేసరికి వాళ్ళకి ది అండర్స్టాండ్ ఎన్డీఏ అని ఒకటి ఉంది, ఎన్డీఏ ఎగ్జామ్ క్లియర్ చేయాలి, లేకపోతే గ్రాడ్యుయేషన్ కూడా ఎలా చేయాలి అంటే గ్రాడ్యుయేషన్ తర్వాత కూడా ఆర్మీకి వెళ్ళడానికి కుదిరేలాగా. సో దేర్ అలైన్మెంట్ ఈస్ మోస్ట్లీ టువర్డ్స్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్. మనకి ఇక్కడ బీటెక్, మెడికల్, సిఏ వీటికి ఎలాగ అలైన్మెంట్ ఉంటుందో
9th 10th స్టాండర్డ్స్లో. అక్కడ వాళ్ళకి ఆర్మీ అండ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఈజ్ ప్రైమరీలీ ది మెయిన్ ఆపర్చునిటీ దే సీ ఫర్ ఎంప్లాయ్మెంట్. సో అలాగ అక్కడికి వెళ్ళిన తర్వాత ఐ గాట్ టు అండర్స్టాండ్ మోర్ థింగ్స్ అబౌట్ హౌ గెటింగ్ ఇన్ టు ది ఆర్మీ. అంటే బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఎప్పుడు ఉండేది చిన్నప్పటి నుంచి, కానీ దారి తెలిసేది కాదు. ఈ క్యాంప్స్కి ఒకసారి వెళ్ళిన తర్వాత ఎన్సీసీలో కొద్దిగా మిగతా వాళ్ళతో, మిగతా ఆఫీసర్స్తో, వీళ్ళతో మాట్లాడినప్పుడు దెన్ ఐ గాట్ మచ్ బిగ్గర్ ఎక్స్పోజర్కి వెళ్ళడానికి ఏమేమి ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎలా వెళ్ళొచ్చు అని. సో దట్ ఈస్ హౌ ఐ గాట్ ఇన్. సో మరి విప్రోలో మీకు క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చిందా? నేను గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఐ రోట్ మై ఐసెట్. ఇంతకుముందు ఐసెట్ ఉండేది, 2012 ఐసెట్ రాసినప్పుడు ఐ గాట్ స్టేట్ 148th ర్యాంక్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ గాట్ క్యాంపస్ ప్లేస్డ్ ఇన్ విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్ 3, ఆల్ ద 3. నేనేమనుకున్నానంటే మనకి ఆంధ్రాలో సైనిక్ స్కూల్ ఉండేది. సో ఐ హ్యావ్ అ ఫ్యామిలీ ఫ్రెండ్, అంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళ అబ్బాయి, నవ్ హీఈస్ చాపర్ పైలట్ ఇన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. అతను చిన్నప్పటి నుంచి దాన్ని ఏమంటారు సైనిక్ స్కూల్లో చదివారు, కోరుకొండలో. సో తనకి ఎస్ఎస్బి ఇంటర్వ్యూ క్లియర్ చేయడానికి ఇట్ టుక్ హిమ్ 2 attempts. అండ్ అంటే తను చిన్నప్పటి నుంచి సైనిక్ స్కూల్లోనే చదివాడు. హిజ్ కంప్లీట్ అలైన్మెంట్ ఈస్ టువర్డ్స్ ఆర్మ్డ్ ఫోర్సెస్. తనకే 2 attempts పట్టినాయి అంటే ఇంకా నాకు చాలా అటెంప్ట్స్ పడతాయేమో. అండ్ దట్ టు ఇప్పుడంటే ఇంటర్నెట్ ఉంది కాబట్టి ఎలాగుంటుంది అంటే అట్లీస్ట్ యూ హ్యావ్ ది అవేర్నెస్. ఆ టైంలో ఆ అవేర్నెస్ కూడా ఉండేది కాదు. సో నేనేమనుకున్నాను, లెట్స్ జాయిన్ ద జాబ్ ఫస్ట్. ఉన్న స్కిల్ని ఫస్ట్ ఇంట్లో వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఏదో ఒకటి లెట్స్ ఎర్న్ అవర్ సెల్స్ అని చెప్పి, ఐ థింక్ ఐ వాజ్ 19 దట్ టైమ్, 19 and a half. ఐ జాయిన్డ్ విప్రో అండ్ ఐ వాజ్ ఓన్లీ దేర్ ఫర్ couple of months, 2 to 3 months ఉన్నాను. అండ్ ఐ వెంట్ ఫర్ మై ఫస్ట్ ఎస్ఎస్బి అటెంప్ట్. ఎస్ఎస్బి సర్వీస్ సెలెక్షన్ బోర్డ్ అని ఉంటుంది. అండ్ ఫార్చునేట్లీ ఐ గాట్ సెలెక్టెడ్ ఇన్ ది ఫస్ట్ అటెంప్ట్ విత్ ఆల్ ఇండియా ర్యాంక్ 2. సో ఐ వాజ్ ఇన్ కార్పొరేట్ ఫర్ హార్డ్లీ 2 to 3 months. నేను వెంటనే ఇంకా ఏప్రిల్లో ఐ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్. జూన్లో నేను జాయిన్ అయ్యాను విప్రో. And by September, I was in academy, Officers Training Academy, Chennai. So Officers Training Academy is one of the prestigious academies of Indian Army. మనం మేజర్గా అకాడమీస్ అన్నప్పుడు 3 అకాడమీస్ మనం చూస్తాం. ఒకటి ఎన్డీఏ, నేషనల్ డిఫెన్స్ అకాడమీ. నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఈజ్ ఆఫ్టర్ +2. ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ తర్వాత మనకి 2 ఆపర్చునిటీస్ ఉంటాయి. ఒకటి ఐఎంఏ, ఇండియన్ మిలిటరీ అకాడమీ, అండ్ ది అదర్ వన్ ఈజ్ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై. సో ఐ గాట్ ఇన్ టు ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై, అండ్ ఐ ట్రైన్డ్ దేర్ ఫర్ 1 year. సో 1 year అయిపోయిన తర్వాత దెన్ అప్పుడు మీరు ఆఫీసర్ అవుతారు. యూ బికమ్ ఏ లెఫ్టినెంట్ మీకు ఫస్ట్ ర్యాంక్ ఉంటుంది ఆర్మీలో. సో 1 year ట్రైనింగ్ తర్వాత ఇఫ్ యూ పాస్ ఆల్ ది టెస్ట్, యూ క్లియర్ ఆల్ యువర్ ఎగ్జామ్స్ ఇన్ ది అకాడమీ, అప్పుడు మీరు 1 year తర్వాత ఫిజికల్ టెస్ట్ అండ్ బోత్ రిటర్న్ టెస్ట్ అన్ని క్లియర్ చేస్తే అప్పుడు మీరు లెఫ్టినెంట్ అవుతారు. చాలాసార్లు విన్నాను ఎస్ఎస్బిలో ఆల్మోస్ట్ 60% రిజెక్షన్ రేట్ ఉంటుంది అని. ఇంకెక్కువనే ఉంటుందా? 60% ఈజ్ టూ నైస్ టు సే. ఇంకా ఎక్కువే ఉంటుంది. అంటే కొన్నిసార్లు ఎలాగుంటుంది అంటే ఇట్స్ నాట్ లైక్ మిగతా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో ఎలాగుంటుంది అంటే మనకి రిజర్వేషన్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఆ తర్వాత ఇఫ్ సంబడీ ఈజ్ హ్యాండిక్యాప్డ్ అది కూడా ఉంటుంది. సో యూ కెన్ ఫిల్ అ లాట్ ఆఫ్ పీపుల్. ఈ ఆర్మీలో ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 50 వేకెన్సీస్ ఉన్నాయి, కానీ ఒకవేళ 30 members ఉన్న పారామీటర్స్కి ఫిట్ అవ్వగలరు అని అనుకుంటే దే విల్ లీవ్ దోస్ 20 blank. ఇట్స్ నాట్ దట్ మిగతా ఆర్గనైజేషన్లో ఫిల్ చేయాలని ఉండదు. బికాజ్ ఆర్మీ కంప్లీట్లీ వర్క్స్ ఆన్ మెరిట్ బేసిస్. ఒకవేళ మా దగ్గర ఉన్న పారామీటర్స్కి మీరు ఫిట్ అవుతారని అనిపించినప్పుడే వీ టేక్ యూ ఇన్. ఒకవేళ అంతమంది లేరు, ఒకవేళ 50 వేకెన్సీస్ ఉంటే ఓన్లీ 30-35 ఆర్ ఎలిజిబుల్, 30-35 కుడ్ మేక్ ఇట్ అప్ టు ది పారామీటర్స్, దెన్ ఓన్లీ దోస్ మెనీ ఆర్ టేకెన్ ఇన్. ఇప్పుడు నీకు ఇక్కడ యూ హ్యావ్ టు బి ఫిజికల్లీ ఫిట్ ఆల్సో. ఫిజికల్లీ ఫిట్తో పాటు మెడికల్లీ ఫిట్ కూడా ఉండాలి. దెర్ ఆర్ 2 different terms, ఫిజికల్లీ ఫిట్ అండ్ మెడికల్లీ ఫిట్. సో యూ కెన్ బి కంప్లీట్లీ గుడ్ విత్ అకాడమిక్స్. ఇంటర్వ్యూలో కూడా మొత్తం కరెక్ట్గా అయిపోయింది, యు ఆర్ ఫిజికల్లీ ఫిట్ ఆల్సో. ఆ తర్వాత మెడికల్స్ అవుతాయి అట్ ది ఎండ్. ఒకవేళ మెడికల్స్లో ఏమన్నా ఇష్యూ వస్తే జస్ట్ లైక్ హవ్ యూ సైడ్ ఫ్లాట్ ఫుట్ ఇలాంటివి, లేకపోతే సైట్ ఒక పాయింట్ తర్వాత సైట్ యాక్సెప్ట్ ఉండదు ఎవరికన్నా కళ్ళలో ఏదైనా ఇష్యూ ఉంటే. అలాగా దెర్ ఆర్ సో మెనీ పారామీటర్స్. అది కూడా అయిపోతుంది. అది కూడా అయిపోయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ 50 వేకెన్సీస్ ఉన్నాయి అండ్ ఐ థింక్ 80-85 ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ అయ్యారు. దెన్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ది మెరిట్ లిస్ట్ ఆల్సో. ఇఫ్ యూ ఆర్ ఇన్ ది టాప్ 50 దెన్ యూ విల్ గో ఇన్. సో దిస్ ఈస్ హౌ ది సెలెక్షన్ ప్రొసీజర్ హ్యాపెన్స్. కొన్నిసార్లు అలాగా బ్యాచ్ మొత్తం వాష్ అవుట్ అవుతుంది. ఫస్ట్ రిటర్న్ ఎగ్జామ్ ఉంది, రిటర్న్ ఎగ్జామ్లో దే ఫిల్టర్ ఆల్మోస్ట్ 80%. ఆ తర్వాత 20% ఎవరైతే మిగులుతారో హూ కెన్ గెట్ టు ది నెక్స్ట్ స్టేజ్, వాళ్ళు ఇంటర్వ్యూస్కి వెళ్తారు. ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత కూడా ఇంటర్వ్యూస్ 5 day ఇంటర్వ్యూ, ఇట్స్ నాట్ ఎ సింగిల్ డే ఇంటర్వ్యూ. 5 day ఇంటర్వ్యూలో ఫస్ట్ డే మీకు స్క్రీనింగ్ ఇన్ ఉంటుంది.
ఆ స్క్రీనింగ్లో మళ్ళీ మిగిలిన 20%లో ఆల్మోస్ట్ ఒక 70-80% అందులో కట్ ఆఫ్ అయిపోతుంది. సో ఫైనలీ 4 days ఏదైతే ఇంటర్వ్యూ ఉంటుందో, లాస్ట్ డే ప్యానల్ ఇంటర్వ్యూ ఏదైతే ఉంటుందో, అక్కడికి రీచ్ అయ్యే వాళ్ళు హార్డ్లీ ఇన్ 100% 1-2%. అండ్ ఇన్ దాట్ 1-2% మెరిట్ అంటే నాకు తెలిసి మేబీ లెస్ దాన్ 1% ఈజ్ వాట్ ది సెలెక్షన్ రేట్ ఫర్ ఆల్ ది ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఏదైనా కానీ దిస్ ఈజ్ హాఫ్ ది సెలెక్షన్ రేట్ ఆన్ అన్ యావరేజ్. రైట్. సో ఈ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో మీకు 2 years ప్రోగ్రామ్ ఉంటుంది కదా? 1 year, 11 months of training before you become an officer. రైట్. సో లెఫ్టినెంట్గా జాయిన్ అయినప్పుడు మీరు డైరెక్ట్గా వెళ్ళి రాష్ట్రీయ రైఫిల్స్లో ప్లేస్ అయ్యారా? రాష్ట్రీయ రైఫిల్స్ ఎలాగా అంటే రాష్ట్రీయ రైఫిల్స్ కానివ్వండి, ఎన్ఎస్జీ కానివ్వండి, లేకపోతే మన పారాషూట్ కమాండోస్ కానివ్వండి, స్పెషల్ ఫోర్సెస్, ఎలీట్ ఫోర్సెస్, దీస్ ఆర్ ఎలీట్ ఫోర్సెస్. ఇందులోకి వెళ్ళాలంటే ఫస్ట్ మీరు ఆర్మీలోకి వెళ్ళాలి. ఆర్మీలోకి వెళ్ళిన తర్వాత యూ ఆప్ట్ ఫర్ దెమ్. నేను ఇక్కడికి వెళ్ళాలని ఉంది, టేక్ మై ట్రయల్, ఇఫ్ ఐఎమ్ ఫిట్ దెన్ ఐ విల్ గెట్ ఇన్ టు దోస్. సో అలాగా ఫస్ట్ ఆర్మీలోకి వెళ్ళిన తర్వాత ఐ గాట్ కమిషన్ ఇన్ టు 53 ఇంజనీర్ రెజిమెంట్. ఇప్పుడు 53 ఇంజనీర్ రెజిమెంట్ అంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ బెంగాల్ సాపర్స్. యాక్చువల్గా సాపర్స్, ఇంజనీర్స్ అనేది వీ యూజ్ ఇట్ యాజ్ అ సిమిలర్ టర్మ్. కోర్ ఆఫ్ ఇంజనీర్స్ బేసిక్గా ఏం చేస్తుంది అంటే సివిల్లో మనకి ఏదైతే సివిల్ ఇంజనీర్స్ ఉన్నారో సేమ్ వర్క్ ఈజ్ డన్ బై కోర్ ఆఫ్ ఇంజనీర్స్ ఇన్ ది ఆర్మీ, బట్ కొద్దిగా బోర్డర్ ఎక్కువ ఉంటుంది దానికి. ఎలాగా అంటే బ్రిడ్జెస్ కడతారు. ఇప్పుడు వాయనాడ్లో మీరు రీసెంట్గా ఫ్లడ్స్ అయినాయి, విత్ ఇన్ అవర్స్ వీ హ్యావ్ బిల్ట్ బ్రిడ్జెస్. సో అది యాక్చువల్గా మా వర్క్. అంటే ఇండియా మొత్తంలో ఎక్కడన్నా టనల్ కొలాప్స్ అయినా కానీ, ఎక్కడన్నా డిజాస్టర్స్ ఏదన్నా వచ్చినా కానీ, న్యాచురల్ కలామిటీస్ ఏదైనా అయినా కానీ ఫస్ట్ ఎవరిని పిలుస్తారు? ఫస్ట్ స్టేట్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి హ్యాండిల్ చేయగలిగినాయి అనుకోండి, అవి వెల్ అండ్ గుడ్. ఆ తర్వాత ఎన్డీఆర్ఎఫ్ ఉంటుంది, వాళ్ళు హ్యాండిల్ చేయగలిగారు అనుకోండి, వెల్ అండ్ గుడ్. వీళ్ళెవరి వల్ల కాకపోతే దెన్ కమ్స్ ఇన్ ది ఆర్మీ. అందులోనూ కోర్ ఆఫ్ ఇంజనీర్స్ కమ్స్ ఫస్ట్, ఎందుకంటే వీ హ్యావ్ ఆల్ ది ఎక్స్పర్టీస్ అండ్ మెషినరీ రిక్వైర్డ్ ఫర్ దిస్. ఇంకొకటి ఇంకా ఏమేం చేస్తుంది అంటే బేసికలీ 3 ప్రిన్సిపల్స్ మీద వర్క్ చేస్తుంది కోర్ ఆఫ్ ఇంజనీర్స్: మొబిలిటీ, కౌంటర్ మొబిలిటీ అండ్ సర్వైవబిలిటీ. ఈ 3 ఫ్యాక్టర్స్ అనమాట. ఈ 3 మెయిన్ ప్రిన్సిపల్స్ కోర్ ఆఫ్ ఇంజనీర్స్ విచ్ వీ కాల్ సాపర్స్ బేసికలీ. మొబిలిటీ అంటే ఎక్కడ వస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వార్ జరుగుతుంది, వార్లో బోర్డర్ దాటి మనం తీసుకెళ్ళగలిగే బిగ్గెస్ట్ ఫైర్ పవర్ ఏంటి? విచ్ ఈస్ ఎ మొబైల్ ఫైర్ పవర్ విచ్ వీ కెన్ టేక్ ఇన్ టు ది ఎనిమీ టెరిటరీ. అలాంటిది ఎక్విప్మెంట్ ఏంటి? ట్యాంక్ ఈజ్ ది బిగ్గెస్ట్ ఫైర్ పవర్ విచ్ ఈస్ మూవబుల్ ఈజీలీ. సో ట్యాంక్స్ వెళ్ళకుండా, లేకపోతే మనుషులు బోర్డర్ క్రాస్ అవ్వకుండా ఫస్ట్ ఏముంటాయి అంటే మొత్తం మైన్ ఫీల్డ్స్ ఉంటాయి. ఈ మైన్ ఫీల్డ్స్ ఎవరు క్లియర్ చేస్తారు? వీ క్లియర్ ది మైన్ ఫీల్డ్స్. వీ మేక్ పాత్ ఫర్ బోత్ ట్యాంక్స్ అండ్ ఆల్సో ది ఆర్మీ పర్సనల్ హూ ఈస్ గోయింగ్ టు క్రాస్ ది బౌండరీ, ఇంటర్నేషనల్ బౌండరీ. అది ఫస్ట్ పని. ఇప్పుడు కౌంటర్ మొబిలిటీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ అటువైపు నుంచి మన మీదకి అటాక్ వస్తున్నప్పుడు ఆ కొద్దిగా టైంలో వీ హ్యావ్ టు పుట్ లాట్ ఆఫ్ మైన్ ఫీల్డ్స్ వాళ్ళని డిలే చేయడం కోసం. లేకపోతే మైన్ ఫీల్డ్స్ ఎలా పనిచేస్తాయి అంటే, మీరు ఒక చోట ఆల్రెడీ కూర్చొని ఉన్నారు, యూ హ్యావ్ ఎయిమ్డ్ ఎవ్రీథింగ్, ఇటువైపు నుంచి ఎనిమీ మన దగ్గరకు వస్తే ఇట్స్ ఈజీ టు కిల్. సో మైన్ ఫీల్డ్స్ ఎలా ప్లేస్ చేస్తారంటే, ఎనిమీ ఫోర్సెస్ మొత్తం కాన్సన్ట్రేట్ అయ్యి మనం ఏ రూట్లో రావాలని అనుకుంటున్నామో ఆ రూట్లోకి వాళ్ళని టార్గెట్ చేయడానికి. అంటే సినిమాలో ఎగ్జాక్ట్లీ. సో we bring them to a single path where we can easily fire on them or easily target them. అలాంటి వాటి కోసం కూడా మనకి మైన్ ఫీల్డ్స్ అనేవి పనికి వస్తాయి. ఆ తర్వాత ఎక్స్ప్లోజివ్స్ ఉంటాయి. ఎక్స్ప్లోజివ్స్ కానీ ఐఈడీస్ అంటాం మేము ఆర్మీలో, ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజెస్, లేకపోతే బాంబ్ డిస్పోజల్ కానీ, దిస్ ఆల్ కమ్స్ అండర్ కోర్ ఆఫ్ ఇంజనీర్స్. వీటన్నిటితో పాటు ఇప్పుడు వార్ జరుగుతుంది అనుకోండి, మనకి ఆప్స్ రూమ్ కావాలి, ఆపరేషన్స్ రూమ్. వార్ జరిగేటప్పుడు ఆప్స్ రూమ్ కాంట్ బి ఆన్ ద గ్రౌండ్, ఇట్ షుడ్ బి అండర్ గ్రౌండ్, బంకర్ లోపల ఉండాలి. సో ఇలాంటివి కన్స్ట్రక్ట్ చేయాలన్నా, హై ఆల్టిట్యూడ్లో బంకర్స్ కన్స్ట్రక్ట్ చేయాలన్నా, హై ఆల్టిట్యూడ్లో మన జవాన్లు ఉండడానికి అకామిడేషన్స్ కన్స్ట్రక్ట్ చేయాలన్నా, దట్ ఈస్ వెన్ వీ కమ్ ఇన్. ఒకవేళ బ్రిడ్జెస్ కన్స్ట్రక్ట్ చేయాలన్నా, నా ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ అంటే ఎన్జేపీ అంటారు, న్యూ జల్పాయిగుడి, విచ్ ఈస్ కాల్డ్ ది చికెన్ నెక్ ఆఫ్ ఇండియా. వెస్ట్ బెంగాల్లో ఒక పార్ట్ అది. అక్కడి నుంచి నేపాల్ ఈజ్ హార్డ్లీ హాఫ్ అన్ అవర్, భూటాన్ ఈజ్ హార్డ్లీ 1 hour, చైనా ఈజ్ హార్డ్లీ 2.5 hours. సో అది చికెన్ నెక్ ఆఫ్ ఇండియా అంటారు. ఎందుకంటే ఆ చికెన్ నెక్ బ్రేక్ అయితే ఆల్ ది నార్త్ ఈస్ట్ ఈజ్ అవుట్ ఆఫ్ ఇండియా అన్నట్టు. సో మేము అక్కడి నుంచి సిక్కింలో మేము వర్క్ చేసేవాళ్ళం. సిక్కింలో దేర్ యూస్ టు బీ అన్ ఆర్మర్డ్ రెజిమెంట్. అంటే ట్యాంక్స్ ఉన్న రెజిమెంట్స్ని మేము ఆర్మర్డ్ రెజిమెంట్ అంటాం. సో వన్ ఆఫ్ ది రెజిమెంట్స్ 89 ఆర్మర్డ్ రెజిమెంట్, వాళ్ళకి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో పేరుంది. ఎందుకంటే ది ఫస్ట్
ట్యాంక్ రెజిమెంట్ టు ఇండక్ట్ ఇన్ టు సూపర్ హై ఆల్టిట్యూడ్. సూపర్ హై ఆల్టిట్యూడ్ అంటే ఇట్స్ మోర్ దాన్ 14,000 feet, 15,000 feet అలాంటి చోట. రెగ్యులర్ సీ లెవెల్ ఎంత ఉంటుంది? 6,000? రెగ్యులర్ సీ లెవెల్ డిపెండ్స్. మనం ఇప్పుడు హైదరాబాద్ చూసుకుంటే ఎంత ఉంటుంది? 2,000 అంతే ఉంటుంది, 2,000 feet. సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ సమ్వేర్ 28,000 feet. సో 18,000 feet పైకి వెళ్ళిన తర్వాత ఇట్ బికమ్స్ కంప్లీట్లీ టఫ్. సో సమ్వేర్ బిట్వీన్ 14,000 to 18,000 ఈజ్ స్టిల్ మేనేజబుల్. సమ్వేర్ బిట్వీన్ 10,000 to 14,000 ఎలాగంటే మన మనాలి లాంటి ప్లేసెస్, కోల్డ్ ప్లేసెస్ బట్ టూరిస్ట్ డెస్టినేషన్స్ లాంటివి. 14,000 నుంచి యాక్చువల్గా ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. 18,000 దాటిన తర్వాత ఇట్ బికమ్స్ మచ్ సివియర్. లైక్ సియాచిన్ ఈజ్ సమ్వేర్ అరౌండ్ 19,500, 20,000, 22,000 వరకు ఉంటుంది. అండర్ జీరో టెంపరేచర్స్ ఉంటాయి, మీకు ఎయిర్ క్వాలిటీ ఉండదు, అంటే ఎయిర్ ఉండదు, ఎయిర్ చాలా థిన్గా ఉంటుంది. మీకు అక్కడ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగా మీకు మెమరీ లాస్ ఉంటుంది. ఆ తర్వాత మీకు అక్కడ హైజీన్ ఎక్కువ ఉండదు, ఎందుకంటే డ్రైనేజ్ సిస్టమ్ ఏం లేదు, నో సివిలైజేషన్ దే. సో అలాంటి చోట్ల ఉండేటప్పుడు మీకు ఫుడ్ కూడా ఎలాగ ఉంటుంది అంటే ప్యాక్డ్ ఫుడ్ ఉంటుంది ఫర్ అట్లీస్ట్ 5 to 6 months. సో ఆ తర్వాత మళ్ళీ మీకు బాత్రూమ్స్ అలాగే ఉండవు. సో యూ హ్యావ్ టు అడ్జస్ట్ విత్ మినిమం రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో దానిలోనే అడ్జస్ట్ అవ్వాలి. జనరేటర్స్ మీద పవర్ బ్యాకప్ ఉంటుంది. హార్డ్లీ మొత్తం ఒక రోజులో 2 hours, 2.5 hours మీకు జనరేటర్ ఆన్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఆ జనరేటర్ అంత హైట్ దాకా తీసుకెళ్ళడం కూడా వన్ లాజిస్టికల్ ఇష్యూస్. ఒకవేళ అందులో ఏమైనా ప్రాబ్లమ్ వస్తే వాటి రిపేర్స్కి యూ నీడ్ మ్యాన్ పవర్ దేర్, అంటే మెకానిక్స్ కూడా కావాలి. సో దెర్ ఈస్ లాట్ ఆఫ్ లాజిస్టికల్లీ చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది వన్స్ యూ క్రాస్ 14,000, 15,000 feet. ఎస్పెషల్లీ అక్కడ ఇన్హాబిటెడ్ ప్లేసెస్ అయితే ఏవైతే ఉంటాయో, అక్కడైతే ఇంతకు ముందే సివిలైజేషన్ లేదు. జస్ట్ లైక్ సియాచిన్, కార్గిల్లో అప్పర్ ఏరియాస్ కానీ అక్కడ జనరల్గా ఎవరు ఉండరు. సో దెర్ ఈస్ నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ దేర్. సో అలాంటి చోట్ల సిక్కింలో కూడా సేమ్. సో అలాంటి చోట ఏమవుతుందంటే ఫస్ట్ ట్యాంక్స్ అన్నిటిని మనం ఆ ఆల్టిట్యూడ్ వరకు తీసుకెళ్లాలంటే యూనిట్ ట్యాంక్ ట్రాన్స్పోర్టర్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మామూలుగా మీది ఏదైనా కార్ పాడైపోతే యూ ఆర్డర్ బెడ్ కదా, అది రోడ్ బెడ్ ఆర్డర్ చేసి దాని మీద తీసుకెళ్తారు. ట్యాంక్స్ కూడా అలాంటి చోట్లకి వెళ్ళాలంటే వీ హ్యావ్ ట్యాంక్ బెడ్స్, బిగ్గర్ వన్స్. దాన్ని మనం ట్యాంక్ ట్రాన్స్పోర్టర్స్ అంటాం. సో వాటిల్లో ఎక్కించి ట్యాంక్స్ని పై దాకా తీసుకెళ్తారు. సో అలాంటి హిల్లీ టెరెన్లో, మౌంటైన్ టెరెన్లో మీకు ఏమవుతుంది, టర్నింగ్స్ తీసుకోవాలి మీరు. కొన్ని చోట్ల మధ్యలో బ్రిడ్జెస్ వస్తాయి. ఆ బ్రిడ్జ్ ఏంటి, ట్యాంక్ని ఆ ట్యాంక్ ట్రాన్స్పోర్టర్ రెండిటి వెయిట్ని అది మేనేజ్ చేయగలదా. కొన్ని సార్లు యూ హ్యావ్ టు టేక్ షార్ట్ రూట్స్ టు రీచ్ మోర్ ఫాస్టర్. అలాంటి టైంలో కొత్త బ్రిడ్జెస్ కట్టాల్సి వస్తుంది, టెంపరీ బ్రిడ్జెస్. అంటే మొన్న వాయనాడ్లో బ్రిడ్జ్ కట్టారు కదా, దట్ వుడ్ బి సమ్వేర్ అరౌండ్, నాకు తెలిసి అట్లీస్ట్ ఒక 40 ton వెయిట్ కెపాసిటీ ఉంటుంది. అదే మనం ట్యాంక్స్ కోసం చూసాం అనుకోండి, అట్లీస్ట్ ఆ నార్మల్ ట్యాంక్ ఈజ్ సమ్వేర్ అరౌండ్ 50 to 70 tons. సో మీరు బ్రిడ్జ్ కట్టేటప్పుడు 90 ton బ్రిడ్జెస్ కట్టాలి, లేకపోతే 70 ton బ్రిడ్జెస్ కట్టాలి. ఆ ఎక్విప్మెంట్ మొత్తం అక్కడికి రావాలి. ఆ తర్వాత దాన్ని ఏమంటారు, ఇంజురీస్ అవుతాయి జనాలు కట్టేటప్పుడు, బికాస్ మషిన్స్ అనేది చాలా తక్కువే యూజ్ అవుతాయి కొన్ని బ్రిడ్జెస్లో. ఇట్స్ మోస్ట్లీ మ్యాన్ పవర్ విచ్ బిల్డ్స్ ది బ్రిడ్జెస్. సో వాళ్ళకి ఇంజురీస్ అవుతాయి, కింద లోయలు ఉంటాయి, ఎవరైనా పడిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో చాలా కోఆర్డినేషన్ అవసరం అవుతుంది దానిలో కూడా. ఆ తర్వాత మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రీ ఫ్యాబ్రికేటెడ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. యూ కాంట్ కన్స్ట్రక్ట్ విత్ సిమెంట్ అండ్ అవి కదా, రాగా మామూలుగా మనం ప్లేన్స్లో కన్స్ట్రక్ట్ చేసినట్టు చేయలేం. సో అలాంటి చోట్ల ప్రీ ఫ్యాబ్రికేటెడ్ షెల్టర్స్ లాంటివి వస్తాయి. అలాంటి చోట మీకు యామినేషన్ కూడా స్టోర్ చేసుకోవాలి. యామినేషన్ మీరు బయట పెడితే దానిలోకి మాయిశ్చర్ వెళ్ళిపోయి అది పాడైపోతుంది. సో యామినేషన్కి కూడా మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు మామూలు ఒక రైఫిల్ బుల్లెట్ అనుకోండి, మన వేలంత ఉంటుంది. అదే మీరు ఆర్టిలరీ గన్ ఒకటి ఉంది విచ్ ఈస్ బోఫోర్స్ లాంటి గన్, దాని మీ చెయ్యి అంత పెద్దది ఉంటుంది, బాగా లాగుంటుంది. అలాంటివి యూనిట్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఇఫ్ వార్ హ్యాపెన్స్. సో వాటన్నిటిని స్టోర్ చేసుకోవడానికి మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. సో కోర్ ఆఫ్ ఇంజనీర్స్ డస్ ఆల్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్ వార్ జరుగుతున్నప్పుడు ది ఎంటైర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ వాటర్ మేనేజ్మెంట్ ఈజ్ విత్ కోర్ ఆఫ్ ఇంజనీర్స్. ఆ వాటర్ ఎక్కడన్నా లోకల్ సోర్సెస్ ఉంటాయి, వాటర్ అక్కడి నుంచి వాటర్ తీసుకోవడం, దాన్ని ట్రీట్ చేయడం. ఆ వాటర్ని ట్రీట్ చేసిన తర్వాత దెర్ ఈజ్ వాటర్ టేబుల్, అంటే పర్ డే పర్ సోల్జర్ ఎంత వాటర్ ఆథరైజ్డ్, పర్ ట్యాంక్ ఎంత వాటర్ ఆథరైజ్డ్. సో దాన్ని బట్టి యూ సప్లై వాటర్ ఫర్ ట్రూప్స్ హూ ఆర్ ఫైటింగ్. సో అండ్ దాని తర్వాత మనకి ఇంకా ఏమొస్తుంది, ఓవరాల్గా ఆన్ ఎ బ్రాడర్ పిక్చర్ దీస్ ఆర్ ఆల్ ది థింగ్స్ దట్ ఇంజనీర్స్ కవర్స్. రైట్. సో ఇలాగ ఫస్ట్ అందరూ వాళ్ళ యూనిట్స్కి వెళ్తారు, వాళ్ళకి అసైన్ అయిన యూనిట్స్. ఇప్పుడు మనకి ఎంసెట్ తర్వాత కౌన్సిలింగ్ ఎలాగుంటుంది, యూ గివ్ యువర్ ప్రిఫరెన్సెస్ కదా, నేను ఈ కాలేజ్ జాయిన్ అవుదాం అనుకుంటున్నాను, ఇది సేమ్ ఆఫ్టర్ 1 year ఆఫ్ యువర్ ట్రైనింగ్ ఇన్ అకాడమీ, లాస్ట్లో ఒక 1 month మిగిలిందనగా ఆర్మీ హెడ్ క్వార్టర్ నుంచి వస్తారు, ఢిల్లీ నుంచి.
దే విల్ ఆస్క్ యూ టు ఫిల్ ఇన్ యువర్ ఆప్షన్స్. మీరు దేనిలోకి వెళ్దాం అనుకుంటున్నారు. ఇన్ఫెంట్రీ అంటే బేసిక్గా మన ఫైటింగ్ ట్రూప్స్, ప్యూర్ ఫైటింగ్. ఆర్మర్డ్ అంటే విచ్ యూ హ్యావ్ ట్యాంక్స్. ఆర్టిలరీ అంటే ఎక్కడైతే మీకు ఫిరంగులు ఉంటాయి చూసారా, బొఫోర్స్ లాంటివి, మీడియం గన్స్, హెవీ గన్స్ ఇవన్నీ ఉంటాయి. ఆ తర్వాత యూ హ్యావ్ మెకనైజ్డ్ ఇన్ఫెంట్రీ. మెకనైజ్డ్ ఇన్ఫెంట్రీ అంటే ఏంటి అంటే ఇన్ఫెంట్రీయే, బట్ దే హ్యావ్ మెకనైజ్డ్ వెహికల్స్ త్రూ విచ్ అంటే ట్యాంక్స్ లాగే ఉంటాయి, బట్ అవి ట్యాంక్స్ కాదు, బిఎంపీస్ అంటాం. సో దే హ్యావ్ దోస్ ఎక్విప్మెంట్. ఆ తర్వాత మనకి ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ ఉంటుంది, హూ డీల్స్ విత్ మిసైల్స్ అంటే ఎయిర్ అటాక్స్ అన్నిటిని కౌంటర్ చేయడం కోసం. ఆ తర్వాత యూ హ్యావ్ కోర్ ఆఫ్ ఇంజనీర్స్. ఆ తర్వాత మనకి కోర్ ఆఫ్ సిగ్నల్స్ ఉంటుంది. సిగ్నల్స్ ఈజ్ ఆల్ అబౌట్ టెలికమ్యూనికేషన్, ఇట్స్ ఆల్ అబౌట్ సాఫ్ట్వేర్, బిల్డింగ్ అప్ సాఫ్ట్వేర్, లేకపోతే సైబర్ సెక్యూరిటీ, ఇదంతా కోర్ ఆఫ్ సిగ్నల్స్ చూసుకుంటుంది. డాక్టర్స్ కమ్స్ అండర్ ఏఎంసీ, ఆర్మీ మెడికల్ కోర్. డాక్టర్స్ ఉంటారు, డెంటిస్ట్ ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ మనకి ఈవెన్ సైకాలజిస్ట్ ఉంటారు. ఎందుకంటే ఎవ్రీ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ప్యానెల్ హ్యాస్ అ సైకాలజిస్ట్. సో సైకాలజిస్ట్ కూడా మీకు ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు అసర్టైన్ బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది, ఈజీ నార్మల్, ఈజీ బ్యాలెన్స్డ్ ఆర్ నాట్, అది చాలా ఇంపార్టెంట్. నువ్వెంత హీరో లేకపోతే నువ్వెంత జీరో అన్నది ఇంపార్టెంట్ కాదు ఇన్ ది సెలెక్షన్ ప్రాసెస్. ఇట్ ఈస్ హౌ బ్యాలెన్స్డ్ ఇండివిజువల్ ఆర్ యూ. ఎందుకంటే యూ ఆర్ గోయింగ్ టు టేక్ అ బిగ్గర్ ఛాలెంజెస్ ఇన్ లైఫ్ విచ్ ఇస్ బిగ్గర్ దాన్ యూ. అలాంటి ఛాలెంజెస్ని మీరు ఫేస్ చేయగలరా? ఆ ఫేస్ చేసినప్పుడు మీరు హ్యాండిల్ చేయగలరా ఆ ప్రెషర్ సిచ్యువేషన్స్ని, ఆ టెన్స్ సిచ్యువేషన్స్ని? సో యువర్ మైండ్ షుడ్ బి వెరీ మచ్ ఇన్ ప్లేస్. అది సైకాలజిస్ట్ చెక్ చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ సికింద్రాబాద్లోనే వీ హ్యావ్ ఈఎంఈ సెంటర్స్. ఈఎంఈ అంటే ఏంటి? ఎలక్ట్రానిక్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్. బేసికల్లీ ఆర్మీలో ఒక రైఫిల్ దగ్గర నుంచి మిసైల్ వరకు ఎందులో మాల్ ఫంక్షన్ అయినా కానీ, ఏ ఫాల్ట్ వచ్చినా కానీ, ఈఎంఈ పీపుల్ ఆర్ ది వన్స్ హూ కమ్ అండ్ రిపేర్ దెమ్, హూ కమ్ అండ్ మెయింటైన్ దెమ్. సో వాళ్ళ ఇంపార్టెన్స్ అంటే వెహికల్స్ ఉంటాయి మీకు, ఎవ్రీథింగ్ ఈజ్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ మెషినరీ. ఆర్మీ అన్నప్పుడు ఎక్విప్మెంట్ ఉంటుంది చాలా. సో అదంతా ఈఎంఈ చూసుకుంటుంది. ఆ తర్వాత మీకు ఆర్డినెన్స్ ఉంటుంది, ఆర్డినెన్స్ సెంటర్ మనకి ఇక్కడ కూడా ఉంది. ఆర్డినెన్స్ అంటే ఏంటి? దే మేక్ యువర్ వెపన్స్, దే మేక్ యువర్ యూనిఫార్మ్స్, దే మేక్ ఆల్ ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఒకవేళ హయాల్టీలో ఒకప్పుడు ఒక బ్లాంకెట్ యూస్ టు బి 3 kgs 4 kgs. నౌ ద సేమ్ బ్లాంకెట్ ఈజ్ 1 kg 1.5 kg. ఎలా అవుతుంది? ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ కీప్ డూయింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, దే కమ్ అప్ విత్ న్యూ ప్రొడక్ట్స్. ఇప్పుడు మీరు హై ఆల్టిట్యూడ్లోకి వెళ్తారు, హై ఆల్టిట్యూడ్లో మీకు ఫుడ్ కావాలి, అక్కడ మీకు నార్మల్ ఫుడ్ ఉండదు, ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకెళ్ళాలి, ఇక్కడ నుంచి ఎంఆర్ఐస్ తీసుకెళ్ళాలి. సో ఆర్మీ సర్వీస్ కోర్ ఉంటుంది, ఏఎస్సి. ఇట్ డీల్స్ విత్ ది ఎంటైర్ రాషన్స్ ఆఫ్ ది ఆర్మీ, వీటన్నిటి గురించి చూసుకుంటుంది. ఇంకా ఆ తర్వాత మీకు డాగ్ యూనిట్స్ కూడా ఉంటాయి. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్, అంటే మీరు ఎలాగా డిఫైన్ చేయొచ్చు అంటే ఫైటింగ్ ట్రూప్స్, టెక్నికల్ ట్రూప్స్ అండ్ లాజిస్టిక్ ట్రూప్స్. ఇలాగ 3 బ్రాంచెస్ లాగా మీరు పెట్టుకుంటే మీకు కొద్దిగా ఈజీగా అర్థం అవుతుంది ఆర్మీ ఎలా ఫంక్షన్ అవుతుంది అంటే అన్నది. మీరు ఆర్మీలో ఎక్కువ యూ డోంట్ సీ దెమ్ డిపెండింగ్ ఆన్ సివిల్ ఎమ్యూనిటీస్. అంటే ఇప్పుడు ఏదన్నా మా దగ్గర ఒక వెహికల్ ఉంది, ఒక ట్రక్ ఉంది, ఆర్మీ ట్రక్. మీరు ఎక్కడ బయట సర్వీస్ సెంటర్లోనో లేకపోతే బయట పెట్రోల్ బంప్స్లోనో అవి పెట్రోల్ ఫిల్ చేసుకుంటున్నట్టు లేకపోతే బయట బాగు చేసుకుంటున్నట్టు కనపడదు. ఎందుకంటే ఆర్మీ సెల్ఫ్ రిలయంట్. అంటే రేపు వార్ వచ్చిన తర్వాత యూ కాంట్ బీ రన్నింగ్ చెకింగ్ ఫర్ పెట్రోల్ పంప్స్ ఎక్కడ ఉన్నాయి, మెకానిక్ ఎక్కడ ఉన్నాడు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్సైడ్. వీఆర్ కంప్లీట్లీ సెల్ఫ్ రిలయంట్ అండ్ సెల్ఫ్ సస్టైనబుల్. బయట నుంచి వెరీ, I think out of 100%, maybe 15 to 16% is what we depend on outside. Rest 80% almost everything is completely inside, right, in the cantonments. So ఇంజనీరింగ్ మీరు అక్కడ సాపర్స్కి వెళ్ళినప్పటి నుంచి అక్కడ నుంచి ఎన్ని మంత్స్ తర్వాత, ఎన్ని ఇయర్స్? ఆల్మోస్ట్ 3 years I was in sappers. ఆ తర్వాత I got the opportunity of going into Rashtriya Rifles. ఆ టైంలో I was in Pune in that time. That time I was posted in Pune. నా యూనిట్ ఏమో ఆ టైంలో సియాచిన్లో ఉంది. సో ఆర్మీ హెడ్ క్వార్టర్ నుంచి నాకు కాల్ వచ్చింది. సో వేర్ డూ యూ వాంట్ టు గో నౌ నెక్స్ట్ పోస్టింగ్? నేను అన్నాను నా యూనిట్ సియాచిన్లో ఉంది కదా, సియాచిన్ అయితే ఐ విల్ బి కంఫర్టబుల్, నాకు కూడా చాలా బాగుంటుంది, సియాచిన్ టెన్యూర్ అయిపోతుంది అని. బట్ దే ఆస్క్డ్ మీ వై నాట్ రాష్ట్రీయ రైఫిల్స్ ఆర్ అస్సాం రైఫిల్స్. సి వెన్ వీ పాస్ అవుట్ వీ టేక్ ఎన్ ఓత్. ఓత్లో ఏముంటుందంటే ఇఫ్ యువర్ సీనియర్ ఆఫీసర్ కమాండ్స్ you should go by sea, land, air, whatever means it takes to complete the task. సో పోస్టింగ్ ఇక్కడికి వెళ్తారా అక్కడికి వెళ్తారా అని అడిగినా కానీ అట్ ది ఎండ్ ఎలాగుంటుందంటే మీరు ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళిపోతాం. దట్ ఈస్ వాట్ వీఆర్ పెయిడ్ ఫర్, దట్ ఈస్ వాట్ అవర్ జాబ్ ఈస్. సో దే ఆస్క్డ్ వై నాట్ ఆర్ఆర్ ఆర్ ఏఆర్. దెన్ ఐ సెడ్ ఐల్ బి మోర్ దాన్ హ్యాపీ టు గో టు ఆర్ఆర్. ఇఫ్ ఐ హ్యావ్ టు చూస్ బిట్వీన్ ఆర్ఆర్ అండ్ ఏఆర్, ఐ సెడ్ రాష్ట్రీయ రైఫిల్స్కి అయితే ఐఎమ్ ఓకే విత్ ఇట్. దెన్ దే సెడ్ ఓకే. Then they sent me to Rashtriya Rifles. I became an officer in 2013.
I went to Rashtriya Rifles in 2017-18 ఆ టైంలో. సో Okay. ఆల్మోస్ట్ 3 to 4 years అంటే మీరు లెఫ్టినెంట్ తర్వాత ఒక 2 years తర్వాత క్యాప్టెన్ అవుతారు. ఆఫ్టర్ బికమింగ్ క్యాప్టెన్ మీకు కొద్దిగా ఐడియా వస్తుంది ఆర్మీ ఏంటి, యూ హ్యావ్ మచ్ బెటర్ అండర్స్టాండింగ్ స్టార్టింగ్లో కన్నా. సో అలాంటి టైంలో దెన్ యూ ఆర్ సెంట్ టు కశ్మీర్ కానీ అస్సాం రైఫిల్స్ కానీ రాష్ట్రీయ రైఫిల్స్ కానీ యూ అట్లీస్ట్ నీడ్ 3 to 4 years ఆఫ్ సర్వీస్ ప్రేయర్ వీటిలోకి వెళ్ళాలి అంటే. అక్కడి నుంచి మీరు రాష్ట్రీయ రైఫిల్స్లోకి వెళ్తారు. సో ఎవరికైతే తెలియదో రాష్ట్రీయ రైఫిల్స్ అనే యూనిట్ ఏం చేస్తారు సార్, బ్రేక్ డౌన్ చేయరా? రాష్ట్రీయ రైఫిల్స్ గురించి చెప్పాలి అంటే ఇఫ్ ఐ హ్యావ్ టు పుట్ ఇన్ 2 sentences. See, world is bad not because bad men do violence. World is bad because good men don't want to do violence. Good men are silent. Don't want to do violence. They are not skilled in violence. Rashtriya Rifles changes that for you. If you put skills and a good weapon with good man, they'll bring results for you. That's what Rashtriya Rifles did. Rashtriya Rifles origin మనం మాట్లాడుకోవాలంటే we have to start at 1990. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ 1947 నుంచి చెప్పుకోవచ్చు, కానీ టర్నింగ్ పాయింట్ అయితే మాత్రం 1990లో ఎప్పుడైతే కాశ్మీరీ పండిత్ ఎక్సోడస్ అయిందో కాశ్మీర్లో, థింగ్స్ హ్యావ్ చేంజ్ డ్రాస్టికలీ. అప్పుడు రోడ్స్ మీద ఓపెన్గా AK-47 పట్టుకొని తిరగడం. ఫేరన్ అని ఒక ట్రెడిషనల్ అవుట్ఫిట్ ఉంటుంది కాశ్మీరీస్కి. ఇట్ లుక్స్ లైక్ ఏ కుర్తా, లాంగ్ కుర్తా. అందులోపల వాళ్ళు ఒక కాంగడి అని ఉంటుంది, ఒక బాస్కెట్ ఉంటుంది, వుడెన్ బాస్కెట్. ఆ వుడెన్ బాస్కెట్ని ఇలా పట్టుకొని హ్యాండిల్, దాని లోపల కోల్ పెట్టుకొని వింటర్స్లో వెళ్తారు ఫేరన్లో, చేతులు 2 లోపల పెట్టుకొని వేడి కోసం, సిన్స్ ఇట్స్ వెరీ కోల్డ్ దేర్. ఆ టైంలో ఎలాగుండేది అంటే ఈవెన్ 1990 నుంచి 2002 వరకు కూడా కండిషన్స్ ఎలాగుండేవి అంటే ఫేరన్ లోపల ఒక నార్మల్ సివిలియన్ కాశ్మీర్లో కాంగడి పట్టుకొని తిరుగుతున్నాడా, AK-47 పట్టుకొని తిరుగుతున్నాడా అర్థమయ్యేది కాదు. ఇట్ యూస్ టు బి సో లాంగ్. నా స్టార్టింగ్లో అయితే 1990 నుంచి 1993, 94 వరకు రోడ్డు మీద పట్టుకొని తిరిగేవాళ్ళు AK-47s. నేను ఇక్కడ కూడా చూశాను, పల్నాడులో కూడా ఐ హావ్ సీన్ వైలెన్స్. ఇక్కడ వైలెన్స్ ఏంటి అంటే బాంబులు ఉన్నాయి, ఇట్ హ్యాపెన్స్ వన్స్ ఇన్ ఎ వైల్, మేబీ 5 yearsలో ఒకసారి లేకపోతే 2 yearsకి ఒకసారి ఏదో ఒకటి అవుతూ ఉంటుంది. అక్కడ ఏంటంటే ఇట్స్ అన్ ఎవ్రీడే అఫేర్, లైఫ్ స్టైల్ అయిపోయింది అక్కడ లైఫ్ స్టైల్ అయిపోయింది. అండ్ ఇంకొక ఫ్యాక్ట్ ఏంటి అంటే టుడే ఇఫ్ యూ వాంట్ అన్ AK-47 హౌ డిఫికల్ట్ ఈజ్ ఇట్ ఫర్ యూ? వెరీ హార్డ్, వెరీ వెరీ హార్డ్, అంటే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అలాంటిది అక్కడ ఎవ్రీ సెకండ్ హౌస్, థర్డ్ హౌస్ హ్యాస్ అన్ AK-47. సో జస్ట్ ఇమాజిన్ అంటే ఏ లెవెల్లో అక్కడ వైలెన్స్ జరిగేది అప్పట్లో. ఐ థింక్ మొత్తం 1979లో స్టార్ట్ అయింది కదా, వెన్ అక్కడ ఉన్న ఎవరైతే చీఫ్ మినిస్టర్ ఉన్నారో చీఫ్ మినిస్టర్ని ఎక్స్టెండ్ చేసేసి దెన్ ద ప్రెసిడెంట్ రూల్ కేమ్. ముందు ఆల్మోస్ట్ కశ్మీర్ బీయింగ్ అ బార్డర్ స్టేట్ విత్ పాకిస్తాన్, అంటే సగం కశ్మీర్ ఇప్పుడు POK అంటాం మనం, ఇంకొక పార్ట్ ఏమో చైనాలో ఉంది, అక్సాయ్ చిన్ అంటాం. సో దెర్ ఈజ్ ఆల్వేస్ అగ్రెషన్, దెర్ ఈజ్ ఆల్వేస్, అంటే ఎలా చెప్పాలి, మే నాట్ బి డైరెక్ట్లీ, ఇండైరెక్ట్లీ ప్రాక్సీ వార్ అనేది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంది 1947 దగ్గర నుంచి కూడా. సో అలాంటప్పుడు ఏమవుతుంది అంటే దే హ్యావ్ డంప్డ్ అ లాట్ ఆఫ్ వెపన్స్ ఇన్ కశ్మీర్. అంటే ఇప్పుడు ఇవాళకి కూడా కశ్మీర్లో కొన్ని అడవుల్లో మీకు కరెక్ట్గా ఇంటెలిజెన్స్ ఉంటే మీరు తవ్వితే యూ విల్ ఫైండ్ వెపన్ క్యాషెస్ ఈవెన్ టుడే. అంటే అప్పుడు ప్లాన్ చేసినవి ఏవైతే అంటే ఆల్మోస్ట్ 30-40 years ముందు ప్లాన్ చేసిన వెపన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటికీ సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. ఏవైతే ఈ టెర్రరిస్ట్ ర్యాంక్స్ ఏవైతే ఉంటాయో ఒకరి దగ్గర నుంచి ఒకరికి సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. సో అలాంటి చోట గవర్నమెంట్ ఏమనుకుందంటే వీ హ్యావ్ టు బ్రింగ్ స్పెషల్ ఫోర్స్ హియర్. దట్ ఈజ్ వెన్ రాష్ట్రీయ రైఫిల్స్ కాన్సెప్చువలైజ్డ్. రాష్ట్రీయ రైఫిల్స్లో ఎలాగా అంటే ఒక రాష్ట్రీయ రైఫిల్స్లో యూ హ్యావ్ ఆఫీసర్స్ ఫ్రమ్ ఆల్ ది బ్రాంచెస్ ఆఫ్ ఆర్మీ. అంటే మనకి ఇన్ఫెంట్రీ నుంచి కూడా ఉంటారు, ఆర్మర్డ్ నుంచి కూడా ఉంటారు, ఇంజనీర్స్ నుంచి ఉంటారు, సిగ్నల్స్ నుంచి ఉంటారు, సర్వీస్ కోర్ నుంచి ఉంటారు, ఆ తర్వాత ఆర్డినెన్స్ ఉంది, మెడికల్ నుంచి ఉంటారు. సో యూ హ్యావ్ అంటే సబ్జెక్ట్ ఎక్స్పర్టీస్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కలిసి ఒక చోట చేరితే ఎలా ఉంటుందో, అంటే వేర్ ది బెస్ట్ ఆఫ్ ఫైటింగ్ ఫోర్సెస్, ది బెస్ట్ ఆఫ్ టెక్నికల్ ఫోర్సెస్, ద బెస్ట్ ఆఫ్ లాజిస్టిక్ ఫోర్సెస్, ఇదంతా కలిస్తే ఒక రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్ అవుతుంది. రాష్ట్రీయ రైఫిల్స్లో ఏంటి అంటే డే అండ్ నైట్ యు ఆర్ హంటింగ్ టెర్రరిస్ట్. ఉదయం లేచేదే ఉంది అసలు. ఆర్ మ్యాక్సిమం వర్క్ స్టార్ట్స్ ఆఫ్టర్ సన్ డౌన్, అంటే ఈవినింగ్ ఎప్పుడైతే సన్సెట్ అవుతుందో దాని తర్వాతే మెజారిటీ వర్క్ మాకు స్టార్ట్ అవుతుంది. రాత్రి అంతా వీఆర్ లైక్ గోస్ట్స్, వీఆర్ రోమింగ్ స్ట్రీట్స్ ఆఫ్ కాశ్మీర్ ఎవ్రీ నైట్. ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ మనకి ఛాలెంజింగ్గా ఎవరైతే బార్డర్స్ మీద ఉన్నారో సోల్జర్స్, దే క్లియర్లీ నో హూ దేర్ ఎనిమీ ఈస్. రాష్ట్రీయ రైఫిల్స్ ఎలాగా అంటే
ఇట్ ఈస్ ఇన్సైడ్ కాశ్మీర్. అంటే కాశ్మీర్ సిటీస్, విలేజెస్ ఏవైతే ఉంటాయో అక్కడ రాష్ట్రీయ రైఫిల్స్ డిప్లాయ్ అయ్యి ఉంది. ఇలాంటి చోట ఏంటి అంటే దెర్ ఈస్ ఆల్వేస్ అ ఛాలెంజ్ ఆఫ్ కొలెటరల్ డ్యామేజ్. కొలెటరల్ డ్యామేజ్ అంటే ఎవరైనా సివిలియన్స్ మధ్యలో రావచ్చు ఫైర్ ఫైట్లో, ఎవరికైనా సివిలియన్కి ఏమన్నా అవ్వచ్చు, వాళ్ళ ప్రాపర్టీస్కి ఏమన్నా అవ్వచ్చు. ఇలాంటి చోట ఏంటి అంటే యువర్ ఇంటెలిజెన్స్ హ్యాస్ టు బీ వెరీ పర్ఫెక్ట్. అంటే ఏ ఇంటినైతే టార్గెట్ చేయాలి అని అనుకున్నామో ఆ ఇంట్లో ఖచ్చితంగా టెర్రరిస్ట్ ఉన్నాడు అని మీకు 100% అథెంటిసిటీ ఉంటేనే మీరు ఫైర్ ఓపెన్ చేయాలి. దానికి తోడు ఆ ఇంట్లో నార్మల్ పబ్లిక్ కూడా ఉంటారు. ఒకవేళ టెర్రరిస్ట్ వాళ్ళు హెల్ప్ చేసినా చేయకపోయినా కొన్నిసార్లు ఏమవుతుంది అంటే టెర్రరిస్టులు బలవంతంగా లోపలికి వెళ్ళిపోతారు. ఇప్పుడు మీరు మాకు హెల్ప్ చేయాల్సిందే, లేకపోతే మీరు చంపేస్తామని. దే కాంట్ డూ ఎనీథింగ్. కొంతమంది జెన్యున్గా ఎలా ఉంటారంటే టెర్రరిస్ట్ సపోర్టర్స్ ఉంటారు. వాళ్ళు లోపలికి పిలిచి వాళ్ళకి షెల్టర్ ఇస్తారు. అలాంటి టైంలో ముందు నుంచి తెలిస్తే తప్ప యూ కాంట్ రియల్లీ ఎంగేజ్ విత్ టెర్రరిస్ట్ వెళ్ళి. సో ఇలాంటి ఛాలెంజెస్ అన్ని రాష్ట్రీయ రైఫిల్స్లో ఉంటాయి. ఇంకొకటి ఏంటి అంటే ఒకసారి ఆపరేషన్కి వెళ్ళేటప్పుడు మీకు ఏమేం కావాలి, యూ వాంట్ ఫైటింగ్ ఫోర్సెస్ అండ్ అట్ ద సేమ్ టైం కొన్నిసార్లు యూ హ్యావ్ టు పుట్ ఎక్స్ప్లోజివ్స్, డోర్స్ బ్రేక్ చేయాలన్నా, వాల్స్ బ్రేక్ చేయాలన్నా, దట్ ఈస్ వెన్ ఇంజనీర్స్ కమ్ ఇన్ టు ప్లేస్. రోజు ఉదయాన్నే కాశ్మీర్లో వన్ థింగ్ హ్యాపెన్స్ వెరీ రిలీజియస్లీ. దాన్ని ఏమంటారంటే రోడ్ ఓపెనింగ్ పార్టీ అంటారు. రోడ్ ఓపెనింగ్ పార్టీ అంటే ఏంటి అంటే ఏ రూట్లో అయితే ఆర్మీ వెహికల్స్ రోజు ట్రాన్స్పోర్ట్ అవుతాయో ఉదయాన్నే మేబీ బిఫోర్ సన్ రైజ్ ఒక పార్టీ వెళ్తుంది, అంటే ఒక టీం వెళ్తుంది. ఆ టీం రోడ్డుకి 2 వైపులు చెక్ చేసుకుంటూ వెళ్తుంది. అక్కడ ఏమైనా ఐఈడీస్ ఉన్నాయా, డాగ్స్ వెళ్తాయి వాళ్ళతో పాటు, డాగ్స్ స్నిఫ్ చేస్తాయి. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ మొత్తం వాళ్ళతో వెహికల్లో వెళ్తూ ఉంటుంది వాళ్ళతో పాటుగా. ఎక్కడన్నా ఏదైనా ఐఈడీ కానీ ఏదన్నా కొద్దిగా స్పెక్యులేటివ్గా కనపడితే దాన్ని టెస్ట్ చేయడం, ఐఈడీ అయితే దాన్ని డిఫ్యూజ్ చేయడం. దిస్ హ్యాపెన్స్ ఎవ్రీ డే. దిస్ ఈజ్ అ డ్రిల్. ఇది అవ్వాల్సిందే. ఆ తర్వాత వన్స్ సన్ రైజ్ అయిపోయిన తర్వాత వెన్ దీస్ కాశ్మీర్లో యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఆర్మీ. సో ఈ ఆర్మీ వాళ్ళందరూ ఒక చోట నుంచి ఇంకో చోట వెహికల్స్లో వెళ్ళాలంటే దే కెన్ ఓన్లీ మూవ్ ఇన్ దీస్ కన్ఫైన్డ్ రోడ్స్. ఎక్కడైతే ఆల్రెడీ రోడ్ ఓపెనింగ్ జరిగిందో, ఎక్కడైతే మొత్తం చెక్ చేశారు. కొన్నిసార్లు ఆపరేషన్స్లో ఏమవుతాయి, యూ హ్యావ్ టు క్యారీ యువర్ డాక్టర్ అలాంగ్. డాక్టర్ కూడా మీతో పాటు వస్తారు. ఆపరేషన్స్లో ఎవరైనా ఇంజూర్ అవ్వచ్చు, ఎవరికన్నా బుల్లెట్ తగలచ్చు. సో యూ నీడ్ ఫస్ట్ ఎయిడ్, యూ నీడ్ ఇమీడియట్ రెస్పాన్స్. సో ఆపరేషన్స్లో మీ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్లో మీతో పాటు డాక్టర్ కూడా వస్తారు, డాగ్స్ కూడా వస్తాయి. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఎలిమెంట్స్. వెహికల్స్ అన్ని కరెక్ట్గా ఉండాలి. ఎవ్రీ వెహికల్ ఇన్ కాశ్మీర్ ఈజ్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్. దాని బుల్లెట్ ప్రూఫింగ్ కరెక్ట్గా ఉందా, బుల్లెట్ ప్రూఫింగ్ చేయగానే మామూలుగా అయితే నార్మల్ వెహికల్సే, దానిలోనే వెయిట్ యాడ్ చేసి వాటిని బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ చేస్తారు. అలాంటి టైంలో వెహికల్లో ఎక్కువ మాల్ ఫంక్షన్స్ వస్తాయి. ఆ వెయిట్ బేసిక్గా అది ఒరిజినల్గా అయితే దానికోసం మ్యానుఫ్యాక్చర్ చేయలేదు. ఇప్పుడు అంత వెయిట్ పడిన తర్వాత దాని చాసీలో లేకపోతే దాని ఇంజన్లో ఇష్యూస్ వస్తాయి. యూ హ్యావ్ టు కీప్ దెమ్. మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు యూ హ్యావ్ ఎ మాబ్ ఆఫ్ 100-150. అలాంటి టైంలో మీ వెహికల్ బ్రేక్ డౌన్ అయితే యూ కాంట్ సీ ద నెక్స్ట్ డే. ఇంకోటి మీరు టీవీలో చూసినా కానీ రాష్ట్రీయ రైఫిల్ వెహికల్స్లో దెర్ ఈజ్ ఆల్వేస్ ఒక ఫెన్స్ లాంటిది ఉంటుంది, అంటే ఒక జల్లెడ్లాగా పెట్టుంటాయి. ఎందుకంటే స్టోన్ పెల్టింగ్ నుంచి తప్పించుకోవడం కోసం, గ్లాసెస్ పగలకుండా. పర్టికులర్గా ఆ టెరైన్లో ఆ రీజన్లో ఏ ఇష్యూస్ ఉంటే దాన్ని బట్టి మనం కస్టమైజ్ చేసుకుంటూ వెహికల్స్ అన్ని. రైట్. సో 1980లో స్టార్ట్ అయింది అండ్ ఈవెన్ నవ్ ఐ థింక్, అంటే నేను కాశ్మీర్కి వెళ్ళినప్పుడు ఒక టెర్రరిస్ట్ లైఫ్ స్పాన్ ఆల్మోస్ట్ 10 years వరకు వెళ్ళిన టెర్రరిస్టులు కూడా ఉన్నారు. అంటే ఇవాళ టెర్రరిజం జాయిన్ అయితే ఈవెన్ ఆఫ్టర్ 10 years దే ఆర్ అలైవ్. బట్ బై ద టైమ్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ రాష్ట్రీయ రైఫిల్స్, కోవిడ్ అయిపోయే టైంకి బై 2021 అనుకుందాం, ఇట్ హ్యాస్ కమ్ డౌన్ వెరీ మచ్. అంటే ఇప్పుడు ఎలక్షన్స్ జరిగినాయి, ఎలక్షన్స్లో ఏమి ఇబ్బందులు లేకుండా జరిగినాయి. ఇట్ హ్యాస్ బీన్ అ డెమోక్రటిక్ వే ఆఫ్ కండక్టింగ్ ఎలక్షన్స్. పెద్దగా ఇష్యూస్ ఏం జరగలేదు. ఇక్కడికి రావడానికి టు కమ్ టు దిస్ పాయింట్ ఇట్ టుక్ 35 years కాశ్మీర్లో. యూ హ్యావ్ అంటే ఇక్కడ ఇంకొక ఆస్పెక్ట్ మనకి ఏమొస్తుంది అంటే సద్భావన అని అంటాం మేము, ఆపరేషన్ సద్భావన అంటే విన్నింగ్ పీపుల్ బై దేర్ హార్ట్స్ అండ్ మైండ్స్. అంటే టెర్రరిజంని పక్కన పెట్టేస్తే ఇఫ్ యూ లుక్ అట్ కాశ్మీర్, జనరల్ పబ్లిక్ కూడా బాగా ఎఫెక్ట్ అయ్యారు లాస్ట్ 30-35 yearsలో. ఒక 2 to 3 generations ఆల్మోస్ట్ వేస్ట్ అయిపోయినాయి ఈ టెర్రరిజం వల్ల. ది ఇండియన్ ఆర్మీ వాంట్స్ అట్లీస్ట్ ది నెక్స్ట్ జనరేషన్ టు బి బెటర్, ఈ వైలెన్స్ వైపు వెళ్ళకుండా. ఇప్పుడు మీరు చూడండి, కాశ్మీర్ ఈజ్ 98% ముస్లిం పాపులేషన్. ఈ దేశంలో హూ ఇస్ ది బిగ్గెస్ట్ టాప్ 3 సూపర్ స్టార్స్ ఎవరు ఇండియాలో? షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్. అక్కడ వాళ్ళు ఏం చెప్తారు, మూవీస్ మాకు హరామ్, అసలు ఇక్కడ మూవీ థియేటర్స్ మేము ఓపెన్ చేయనివ్వం అని చెప్తారు. బట్ వెన్ యూ లుక్ అట్ ఇండియా ఇట్స్ కంప్లీట్లీ ఆపోజిట్. మీకు ఇండియాలో ఉన్న బిగ్గెస్ట్ 3 stars ఆర్ ముస్లిమ్స్.
అండ్ యూ సే దట్ మూవీస్ ఆర్ హరామ్ ఫర్ అస్. సో అక్కడ ఆన్ గ్రౌండ్ మీకు ఏ ఎంటర్టైన్మెంట్ లేదు. టూరిజం వల్ల అండ్ బికాస్ ఆఫ్ గుడ్ ల్యాండ్స్కేప్ మీకు ఎంతో కొంత మంచి టైం పాస్ అవుతుంది, మంచి ప్లేసెస్లో తిరుగుతారు తప్ప జనరల్ పబ్లిక్ ఇండియాలో ఏదైతే ఎమ్యూనిటీస్ యూస్ చేస్తారో ఎమ్యూనిటీస్ ఏం లేవు. నో షాపింగ్ మాల్, నో మూవీ థియేటర్స్, నో ఈటరీస్ వేర్ యూ కెన్ గో సేఫ్లీ అండ్ ఈట్ అండ్ కమ్ బ్యాక్. సో ఇలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి. సో ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత ఆల్ దీస్ థింగ్స్ స్టార్టెడ్ కమింగ్ అప్. ఇప్పుడు మేము సద్భావనలో ఏం చేస్తామంటే దెర్ ఈస్ అ ప్రోగ్రామ్ కాల్డ్ సిబిటి అంటే క్యాపబిలిటీస్ బిల్డింగ్ టూర్. సో గర్ల్ చైల్డ్స్ ఎవరైతే ఉన్నారో, పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వీ టేక్ దెమ్ ఆన్ ఎ ట్రిప్. ఇండియాలో ఉన్న వేరే సిటీస్ కానీ వేరే టూరిస్ట్ డెస్టినేషన్స్ కానీ వాళ్ళని తీసుకెళ్తాం. హూ ఆర్ ఇన్ ద టీన్స్, బేసికల్లీ 12 to 17 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి చూసినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది నా స్టేట్లో ఇది లేదు, బయట ఇవి ఉన్నాయి. అంటే చాలామంది ఎలాగుంటారంటే మాల్కి వాళ్ళు ఫస్ట్ టైం వెళ్తున్నారు, మాల్లో ఎస్కలేటర్ ఫస్ట్ టైం ఎక్కుతున్నారు. ఒక పీవీఆర్ లాంటి, ఈవెన్ వీ కనెక్ట్ విత్ దీస్ పీపుల్, పీవీఆర్ మూవీ సినిమాస్ ఉన్నాయి, వాళ్ళతో మాట్లాడినప్పుడు దే ఆర్ హ్యాపీ టు ఎక్స్టెండ్ ఏ ఫుల్ షో ఫర్ ఫ్రీ ఈ పిల్లల కోసం. సిటీస్లో ఏదన్నా మూవీ మేము ప్లే చేస్తాం, లెట్ దెమ్ ఎక్స్పీరియన్స్ అన్నట్టు. సో ఇలాంటివి చూసినప్పుడు దే అండర్స్టాండ్కి మా దగ్గర ఏమేమి తక్కువ ఉన్నాయి, ఏమేమి మేము డెవలప్ చేసుకోవాలి. స్పోర్ట్స్ వన్ మోర్ వెరీ గుడ్ అడ్వాంటేజ్ ఇన్ స్పోర్ట్స్ ఈజ్ వన్ ఫీల్డ్ దే హ్యావ్ అడ్వాంటేజ్. మీకు శ్రీనగర్లో రగ్బీ స్టేడియం కనపడుతుంది. పీపుల్ ప్లే రగ్బీ దేర్, పీపుల్ ప్లే వెరీ గుడ్ ఫుట్బాల్, పీపుల్ ప్లే వెరీ గుడ్ క్రికెట్ దేర్, జెనెటికలీ గిఫ్టెడ్. సో ఆ ఎక్స్పోజర్ అనేది ఇంకా బయటికి రావట్లా బికాస్ ఆఫ్ ఆల్ దిస్ వైలెన్స్, అక్కడక్కడే ఉండిపోతుంది. సో వీ నీడ్ సమ్ కౌంటర్ వైలెన్స్ టు గెట్ దిస్ అవుట్. సో దట్ ఈస్ హౌ రాష్ట్రీయ రైఫిల్ వర్క్స్. ఆల్మోస్ట్ నాకు తెలిసి thousands and thousands of terrorists were killed in the last 30-35 years. Officers laid down their lives, జవాన్లు చచ్చిపోతారు. అంతెందుకు నిన్నటి న్యూస్ ఏంటి అంటే ఒక డాక్టర్ని 6 సివిలియన్స్ని కశ్మీర్లో చంపేశారు టెర్రరిస్టులు. నిన్న ఈవినింగ్ న్యూస్. ఎందుకు అంటే దే కాంట్ ఫైట్ విత్ ది ఆర్మీ డైరెక్ట్లీ. ఎందుకంటే కశ్మీర్లో ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక పారాడిగమ్ షిఫ్ట్ వచ్చేసింది. ఇంతకుముందు దేర్ యూస్ టు బి ఎ లిటిల్ నెగిటివిటీ అబౌట్ ఫోర్సెస్, ఆర్మ్డ్ ఫోర్సెస్ కానీ గవర్నమెంట్ గురించి కానీ. ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత ఆ పప్పులేం ఉడకట్లేదు ఇప్పుడు. సో దే ఆర్ టార్గెటింగ్ సివిలియన్స్. ఇంకొకటి ఏంటి అంటే కశ్మీర్లో ఎప్పుడైతే టెర్రరిజం మేము తగ్గించామో నౌ దే స్టార్టెడ్ టార్గెటింగ్ జమ్మూ రీజన్. సో జమ్మూలో మధ్యలో ఒక 2-3 అటాక్స్ ఈ ఇయర్లోనే కొద్దిగా పెద్దవైనాయి. బట్ బికాస్ జమ్మూలో లాస్ట్ ఒక 30-35 ఇయర్స్ నుంచి పెద్దగా అటాక్స్ ఏం అవ్వలేదు. బార్డర్ దగ్గర అయినా కానీ ఇంటీరియర్స్లో అవ్వలేదు. సో ఆర్మీ ఆల్సో ఇట్స్ అగైన్ ఎ న్యూ థింగ్. సో అడాప్ట్ అవ్వడం కోసం అట్లీస్ట్ ఇట్ విల్ టేక్ 2 to 3 months. బట్ అడాప్టేషన్ కాస్ట్ ఏంటి అంటే పీపుల్ లూజ్ లైఫ్స్, సోల్జర్స్ లూజ్ లైఫ్స్ ఇన్ దీస్ అడాప్టేషన్. బట్ మేబీ ఒక 2 months 3 months తీసుకున్నారు, నవ్ దే ఆర్ పర్ఫెక్ట్ అగైన్. ఇనీషియల్గా కొన్ని ఛాలెంజెస్ అయితే వస్తాయి దేనిలో అయినా కానీ ఆఫ్టర్ దిస్ గ్యాప్. అంటే కంటిన్యూస్గా కశ్మీర్లో ఏంటంటే కంటిన్యూస్గా అవుతూనే ఉన్నాయి కాబట్టి ది ఆర్మ్డ్ ఫోర్సెస్ ఈజ్ ఆల్సో వెల్ ప్రిపేర్డ్ దేర్. ఇక్కడ చాలా రోజుల తర్వాత అయింది, ఇట్స్ ఎ సడన్ సర్ప్రైజ్. సో ఇక్కడ దీన్ని మళ్ళా దే హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ ది స్క్రాచ్, దే అగైన్ హ్యావ్ టు ట్రైన్. కొత్తగా వాళ్ళేమి టాక్టిక్స్ యూజ్ చేస్తున్నారు టెర్రరిస్ట్, దాని కౌంటర్ టాక్టిక్స్ ఏమేమి ఉంటాయి. సో ఇట్ టేక్స్ అ couple of months ఇన్ ద బిగినింగ్. కానీ ఇప్పుడు ఐ థింక్ వీఆర్ గుడ్ టు గో దేర్ ఆల్సో, జమ్మూ రీజన్లో కూడా. బ్యాక్ వెళ్తే మీ అందరికీ ఫస్ట్ డిప్లాయ్మెంట్ ఏదైతే ఉంటుందో అది చాలా స్పెషల్గా ఉంటుంది అన్నమాట. మీ రాష్ట్రీయ రైఫిల్స్లో మీ ఫస్ట్ డిప్లాయ్మెంట్, హౌ వాజ్ ద ఫస్ట్ ఇనిషియల్ డేస్? రాష్ట్రీయ రైఫిల్స్లో వెళ్ళగానే మిమ్మల్ని వెంటనే ఫీల్డ్లోకి పంపించరు. అక్కడ కోర్ బ్యాటిల్ స్కూల్స్ అని ఉంటాయి, అంటే ట్రైనింగ్ ఫెసిలిటీస్ అనమాట. కోర్ బ్యాటిల్ స్కూల్ అని అక్కడ మీకు 1 month ట్రైనింగ్ ఉంటుంది వెళ్ళిన తర్వాత, వెరీ రిగరస్ ట్రైనింగ్. అంటే కశ్మీర్లో ఎప్పుడైతే ల్యాండ్ అవుతామో మీకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, బుల్లెట్ ప్రూఫ్ హెల్మెట్, AK-47, దీస్ 3 ఆర్ యువర్ కంటిన్యూస్ ఫ్రెండ్స్. అంతే, ఎక్స్టెన్షన్ ఆఫ్ బాడీ అయిపోతుంది. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ. మీరు ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఇట్స్ ఆల్వేస్ స్టేజ్ ఆన్ యువర్ బాడీ, ఈ 3 విషయాలు. సో ఫస్ట్ యూ హ్యావ్ టు గెట్ కంఫర్టబుల్ యూజింగ్ దీస్. AK-47 మాల్ ఆర్మీ ఇప్పుడంటే మనకి AK-203s అని చెప్పి కొత్తగా మనం మ్యానుఫ్యాక్చర్ చేసి వీఆర్ అప్గ్రేడింగ్. నేను కశ్మీర్ వెళ్ళే ముందు వరకు కూడా మాల్ బెటాలియన్స్లో యూ హ్యావ్ ఇన్సాస్, ఇండియన్ స్మాల్ ఆర్మ్ సిస్టమ్. ఇన్సాస్ ఏంటంటే ఇట్స్ నాట్ దాట్ అంత హిట్ కాదు వెపన్ అది. అందులో చాలా టెక్నికల్ ఇష్యూస్ వస్తాయి, మధ్యలో జామ్ అవడం కానీ. ఇట్స్ నాట్ దాట్ రిలయబుల్ కంపారిటివ్లీ టు AK. సో కశ్మీర్ వెళ్ళగానే ఫస్ట్ మీరు AK నేర్చుకోవాలి. AK-47లో మీకు ట్రైనింగ్ ఉంటుంది, ఎలాగ యూజ్ చేయాలి, లేకపోతే ఏమేమి ఇష్యూస్ రావచ్చు దాంట్లో, వాటిని ఎలాగ కౌంటర్ చేయాలి అని. ఆ తర్వాత యూ లెర్న్ లిటిల్ బిట్ ఆఫ్ కశ్మీరీ లోకల్ లాంగ్వేజ్.
ఆ తర్వాత మీకు ఎవ్రీడే దెర్ ఈస్ కంటిన్యూస్ ఫైరింగ్, అంటే చీకట్లో ఫైరింగ్ చేపిస్తారు, వెహికల్లో మూవ్ అవుతున్న వెహికల్ నుంచి ఫైర్ చేయడం. ఇందుకు మీకు అలవాటు చేయడానికా సెన్సిటివిటీ అని కాదు, బికాస్ కాశ్మీర్లో ఏంటి అంటే యు ఆర్ ది టార్గెట్, ఆర్మీ ఈజ్ ది టార్గెట్. అంటే ఎవరైతే టెర్రరిస్ట్ ఉన్నాడో వాడు ఓపెన్గా తిరగడు కదా నేను టెర్రరిస్ట్ అని చెప్పి, ఓపెన్గా తిరిగేది ఎవరు? ఆర్మీ వాళ్ళు. సో వాడికి ఏంటి ఒకవేళ ఎవరన్నా ఏదన్నా చెయ్యాలి అనుకుంటే ఆర్మీ మీద, ఇట్ హార్డ్లీ టేక్స్ హిమ్ 10 minutes. అంటే బిహైండ్ ద సీన్స్ చాలా ప్రిపరేషన్ ఉంటుంది, కానీ ఎగ్జిక్యూషన్కి యూ హార్డ్లీ నీడ్ 10 minutes. అంటే ఒక ఆర్మీ జీప్ వెళ్తుంది, బయటికి రావాలి, మీరు ఫైర్ చేసి మీరు పారిపోతారు. సో దట్ ఈస్ హౌ ఇట్ జనరల్లీ హ్యాపెన్స్. ఫిదాయిన్ అటాక్స్ అంటాం. కొన్నిసార్లు ఏమవుతుంది, జస్ట్ లైక్ పుల్వామాలో ఏమైంది, బాంబ్ పెట్టుకొని వచ్చారు. సో ఒక్క స్ట్రైక్ ఈజ్ వాట్ యూ నీడ్ అక్కడ ఏదైనా జరగాలి అంటే. సో యూ హ్యావ్ టు బీ హ్యాబిచువేటెడ్. అంటే మీరు మామూలుగా ఫైరింగ్ ఎప్పుడు చేస్తూ ఉంటారు, ఫైరింగ్ మీరు ఎలా చేస్తారు, ఫైరింగ్ రేంజ్కి వెళ్ళి ఇన్ ఎ కంట్రోల్డ్ ఎన్వైర్న్మెంట్ యూ డూ ఇట్. కానీ సిబిఎస్లో మీకు అంటే కోర్ బ్యాటిల్ స్కూల్లో ఎలా నేర్పిస్తారంటే అన్కంట్రోల్డ్ ఎన్వైర్న్మెంట్. మీరు వెహికల్లో వెళ్తున్నారు, మీ ట్రక్ మీద అటాక్ అయింది, మీరు మూవింగ్ ట్రక్లో నుంచి ఫైర్ చేయగలరా? దీస్ థింగ్స్ ఆర్ టాట్. ఆ తర్వాత మీ ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది, ఆ తర్వాత ఆబ్స్టికల్ కోర్సెస్ ఉంటాయి. ఇప్పుడు మౌంటైన్స్లో కదా, మొత్తం మౌంటైన్స్ కాబట్టి మౌంటైనీరింగ్ బేసిక్స్ కొద్దిగా నేర్పిస్తారు. ఏదైనా మౌంటైన్ మీదకి ఎక్కాలంటే ఎలాగా, దిగాలంటే ఎలాగా. ఆ తర్వాత యూ హ్యావ్ లైక్ రూమ్ ఇంటర్వెన్షన్స్. అంటే ఒక బిల్డింగ్లో టెర్రరిస్ట్ ఉన్నారు, క్లోజ్ క్వార్టర్ కాంబాట్ ఎలాగా, మీరు లోపలికి ఎలా వెళ్తారు, ఆ షీల్డ్ ఉంటుంది, బ్యాలిస్టిక్ షీల్డ్ ఉంటుంది, ఆ బ్యాలిస్టిక్ షీల్డ్ ఎలా యూస్ చేయాలి. యూ హ్యావ్ టు హ్యావ్ కోఆర్డినేషన్ బిట్వీన్ యూ అండ్ యువర్ బడ్డీ టీమ్స్ ఆపరేట్ ఎలా చేస్తాయి. క్యాసో అంటాం, శాడో అంటాం, చాలా దేర్ ఆర్ లాట్ ఆఫ్ టర్మ్స్. కార్డన్ అండ్ సర్చ్ అండ్ డిస్ట్రాయ్ ఆపరేషన్స్, క్యాసో, శాడో అంటే. సో యూ హ్యావ్, అంటే ఆర్మీ అంటే మనకు ఎలాగనిపిస్తుంది బయట చూసే వాళ్ళకి అంటే ఇట్స్ జస్ట్ ఫైటింగ్ అనిపిస్తుంది. బట్ దెర్ ఈస్ లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్ గోస్ బిహైండ్ దిస్ ఫైటింగ్. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఏ సైన్స్, యువర్ వెపన్ ఈజ్ ఏ సైన్స్. దాన్ని ఏమంటారు, మీరు ఎలాగ అటాక్ చేస్తున్నారు, యువర్ టాక్టిక్స్ ఈజ్ ఏ సైన్స్. సో ఎవ్రీథింగ్ నీడ్స్ అ లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్ బిహైండ్ ద సీన్స్ మీరు కరెక్ట్గా చేయాలి అంటే. ఆ తర్వాత మీకు ఇంటెలిజెన్స్ ఎలా కలెక్ట్ చేసుకోవాలి. ఇంకొకటి కాశ్మీర్లో ఇంకొక డీటెయిల్ ఏంటి అంటే దే హ్యావ్ టనల్స్ ఫ్రమ్ వన్ హౌస్ టు అనదర్ హౌస్. వెరీ కామన్ ఫినామినా అది అక్కడ. అంటే ఒకవేళ ఒక ఇంట్లో నాకు టెర్రరిస్ట్ ఉన్నాడు అని చెప్పి నాకు ఇంటెలిజెన్స్ వస్తే, నేను ఆ ఒక్క ఇంటిని సరౌండ్ చేసేస్తే నా పని అయిపోయిందని అనుకుంటే నిజంగా పని అయిపోతుంది. వెనకాల ఇంట్లో నుంచి వాడు టనల్ నుంచి బయటకు వస్తాడు, వెనకాల నుంచి మిమ్మల్ని ఫైర్ చేసేస్తాడు. సో యూ హ్యావ్ టు టేక్ అట్లీస్ట్ 3x3 9 houses, లేకపోతే 4x4 16 houses. అలా తీసుకొని మీరు క్లోజ్ ఇన్ అవుతారు. సో ఈ టనల్స్ ఎలాగుంటాయి, యూ హ్యావ్ మోడల్ విలేజ్. ఒక విలేజ్ని ట్రైనింగ్ సెంటర్ లోపలే వాళ్ళు తయారు చేస్తారు. ఒక కాశ్మీరీ టిపికల్ విలేజ్ ఎలాగుంటుంది, ఎక్కడెక్కడి నుంచి వాళ్ళు, అంటే అల్మీరా లాగుంటుంది. మీరు అల్మీరా ఓపెన్ చేస్తారు, అల్మీరా కింద గోడ లోపల టనల్ ఉంటుంది, లేకపోతే హైడింగ్ ప్లేస్ ఉంటుంది. మీరు రూమ్లోకి వెళ్ళినప్పుడు మీరు బ్యాలిస్టిక్ షీల్డ్ పట్టుకొని వెళ్తారు, షీల్డ్ పట్టుకొని రూమ్లోకి వెళ్ళినప్పుడు మీకు ఏం కనపడదు. మీరు రూమ్లో కొద్దిగా కంఫర్టబుల్ అయినప్పుడు ఇక్కడ ఏం లేదు అన్నప్పుడు దెన్ హీ కమ్స్ అవుట్ అండ్ సో ఈ ఇంట్రికసీస్ అన్ని మీకు ఫస్ట్ నుంచి నేర్చుకోవాల్సి వస్తుంది. ఓన్లీ దెన్ యు ఆర్ లెట్ టు గో ఇన్ టు ది బ్యాటిల్. ఆ తర్వాత ఏంటి, వన్స్ యువర్ ట్రైనింగ్ ఈజ్ ఓవర్, ఈ 1 month ట్రైనింగ్ తర్వాత ఈ ట్రైనింగ్లో మీకు ఎలా నేర్పిస్తారంటే సర్వేలెన్స్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. ఆ తర్వాత మీకు ఏ వెపన్ ఫైర్ అయితే ఏ సౌండ్ వస్తుంది, యూ షుడ్ బి ఏబుల్ టు ఐడెంటిఫై. అంటే కాశ్మీర్లో సిచ్యువేషన్ ఎలాగ ఉంటుంది అంటే, వన్ నైట్ వాట్ హ్యాపెండ్, నేను నా టీంని తీసుకొని నేను పెట్రోల్కి వెళ్తున్నాను, స్ట్రీట్స్ అన్నీ కొద్దిగా డార్క్గా ఉన్నాయి అక్కడక్కడ. అంటే నేను జనరల్గా ఎలాగా ఆపరేట్ చేస్తానంటే, వెన్ ఐ గో ఇన్ టు ఎ స్ట్రీట్, ద ఫస్ట్ థింగ్ ఐ డూ ఈ స్విచ్ ఆఫ్ ది స్ట్రీట్ లైట్స్. కనపడకుండా ఎక్కువ మందికి స్ట్రీట్ లైట్స్ స్విచ్ ఆఫ్ చేసి నేను వెళ్తున్నాను. ఒక టర్న్ వచ్చింది, లెఫ్ట్ అలా తీసుకోగానే ఐవ్ సీన్ ఎ గ్రూప్, ఒక 3-4 కనపడ్డారు, వాళ్ళ దగ్గర వెపన్ ఉంది. టెర్రరిస్ట్ అనుకొని మేము మొత్తం లోడ్ చేసేసుకొని రెడీ కూర్చున్నాం. కొద్దిగా దగ్గర రాగానే ఇంకా ఫైర్ చేసేద్దాం, ఓపెన్ చేద్దాం అని చెప్పి ఆల్మోస్ట్ 3-1 కౌంట్ మీద ఉన్నాను నేను. కొద్దిగా ముందుకు వచ్చారు, ఆ లైట్లో తెలిసింది వాళ్ళు సిఆర్పిఎఫ్ వాళ్ళని. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఛాన్సెస్ వేర్ యూ కెన్ గో రాంగ్. సో యూ హ్యావ్ టు బి వెరీ వెరీ అలర్ట్. రైట్. ఇంకొకటి ఏంటి, ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ డ్రోన్స్ మేము యూజ్ చేస్తాం అక్కడ ఆపరేషన్స్లో. కాశ్మీర్లో జామర్స్ ఇన్ని ఉన్నాయి. దెర్ ఆర్ మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ దట్ ఆపరేట్ ఇన్ కాశ్మీర్. మా డ్రోనే కొన్నిసార్లు ముందెళ్ళదు వేరే ఆర్గనైజేషన్ జామర్స్ వల్ల. సో దెన్ వీ హ్యావ్ టు కోఆర్డినేట్ దాట్ ఆల్సో. వాళ్ళకి ముందే చెప్పాలి, ఈ టైంలో మేము ఇలా డ్రోన్ ఫ్లై చేద్దాం అనుకుంటున్నాం, సో ప్లీజ్ కీప్ యువర్ జామర్స్ ఆఫ్. సో యూ హ్యావ్ టు హ్యావ్ కోఆర్డినేషన్ బిట్వీన్ యూ అండ్ ది లోకల్ అడ్మినిస్ట్రేషన్. అంటే పోలీస్తో మీకు కోఆర్డినేషన్ ఉంటుంది, అక్కడ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్తో మీకు కోఆర్డినేషన్ ఉంటుంది.
సిఆర్పిఎఫ్తో ఉంటుంది. ఆ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా సర్పంచ్లు ఎవరైతే ఉంటారో ఆ ఏరియాస్కి వాళ్ళతో మీరు కాన్స్టెంట్గా ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. యూ కాల్ దెమ్ టు యువర్ కంటోన్మెంట్స్. వాళ్ళకి ముందే చెప్పుంచుతాం, మీ ఏరియాలో ఎవరైనా టెర్రరిస్ట్ వచ్చి దాక్కున్నాడా, ఆ రెస్పాన్సిబిలిటీ నీ మీద కూడా ఉంటుంది. నీకు చెప్పాలి. ఒకవేళ టెర్రరిస్ట్ ఎవరైనా బలవంతంగా వచ్చి ఎవరైనా ఇంట్లో దాక్కున్నా కానీ ఆ ఇంట్లో అతను నీకు చెప్పాలి. ఒకవేళ అతను చెప్పలేదు అనుకో, బలవంతంగా ఫోన్లు అవన్నీ వాళ్ళకేం యాక్సెస్ ఇవ్వలేదు అనుకో, పక్క ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది, ఈజీగా తెలుస్తుంది. సో సంబడీ షుడ్ ఇన్ఫార్మ్ యూ. రేపు మేము ఆపరేషన్ కోసం వెళ్ళినప్పుడు నాకు తెలియదు సార్ అని అంటే దెర్ ఈస్ నో పాయింట్ యూ బీయింగ్ ది సర్పంచ్. సర్పంచ్ పెద్ద ఏరియా ఏం ఉండదు, క్లోజ్డ్ కమ్యూనిటీస్. ఒకరు 30-40 హౌసెస్. అవును. సో అందరి దగ్గర సర్పంచ్ నెంబర్ ఆబ్వియస్గా ఉంటుంది. సో ఏ ప్రాబ్లం వచ్చినా సర్పంచ్ చెప్పాల్సిందే కదా జనరల్గా. సో అలాంటి టైంలో సర్పంచ్ని కూడా కొన్నిసార్లు వేసుకోవాల్సి వస్తుంది. నీకు తెలుసు కానీ నువ్వు చెప్పలేదు. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ అంటే మొడాలిటీస్ చాలా ఉంటాయి మీరు లోపలికి వెళ్ళే కొద్దీ. ఎవ్రీడే ఈజ్ సంథింగ్ న్యూ. ఒక ఆపరేషన్ లాగా ఇంకొక ఆపరేషన్ ఉండకపోవచ్చు. ఒక ఆపరేషన్లో ఎలాగా అంటే ఫెన్సింగ్ ఉంది, ఫెన్సింగ్ దాటుదాం అనుకొని ఒకడు అటెంప్ట్ చేస్తుంటే మా వాళ్ళందరూ చూసి సరౌండ్ చేసేసారు. ఇప్పుడు వాడు 2 ఫెన్సింగ్ మధ్య ఇరుక్కున్నాడు. వాడు బయటికి వెళ్ళలేకపోతున్నాడు, లోపలికి వెళ్ళలేకపోతున్నాడు. వాడి దగ్గర గ్రెనేడ్స్ ఉన్నాయి. వాడికి ఎల్ఓసీలోనా? లేదు, కంటోన్మెంట్స్లో. అంటే మీ కంటోన్మెంట్స్ మీద కూడా అటాక్ అవుతాయి. సో ఊరి అటాక్ లాగా. సో వాడి దగ్గర గ్రెనేడ్స్ ఉన్నాయి. ఫస్ట్ వాడికి చెప్తాం, నువ్వు గ్రెనేడ్స్ అన్ని పక్కన పెట్టేసి రిమూవ్ యువర్ షర్ట్, రిమూవ్ యువర్ ట్రౌజర్, అండర్వేర్ మీద నువ్వు బయటకు వచ్చాయి. అంటే వీ వాంట్ టు మేక్ షూర్ నీ బాడీ మీద ఇంకేం లేదు. దెన్ నేను పట్టుకొని మేము పోలీసులకు అప్పగించడమో జైల్లో పెట్టడమో, యూ విల్ బి అలైవ్. ఇంత మీకు ప్రామిస్ చేయగలను. అలా కాదు, ఇంకా కాదు నేను ఫైట్ చేయాలి, నేను దాన్ని ఏమంటారు నేను చచ్చిపోవాలి అని అనుకుంటే వీల్ ఫుల్ఫిల్ యువర్ విష్. ఆ ఆప్షన్ కూడా ఉంది మన దగ్గర. నువ్వే చూస్ చేసుకుంటావు అన్నది నీ చేతిలో ఉంది. సో ఆ రోజు ఏం చేశాడు తను, ఆ గ్రెనేడ్ తీసి లాబ్ చేయబోయాడు. అప్పటికి అంత అంటే నైట్ టైం, ఎర్లీ మార్నింగ్ టైం అనమాట, అంత క్లియర్గా లేదు. సో వీ డిడ్ంట్ టేక్ ఏ ఛాన్స్. కంప్లీట్గా చంపకుండా ఐ ఫైర్డ్ ఆన్ హిస్ బమ్. ఆ బమ్లో ఫైర్ చేసినప్పుడు అది ఇరుక్కుపోయింది అండ్ ఇట్ క్రియేటెడ్, తను అప్పటికి కూడా బయటికి రావట్లా. మేము ఆ తర్వాత మార్నింగ్ మొత్తం లైట్ వచ్చిన తర్వాత తను బయటికి తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళే టైంకి లెగ్ గాట్ పస్ మొత్తం ఫామ్ అయిపోయి ఇన్ఫెక్ట్ అయిపోయి దే హ్యావ్ టు యాంప్యుటేట్ చేయాల్సి వచ్చింది. ఇంకొక ఆపరేషన్ ఎలాగైంది అంటే రోడ్ మీద పోలీసులు ఉన్నారు. జనరల్గా అక్కడ ఆర్మీ చౌక్ పెడుతుంది ప్రతిసారి. ఆ చౌక్లో ఆర్మీ మేము అది పెడతాం, చెక్ పోస్ట్ పెడతాం. మాకు టైమింగ్స్ ఉంటాయి, స్టాగర్డ్ టైమింగ్స్. ఇవాళ ఈ టైంకి వెళ్తే రేపు కొద్దిగా లేట్గా వెళ్తాం, సో దట్ వీఆర్ నాట్ ప్రిడిక్టబుల్ అన్నట్టు. సో ఆ రోజు మాకన్నా ముందు పోలీస్ వాళ్ళు వచ్చి పెట్టారు. సో యాక్చువల్లీ అది టార్గెట్ చేసింది నా మీద ఆ అటాక్. లక్కీగా నేను కనపడలేదు ఆ రోజు. పోలీసులు ఉన్నారు, పోలీసుల మీద ఫైర్ చేసి, అంటే ఒక స్కూటీ మీద 3 టెర్రరిస్టులు, ఒకరి దగ్గర AK-47, ఇంకొక ఇద్దరి దగ్గర పిస్టల్స్ ఉంది, వాళ్ళ దగ్గర స్కూటీయే. సో మామూలు చోట ఒక స్కూటీ నడిపే వ్యక్తి దగ్గర కెన్ యూ ఇమాజిన్ AK-47, సచ్ ఎ కాస్ట్లీ వెపన్. దట్ అక్కడ ఏంటంటే ఇట్స్ అ నార్మల్ థింగ్. వాళ్ళు ఏం చేశారు, పోలీసుల మీద ఫైర్ చేశారు. యంగ్ గైస్, హార్డ్లీ సమ్వేర్ బిట్వీన్ 20-22 మధ్యలో ఏజ్ ఉంటుంది. సో వాళ్ళు పోలీసుల మీద ఫైర్ చేశారు. పోలీసులు లక్కీగా తప్పించుకున్నారు, అందరూ డక్ డౌన్ అయ్యారు వెహికల్ వెనకాల. ఆ తర్వాత వాళ్ళు ఇంకా ఎటు పారిపోవాలి అర్థం కాక ఫైర్ చేసినప్పుడు యూ గెట్ దట్ రికాయిల్. వాడి వల్ల స్కూటీ దాన్ని ఏమంటారు, స్కూటీ మేనేజ్ అవ్వలేదు, రికాయిల్ వచ్చింది, స్కూటీ పడిపోయింది, 3 కింద పడ్డారు. ఇంకా వాళ్ళ పక్కనున్న గలీలోకి పరిగెత్తి ఒక ఇంట్లోకి దూరిపోయారు. నవ్ వీ హ్యావ్ డబుల్ ప్రాబ్లం. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని సేవ్ చేయాలి, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని హాస్టేజ్ అయితే ఇంకా కాంప్లికేట్ అవుతుంది, అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళ 3 చంపాలి. సో నవ్ ఇట్ బికమ్స్ మచ్ మోర్ కాంప్లికేటెడ్ వెన్ సివిలియన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. నేను కరెక్ట్గా ఒక 5 minutesలో ఐ రీచ్డ్. అంటే ఫైర్ అవ్వగానే మేము ఉండేది దగ్గరే కాబట్టి ఐ కుడ్ లిసన్ టు ది సౌండ్. AK-47 ఖచ్చితంగా ఫైర్ అయింది. మన వాళ్ళది ఫైర్ అయిందా లేకపోతే టెర్రరిస్ట్ది ఫైర్ అయిందా, వెంటనే మెసేజెస్ అవన్నీ వచ్చేసినాయి. సమ్ అటాక్ హ్యాపెండ్, వి రష్ టు ది ప్లేస్. 5 minutes వీ హ్యావ్ రీచ్డ్. వాళ్ళు పై ఫ్లోర్లో ఉన్నారు, కింద ఫ్లోర్లో ఫ్యామిలీ ఉంది ఆ ఇంట్లో. కాశ్మీర్లో ఏంటంటే మనకి స్లాబ్ ఏదైతే ఉంటుందో అది చెక్కతో కడతారు. సో కింద ఒక పోలీస్ అతను ఎంటర్ అయ్యాడు, ఆ సివిలియన్స్ని ఎవాక్యువేట్ చేద్దాం. మేము వచ్చి జస్ట్ ముందు ఒక 2 minutes ముందు హార్డ్లీ నేను అలా రీచ్ అయ్యాను. ఆ పోలీస్ ఆఫీసర్ది బాడీ అలా బయటకు వచ్చింది ఆ రోజు. ఆయన ఏం చేశారు, బుల్లెట్ ప్రూఫ్ మొత్తం వేసుకొని లోపలికి వెళ్ళారు. వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారు. ఫస్ట్ ఫ్లోర్లో వుడెన్ స్లాబ్ అయితే ఉందో మధ్యలో క్రాక్స్ ఉంటాయి కదా, వుడెన్ స్లాబ్ అంటే మనకి ఇలాగా ఒక్కొక్కటి బార్ లాగా పెట్టినప్పుడు
అందులో నుంచి చూస్తే కింద పోలీస్ కనపడ్డాడు. సో దే పుట్ దేర్ AK-47 డౌన్ అండ్ ఫైర్డ్. అదేమైంది అంటే ఇలాగ మనకి టీ షర్ట్ లాగా ఉంటుంది కదా, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, అది ఇక్కడ నెక్ కాలర్ బోన్ దగ్గర తగిలి హార్ట్ పియర్స్ అయిపోయి ఇంకా సైడ్ నుంచి వచ్చేసింది. సో ఈవెన్ ఇఫ్ యూ వేర్ మొత్తం ప్రొటెక్టివ్ గేర్ వేసుకున్నా కానీ ఇఫ్ ద డే ఈజ్ నాట్ యువర్స్, ఇట్స్ నాట్ యువర్స్. అలా కూడా జరుగుతాయి. సో ఆ తర్వాత ఇంకా వాళ్ళ ముగ్గురిని అక్కడ సఫకేట్ చేసేసి ఇంకా లోపలే ఉంచేసి బయటికి రానివ్వకుండా వి సరౌండెడ్ దెమ్ అండ్ ఇట్ వెంట్ ఫర్ ఆల్మోస్ట్ 10 to 12 hours. వాళ్ళ దగ్గర కూడా అప్పట్లో ఇంకొక కొత్త టెక్నాలజీ ఏమొచ్చిందంటే ఆర్మర్డ్ పియర్సింగ్ రౌండ్స్ అని ఉంటాయి. ఆర్మర్డ్ పియర్సింగ్ రౌండ్స్ అని, స్టీల్ బుల్లెట్స్ అని, ఇవన్నీ ఏంటంటే మాల్ బుల్లెట్స్ కన్నా కొద్దిగా అడ్వాన్స్డ్. ఇవేం చేస్తాయంటే మీ బుల్లెట్ ప్రూఫ్ ప్లేట్ ఏదైతే ఉంటుందో దాన్ని షాటర్ చేసి లోపలికి పియర్స్ అవుతుంది. సో మేము ఒక స్కార్పియో ఉంది, బుల్లెట్ ప్రూఫ్ స్కార్పియో, దాని లోపల కూర్చొని మేము ఫైర్ చేస్తున్నాం ఎయిమ్ చేసి ఇంటికి. వాడి బుల్లెట్స్తో స్కార్పియోని కొడుతుంటే ఆ స్కార్పియోకి హోల్స్ పడి బుల్లెట్స్ ఆర్ కమింగ్ ఇన్సైడ్ మా దగ్గరికి. సో దెన్ వీ హ్యావ్ టు లీవ్ స్కార్పియోని వదిలేసి వేరే బిల్డింగ్ పైకెక్కి ఈ మధ్యలో మొత్తం డ్రోన్లో వీఆర్ టార్గెటింగ్ దమ్. డ్రోన్లో వాళ్ళు ఎటు వెళ్ళిపోకుండా వాళ్ళని సర్విలెన్స్లో పెట్టి దెన్ వీ హ్యాడ్ టు క్లైంబ్ అనదర్ బిల్డింగ్. అక్కడి నుంచి మేము ఫైర్ చేసి అక్కడి నుంచి చంపితే ఇట్ టుక్ ఆల్మోస్ట్ 10 to 12 hours ఆఫ్ ఆపరేషన్. కొన్నిసార్లు ఆపరేషన్ గోస్ ఫర్ 3 days 4 days. మీరు నన్ను ఏమంటారు, అడవుల్లోకి వెళ్ళిపోతారు, యూ విల్ కీప్ ఆన్ వెయిటింగ్. ఆర్మీ టీచర్స్ యూ లాట్ ఆఫ్ పేషెన్స్. హాఫ్ ఆఫ్ ది టైమ్ యు ఆర్ జస్ట్ వెయిటింగ్. యు ఆర్ రెడీ బట్ యు ఆర్ వెయిటింగ్. ఎవరైనా ఎంతసేపు అని వెయిట్ చేస్తారు? ఇప్పుడు మీరు రెడీ అయ్యి డేట్కి వెళ్ళారు అనుకుందాం, 1 గంట వెయిట్ చేస్తారు మీ గర్ల్ ఫ్రెండ్ కోసం, 2 గంటలు వెయిట్ చేస్తారు, 3 గంటలు వెయిట్ చేస్తారు. ఆ తర్వాత యూ గెట్ ఫ్రస్ట్రేటెడ్ నా ఎంతసేపు అని. సో దట్ ఫ్రస్ట్రేషన్ కమ్స్ హియర్ ఆల్సో. బట్ ఎవ్రీ డే యూ కీప్ డూయింగ్ అండ్ దట్ టర్న్స్ ఇన్ టు పేషెన్స్. దట్ ఫ్రస్ట్రేషన్ టర్న్స్ ఇన్ టు పేషెన్స్. మీరు వెయిట్ చేస్తారు, యూ సిట్ ఇన్ వన్ సింగిల్ ప్లేస్ ఫర్ 24 hours 48 hours అలాగా. నిజంగా నాకు చెప్పండి, ఇప్పుడు మనకి అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం నేను ఒక సూపర్ మార్కెట్కి వెళ్తే లెటెస్ట్ ఒక బనానా, ఒక డజన్ బనానా మనకి ఇంత ఖర్చు ఉంటుంది, ఇంత అవుతుంది, ఒక యాపిల్స్ ఎంత ఉంటాయి, లేకపోతే ఇంకేదో ప్యాకెట్ ఎంత ఉంటుంది తెలుసు. మీరు చెప్పేదాని బట్టి నాకు ఏదో అవుతుందంటే అక్కడ ఈ వెపన్స్కి కూడా ఓపెన్ మార్కెట్ ఉన్నట్టుంది. రైట్, హౌ మచ్ డూ ఏ AK-47 కాస్ట్ ఒకళ్ళు కొనుక్కోవడం కన్నా కానీ మీరు పాకిస్తాన్లో కొనుక్కోవచ్చు. పాకిస్తాన్లో దిర్ ఆర్ ప్లేసెస్ అంటే రెప్లికాస్, ఫస్ట్ కాపీస్ అమ్ముతారు. యుఎస్ ఆర్మీ ఏదైతే M4 యూజ్ చేస్తారో కార్బైన్స్, ఆ రెప్లికాస్ కూడా వాళ్ళు తయారు చేస్తారు. AK-47 రెప్లికాస్ తయారు చేస్తారు, పిస్టల్ రెప్లికాస్ తయారు చేస్తారు. సో ఇన్ పాకిస్తాన్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ గన్ కల్చర్. మీరు వెళ్ళి కొనుక్కునేలాగా, అంటే ఇక్కడ మనకి మెకానిక్ షాప్లు ఎలాగ ఉంటాయి, అక్కడ గన్ షాప్స్ అలాగ ఉంటాయి. అంత ఈజీగా అవైలబుల్ అనమాట. కశ్మీర్లో ఏంటి అంటే సిన్స్ రూల్స్ కొద్దిగా ఇండియన్ రూల్స్ కాబట్టి యూ కాంట్ యూజ్ దెమ్ ఓపెన్లీ. సో మీరు కొనుక్కునే దానికన్నా కానీ ఇప్పుడు జనరల్గా ఎవరన్నా జెన్యూన్ పర్పస్ కోసం కొనుక్కుంటున్నారు అంటే నాకు సేఫ్టీ కావాలి, నాకు ఏదన్నా ఇష్యూ ఉంది, సో దే గో బై నార్మల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, లైసెన్స్ తీసుకొని నార్మల్ వెపన్ కొనుక్కుంటారు. అదే ఎవరికైతే వేరే ఇంటెన్షన్స్ ఉన్నాయి, టెర్రరిస్ట్ అవుదామనో లేకపోతే దే డోంట్ ఈవెన్ హ్యావ్ టు పే, వాళ్ళకి వచ్చేస్తాయి. మీరు చెప్పింది కూడా ఆర్మర్ పియర్సింగ్ రౌండ్స్ అంటే నార్మల్ రెగ్యులర్ బుల్లెట్స్ కావాలి, అవి హై పవర్డ్ స్పెషలిస్ట్ బుల్లెట్స్. మీకు ఒక మాటలో చెప్పాలంటే ఒక బైక్ తయారు చేయడం కన్నా ఒక గన్ తయారు చేయడం చాలా ఈజీ. ఒక గన్ తయారు చేయడం కన్నా ఒక బుల్లెట్ తయారు చేయడం చాలా 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 ఈజీ. మీరు ఫారిన్ మూవీస్ చూసుంటారు, హాలీవుడ్ మూవీస్. యుఎస్లో జనాలు వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఎంటీ కేసెస్ తెచ్చుకొని దే ఫిల్ అప్ ది 3D ప్రింటింగ్ చేసుకుంటున్నారు, 3D ప్రింటింగ్ గన్స్ కూడా చేస్తున్నారు ఈ మధ్య. సో బుల్లెట్స్ ఆర్ అ వెరీ స్మాల్ పార్ట్ ఆఫ్ ది బిగ్గర్ ప్రాబ్లమ్. బుల్లెట్స్ మీరు ఇంట్లో దాన్ని ఏమంటారు, ఒక చెక్క పని ఎలా చేసుకుంటారో అలా కూడా చేసుకోవచ్చు. బుల్లెట్స్ తయారు చేయడం పెద్ద ఇష్యూ కాదు, గన్స్ తయారు చేయడం అది కూడా పెద్ద ఇష్యూ కాదు. బట్ బీయింగ్ ఇన్ ఇండియా ఇట్ బికమ్స్ అ కాంప్లికేటెడ్ థింగ్. బట్ పాకిస్తాన్లో ఇప్పుడు మనకి ఒక లోకల్ మెకానిక్ ఎలాగైతే లారీ బాగు చేస్తాడో, పాకిస్తాన్లో లోకల్ మెకానిక్స్ అలా గన్స్ తయారు చేస్తారు. అంటే యూ హ్యావ్ టు లుక్ అట్ ఇట్ ఇన్ దిస్ పర్స్పెక్టివ్. ఒకవేళ మీ దగ్గర 10 రిమోట్ కంట్రోల్ కార్స్ ఉన్నాయి, యూ నీడ్ టు హ్యావ్ దట్ ఫ్రీడమ్ టు ఎక్స్ప్లాయిట్ దోస్ 10 రిమోట్ కంట్రోల్ కార్. వాటిని పీకి వాటి మోటార్ తీసేసి వాటి వైర్ కనెక్షన్స్ అవన్నీ మీరు ఒక 10 పాడు చేస్తే యూ కెన్ బిల్డ్ ది 11th. ఇక్కడ మనకి దాన్ని ఏమంటారు, ఇండియాలో యూ డోంట్ హ్యావ్ దట్ కంఫర్ట్, ఆ లగ్జరీ లేదు. ఒక 10 గన్స్ తీసుకొచ్చి నేను నా ఇష్టం వచ్చినట్టు దాన్ని రీసెర్చ్ చేసి నేను 11th తయారు చేస్తాను అనడానికి. బట్ పాకిస్తాన్లో యూ హ్యావ్ దట్ లగ్జరీ. గన్స్ ఆర్ సచ్ అన్ ఓపెన్ కమోడిటీ. వాళ్ళు 10 గన్స్ చూస్తారు, దాన్ని రిప్లికాస్ తయారు చేసేస్తారు. సో
మీ టిపికల్ డే ఎలా ఉంటుంది? డే అన్న దానికన్నా నైట్ గురించి ఇట్స్ మోర్ ఫన్. అంటే రాష్ట్రీయ రైఫిల్స్లో ఎలా ఉంటుంది అంటే యూ స్లీప్ అట్ సమ్వేర్ అరౌండ్ 7:30 ఇన్ ద మార్నింగ్. అంటే ఒకసారి నార్మల్ పబ్లిక్ బయటికి రావడం స్టార్ట్ అయిన తర్వాత యూ హ్యావ్ టు బి 24/7 అవైలబుల్. బట్ మీకు కొద్దిగా కంఫర్టబుల్ అనిపించేది ఎప్పుడంటే యూ స్లీప్ అట్ 7:30 ఇన్ ది మార్నింగ్. యూ స్లీప్ టిల్ 10:30, 11, 3-4 hours న్యాప్ తీసేసుకొని దెన్ యూ గో టు ది ఆఫీస్లోకి వెళ్ళిన తర్వాత అంటే యూ హ్యావ్ సమ్ అడ్మినిస్ట్రేషన్ వర్క్ యాజ్ వెల్. అంటే యూ హ్యావ్ యాజ్ అ కంపెనీ కమాండర్ యూ హ్యావ్ 200 soldiers అండర్ యూ. ఈ 200 మంది సోల్జర్స్ది ఏవైతే డాక్యుమెంటేషన్ ఉంటుందో యూ హ్యావ్ టు ఆథరైజ్ దెమ్, యూ హ్యావ్ టు సైన్ దెమ్. కొంతమంది లీవ్స్కి వెళ్ళాల్సి వస్తుంది, కొంతమంది కోర్సెస్ ఉంటాయి, మిలిటరీ కోర్సెస్, కొంతమందికి ఏదైనా గ్రీవెన్సెస్ ఉంటాయి, కొంతమందికి ఏదైనా మెడికల్ ఇష్యూస్ ఉంటాయి. సో యూ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ దీస్ పీపుల్ యాజ్ వెల్, యువర్ సోల్జర్స్ యాజ్ వెల్. సో సమ్ పార్ట్ ఆఫ్ ది టైమ్ గోస్ ఇన్ టు దట్. మేబీ ఇఫ్ ఐ గో టు ది ఆఫీస్ బై 10:30, 11, ఐ స్టే దేర్ టిల్ 2. ఈ పనులన్నీ అవ్వగొట్టుకొని 2కి మళ్ళీ ఐ కమ్ బ్యాక్, ఐ టేక్ 1.5 hours స్లీప్, దెన్ యూ ఆర్ రెడీ ఫర్ ది ఈవినింగ్. ఈ మధ్యలో ఏదన్నా అయితే లేదు నేను పడుకుంటున్నాను, ఐఎమ్ రెస్టింగ్ అనడానికి లేదు. ఈ స్లీపింగ్ పీరియడ్లో కూడా ఏదన్నా అయితే యూ హ్యావ్ టు జస్ట్ వేకప్ 2 minutesలో యూ హ్యావ్ టు గెట్ రెస్ట్, బ్యాటిల్ రెడీ, ఎవ్రీథింగ్, ఆల్ ది ఎక్విప్మెంట్, ఆల్ డాగ్స్, ఎంటైర్ టీమ్, ఎంటైర్ ఎక్స్ప్లోజివ్ సెటప్ మొత్తం ఇట్ హ్యాస్ టు బీ ఇన్ యువర్ వెహికల్స్ అండ్ యూ హ్యావ్ టు బీ ఆన్ రోడ్ విత్ ఇన్ 2 minutes. సో మెయిన్ వర్క్ మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే వన్స్ ఇట్స్ గోయింగ్ టు గెట్ డార్క్ అయ్యే ఒక 1 hour ముందు నుంచి వీ గెట్ ఇన్ టు ది ప్రాసెస్. మా కళ్ళు కూడా దానికి అలైన్ అవ్వాలి. అంటే ఆమెలో ఎలాగా అంటే డార్క్ అయ్యే ముందు యూ హ్యావ్ టు గో త్రూ ది ప్రాసెస్. అంటే చిన్నగా లైట్ ఫేడ్ అవుతుంది కదా, సో యువర్ ఐజ్ ఆల్సో గెట్ అక్లమటైజ్ టు ఇట్. సో మేబీ ఒక 1 hour ముందు అలా స్టార్ట్ అవుతుంది. దెన్ వీ గో ఇన్ టు ది నైట్ యు ఆర్ ఆల్వేస్ రోమింగ్ ఆన్ ద స్ట్రీట్స్. అంటే రాత్రంతా యు ఆర్ కంప్లీట్లీ యాక్టివ్, యు ఆర్ మోర్ యాక్టివ్ డ్యూరింగ్ నైట్ దాన్ డ్యూరింగ్ డే. సో రాత్రంతా అవగొట్టుకొని వీ కమ్ బ్యాక్ అరౌండ్ 6:30, 7 కొద్దిగా. అంటే స్ట్రీట్స్ మీద మళ్ళీ కమోషన్ స్టార్ట్ అయిన తర్వాత దెన్ వీ ఫీల్ అ లిటిల్ రిలాక్స్డ్. చలో ఇప్పుడు మళ్ళీ జనాలు తిరుగుతున్నారు, వాళ్ళ పనులకు తిరుగుతున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం మేము ఒకవేళ 6:30కి నేను వస్తున్నాను అనుకో, 5:30కి దీస్ పీపుల్ విల్ కమ్. నేను చెప్పాను కదా రోడ్ ఓపెనింగ్ పార్టీ అని, ఐఈడీస్ కోసం ఎతికేవాళ్ళు. సో వీ టేక్ ది ఫైనల్ రన్ అలాంగ్ విత్ దెమ్. అంటే వాళ్ళతో పాటు మేము కూడా తిరిగి ఎక్కడన్నా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయో చూసుకొని మొత్తం కంప్లీట్ చేసుకొని దెన్ వీ ఫాల్ బ్యాక్. అప్పుడు డేలో ది నెక్స్ట్ పార్టీ కమ్స్. ఈ రోడ్ ఓపెనింగ్ పార్టీ అయిపోయిన తర్వాత మీది ఏదైతే రూట్ ఉంటుందో వెహికల్స్ వెళ్ళే రూట్, ఆ రూట్కి 2 వైపులా యూ హ్యావ్ ఆర్మీ ప్రొటెక్షన్. సో యూ హ్యావ్ ఆర్మీ పర్సనల్ ఆల్ ద టైమ్ అవైలబుల్ ఆన్ ద స్ట్రీట్. నైట్ ఏంటి అంటే కమాండోస్ గెట్ ఇన్ టు వర్క్. లైక్ రాష్ట్రీయ రైఫిల్స్లో ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ఘాతక్ కమాండోస్. అంటే ప్రతి రాష్ట్రీయ రైఫిల్స్లో ఘాతక్ కమాండో అని ఒక ప్లెటూన్ ఉంటుంది. అంటే దీస్ ఆర్ ది బెస్ట్ ఆఫ్ ది రాష్ట్రీయ రైఫిల్స్. ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్ అంటే మీకు సపోర్ట్ కోసం అందరూ వస్తారు, బట్ యూ ఆర్ ది ఫస్ట్ రెస్పాండర్స్ అండ్ ది ఫైనల్ ఎగ్జిక్యూటర్స్. ఓకే, అంటే ఎక్కడన్నా ఏదైనా అయిందా అందరికన్నా ఫస్ట్ మీరు వెళ్ళి యూ కంటైన్ ది సిచ్యువేషన్. ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ సపోర్ట్కి వస్తారు. ఇట్ బికమ్స్ ఎ బిగ్గర్ ఆపరేషన్. బట్ లాస్ట్లో ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో స్పియర్ టిప్ ఆఫ్ ద స్పియర్ రైట్, మొత్తం ఆపరేషన్ అయిపోయిన తర్వాత కూడా వి గో ఇన్ సైడ్ టు కలెక్ట్ ది బాడీస్, టెర్రరిస్ట్. ఆ బాడీస్ కలెక్ట్ చేసే ముందు కూడా రాత్రంతా ఆపరేషన్ జరుగుతుంది, ఫైరింగ్ మొత్తం అయిపోయింది. కానీ వాడు చచ్చిపోయాడా చచ్చిపోలేదా అన్నది మీరు లోపలికి వెళ్ళిన తర్వాతే కన్ఫర్మ్ చేయగలరు. నేను చేసిన ఒక ఆపరేషన్లో ఏమైంది అంటే ఆ ఇంట్లో జనరల్గా కాశ్మీర్లో ఎలాగా అంటే చాలా రగ్స్ ఉంటాయి, బొంతలు అంటాం కదా మనం, బొంతలు చాలా ఉంటాయి వింటర్ ఎక్కువ కాబట్టి. సో ఒకడు ఏం చేశాడు, ముగ్గురు టెర్రరిస్ట్లో, వాడు ఏం చేశాడంటే ఒక 10-15 బొంతలు ఉన్నాయి ఒక రూమ్లో, వాడు దానిలోకి వెళ్ళి దాక్కున్నాడు. సో వాడి మీదకి ఇప్పుడు మనం ఫైర్ చేస్తున్నా కానీ వాడి మీద ఇంత ప్రొటెక్షన్ లేయర్స్ ఉన్నాయి కదా, సో బుల్లెట్ ఈజ్ నాట్ రీచింగ్ టు ఇట్. సో వాట్ వీ హ్యాడ్ టు డూ, వీ హ్యాడ్ టు ఫైర్ గ్రెనేడ్ లాంచర్ ఫైర్ చేస్తే ఏమవుతుందంటే అది మొత్తం కాటన్ కాబట్టి అది వెంటనే మంట అంటుకొని పోయి హీ గాట్ బర్న్డ్. కొన్నిసార్లు ఏమవుతుందంటే నెక్స్ట్ డే మార్నింగ్ మీరు లోపలికి వెళ్ళి సర్చ్ చేసే వరకు యు ఆర్ నాట్ సర్టైన్, నాట్ క్లియర్కి ఖచ్చితంగా చచ్చిపోయాడు అని. లోపలికి వెళ్ళేటప్పుడు కూడా దట్స్ ద రీజన్ వీ టేక్ ఫస్ట్, ఒకవేళ కాంప్లికేటెడ్ అయితే వీ సెండ్ డాగ్స్ ఇన్ సైడ్ ఫస్ట్. అలా కాదు అంటే ఫస్ట్ బుల్లెట్ ప్రూఫ్ అది బ్యాలిస్టిక్ షీల్డ్ ఉంటుంది కదా, షీల్డ్ పెట్టుకొని వెళ్తాం. షీల్డ్ పెట్టుకొని వెళ్ళిన తర్వాత వీ టేక్ ది ఫైనల్ రౌండ్. అంటే బాడీస్ని తీసుకొచ్చే ముందు కూడా వీ టేక్ ఏ హెడ్ షాట్ జస్ట్ టు బి షూర్ దట్ హీ ఈస్ డెడ్.
డబుల్ ట్యాప్. Double tap. So this is what Gata commandos does. They are the first one to go and last to come. And same happens with Corps of Engineers also. Corps of Engineers కూడా మేము ఎలాగా అంటామంటే ఆర్మీలో దే ఆర్ ది ఫస్ట్ టు గెట్ ఇన్ టు ది వార్ అండ్ లాస్ట్ టు కమ్ బ్యాక్. ఎందుకంటే ఫస్ట్ వెళ్ళి మీరు మైన్స్ క్లియర్ చేస్తేనే మిగతా వాళ్ళు వెళ్తారు. అందరూ రిటర్న్ వచ్చిన తర్వాత మైన్ ఫీల్డ్స్ క్లోజ్ చేస్తేనే మళ్ళీ మీ బార్డర్స్ సేఫ్. సో బోత్ ద రోల్స్ హ్యావ్ బీన్ ఫస్ట్ టు గో అండ్ లాస్ట్ టు కమ్. AK-47 ఎందుకంత ఫేమస్ వెంపన్ అయిపోయింది? ఎందుకంటే ఇంకా ఎలాంటి ఫస్ట్ ఏంటంటే అది పట్టుకుంటే యూ ఫీల్ లైక్ యు ఆర్ హోల్డింగ్ సంథింగ్. అంటే ఇంకొక వెపన్ ఉంది MP9 అని, విచ్ ఐ యూస్డ్. ఇట్స్ ఎ క్లోజ్ క్వార్టర్, చిన్నది, కాంపాక్ట్. అది పట్టుకుంటే పెద్దగా యూ డోంట్ హ్యావ్ దట్ వెయిట్ ఇన్ యువర్ ఎక్స్టెండెడ్ స్మాల్ ఫైర్ ఆర్మ్ లా ఉంటుందా? అంతే ఉంటుంది. అంటే దానికి మేము ఒకప్పుడు బాగా ఫ్యాంటసైజ్ చేసుకునేవాళ్ళు, ఏంటి ఫ్రంట్ హ్యాండ్ గ్రిప్ కూడా ఉంది అని. మామూలుగా రైఫిల్ ఇలా పట్టుకుంటాం కదా, ఫారెన్ రైఫిల్స్కి ముందు కూడా ఒక హ్యాండిల్ ఉంటుంది. సో అది ఉంటే ఇంకా ఈజీగా ఉంటుందేమో, వెయిట్ తగ్గుతుందేమో అన్నట్టుగా ఉండేది జస్ట్. కానీ MP9లో ఫ్రంట్ గ్రిప్ కూడా ఉంటుంది. అది యూజ్ చేసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఇట్స్ బెటర్ వితౌట్ దట్ గ్రిప్. యు ఆర్ మోర్ అక్యురేట్ వితౌట్ దట్ గ్రిప్. ఇంకోటి AKలో మనకి ఈజీ ఏంటంటే ఫస్ట్లీ వెరీ రిలయబుల్, పాడయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. యూ కెన్ యూజ్ ఇట్ రఫ్లీ. అంటే ఆపరేషన్స్లో ఏంటంటే మీ వెపన్ కింద పడుతూ ఉంటుంది అప్పుడప్పుడు, లేకపోతే మీ వెపన్ ఏదో గోడ కొట్టుకుంటూ ఉంటుంది. యువర్ ఇన్ ఫైటింగ్, సో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. అలాంటి టైంలో యూ డోంట్ వాంట్ ది మోస్ట్ అడ్వాన్స్డ్ వెపన్, యూ వాంట్ ది మోస్ట్ రిలయబుల్ వెపన్. సో అలాంటప్పుడు తక్కువ జంజట్ ఉంటే అంత బెటర్. ఎగ్జాక్ట్లీ. ఈజీ టు ఆపరేట్, ఈజీ టు కరెక్ట్ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ జామింగ్, ఈజీ టు క్యారీ, ఈజీ టు మెయింటైన్. అండ్ ఈవెన్ దాని సైట్స్ కూడా చాలా, అంటే ఎయిమ్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది సైట్ అది. సో అక్యురసీ కూడా బాగుంటుంది. సో యూ బికమ్ వెరీ కంఫర్టబుల్ విత్ ఇట్ ఇన్ ఎ వెరీ లెస్ టైమ్ స్పాన్. ఇప్పుడు ఇస్లామిక్ కంట్రీస్లో ఎక్కడెక్కడైతే టెర్రరిజం ఉందో, యూ సీ కిడ్స్ యూజింగ్ AK-47. వై డూ దే గో ఫర్ AK-47? ఇట్స్ వెరీ లెస్ కాంప్లికేటెడ్, వెరీ ఈజీ టు అసెంబుల్, వెరీ ఈజీ టు డిసెసెంబుల్. ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ వెరీ లెస్ పార్ట్స్. ఒక వెపన్ ఎప్పుడు మనకి బాగా కాంప్లికేటెడ్ అవుతుంది అంటే ఇఫ్ దెర్ ఆర్ టూ మెనీ స్మాల్ పార్ట్స్, ఇఫ్ దెర్ ఈస్ లాట్ ఆఫ్ టెక్. మాసెస్కి అంత ఈజీగా టెక్ అనేది రాదు కదా. దే వాంట్ సంథింగ్ వెరీ వింటేజ్ అండ్ వెరీ నార్మల్, ఈజీ టు లెర్న్. సో దట్ ఈస్ వేర్ AK-47 కమ్స్ ఇన్ ప్లేస్. రైట్. సో ఇప్పుడు ఎలా అయితే రాష్ట్రీయ రైఫిల్స్ ఒక ఎలీట్ యూనిట్ ఇండియాలో, మీలాంటి ఎలీట్ యూనిట్స్ వేరే వేరే వాటిలో అంటే ఇండియాలో ఇంకేమేమి ఉన్నాయి? ఇండియాలో అంటే ఇఫ్ యూ వాంట్ టు టాక్ అబౌట్ ఎలీట్ ఫైటింగ్ ఫోర్సెస్, ఆర్మీలోనే మీరు తీసుకున్నారనుకోండి, యూ హ్యావ్ పారాషూట్ రెజిమెంట్స్, అంటే స్పెషల్ ఫోర్సెస్. అండ్ స్పెషల్ ఫోర్సెస్ తర్వాత పారాషూట్ రెజిమెంట్స్, ఆ తర్వాత మనకి NSG ఉంది, ఆ తర్వాత రాష్ట్రీయ రైఫిల్స్ ఉంది, అస్సాం రైఫిల్స్ ఉంది. అండ్ ఎవ్రీ ఇన్ఫెంట్రీ యూనిట్ హ్యాస్ దేర్ ఘాతక్ ప్లటూన్స్ ఉంటాయి. సో ఇవి బేసిక్గా మెజారిటీ ఆఫ్ ఫైటింగ్ యూనిట్స్ అంటే ఇవి చెప్పుకోవచ్చు. అదే మీరు ఎయిర్ ఫోర్స్లోకి వెళ్ళారనుకోండి, యూ హ్యావ్ గరుడ్ కమాండోస్. అది వాళ్ళు ఇప్పుడు ఆర్మీకి ఎలాగైతే స్పెషల్ ఫోర్సెస్, అది ఎయిర్ ఫోర్స్ స్పెషల్ ఫోర్సెస్. ఆ తర్వాత మళ్ళీ మీరు నేవీకి వెళ్ళారనుకో, యూ హ్యావ్ మార్కోస్ అంటే మెరీన్ కమాండోస్ బేసికలీ. సో దే ఆర్ ది ఎలీట్ దేర్. మీరు CRPFలోకి వస్తే మళ్ళీ మీకు కోబ్రా బెటాలియన్స్ ఉంటాయి. కోబ్రా బెటాలియన్స్ ఆర్ బేసికలీ మన యాంటీ నక్సల్ యూనిట్స్. సో ఇలాంటివి ఉంటాయి. మళ్ళీ ఎవ్రీ స్టేట్ హ్యాస్ దేర్ ఓన్, స్టేట్ పోలీస్ హ్యాస్ దేర్ ఓన్ కమాండోస్. కొన్ని స్టేట్స్కి ఉంటే కొన్ని స్టేట్స్కి ఉండకపోవచ్చు. పంజాబ్కి ఉన్నాయి కమాండో బెటాలియన్స్, అస్సాం, మణిపూర్ పోలీస్ వీళ్ళకు ఉన్నాయి. వేర్ దెర్ ఈజ్ లాట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్, కంటిన్యూస్ కాన్ఫ్లిక్ట్ ఎక్కడైతే ఉందో. ఒక రకంగా చెప్పుకుంటే మేజర్లీ దీస్ ఆర్ ది యూనిట్స్ దట్ వీ హ్యావ్. సో రాష్ట్రీయ రైఫిల్స్ అయితే కౌంటర్ టెర్రరిజం మెయిన్లీ అరౌండ్ కాశ్మీర్ ఏరియాలో ఉంటుంది. PARASF ఏం చేస్తుంది, NSG ఏం చేస్తుంది? ఓకే, PARASF అనేది కాన్సెప్ట్ ఏంటి అంటే, పారా అంటే ఏంటి బేసిక్గా పారాషూట్. సో PARASF అనే కాన్సెప్ట్ ఎలా వచ్చింది అంటే, వార్ జరిగేటప్పుడు కొన్నిసార్లు ఏమవుతుంది, వార్ ఈవెన్ స్టార్ట్ అవ్వక ముందు కూడా మనకి ఎనిమీ ఏరియాలో ఏదన్నా ఇంపార్టెంట్ ఇన్స్టలేషన్స్ ఉన్నాయి. మేబీ ఇట్ కెన్ బి ఏ రాడార్ ఇన్స్టలేషన్, సర్వేలెన్స్ ఇన్స్టలేషన్, లేకపోతే ఇంకా గన్ అంటే బేసిక్గా సివిల్లో మనం గన్ అంటే ఏమంటాం, ఒక పిస్టల్లో ఒక రైఫిల్లో గన్ అంటాం. బట్ ఆర్మీలో వెన్ యూ సే గన్ ఈజ్ బేసికలీ ఫిరంగి, ఆర్టిలరీ గన్స్ అంటాము. సో ఆర్టిలరీ గన్ పొజిషన్స్ ఉన్నాయి.
వాటిల్ని బిహైండ్ ది ఎనిమీ లైన్స్ వెళ్ళి పారాషూట్లో మీరు డ్రాప్ అయ్యి ఒక చిన్న టీమ్గా మేబీ 5-6 మెంబర్స్ యూ గో కోవర్ట్లీ గో దేర్, ఆ ఏరియాస్ని మీరు డిస్ట్రాయ్ చేసి ఎక్స్ప్లోసివ్ పెట్టో లేకపోతే అక్కడి నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ తీసుకురావడం, ఇలాంటి స్పెసిఫిక్ టార్గెట్స్, స్మాల్ టీమ్స్, స్విఫ్ట్ యాక్షన్స్. రైట్. ఇది బేసిక్గా కాన్సెప్ట్ ఆఫ్ పారాషూట్ రెజిమెంట్స్. పారాషూట్ రెజిమెంట్స్లోనే మళ్ళీ మనకి SF ఉంటుంది, స్పెషల్ ఫోర్సెస్. సో దే డూ ఆల్ దీస్ థింగ్స్. మేము కాశ్మీర్లో ఉన్నప్పుడు కూడా అలాంగ్ విత్ రాష్ట్రీయ రైఫిల్స్, పారాషూట్ రెజిమెంట్స్ అండ్ స్పెషల్ ఫోర్సెస్ ఆల్సో ఆపరేట్ దేర్. ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు రాష్ట్రీయ రైఫిల్స్ ఉందనుకో, రాష్ట్రీయ రైఫిల్ బెటాలియన్స్ హ్యావ్ జ్యూరిస్డిక్షన్స్. ఈ ఏరియా మీది, ఈ ఏరియా మీది, ఈ బెటాలియన్ది, ఈ ఏరియా ఈ బెటాలియన్ది అని. SF వాళ్ళు దే ఆపరేట్ మచ్ మోర్ ఫ్రీలీ. వాళ్ళకి జ్యూరిస్డిక్షన్స్తో పని లేకుండా దే ఆపరేట్ ఇండిపెండెంట్లీ. అంటే మాకు ఒకవేళ CO కమాండింగ్ ఆఫీసర్ ఈజ్ ద వన్ హూ గివ్స్ అస్ ఆర్డర్స్, ఫర్ దెమ్ మేబీ ఎ బ్రిగేడియర్. అంటే వాళ్ళది ఏరియా ఆఫ్ ఆపరేషన్ ఈజ్, ఏరియా ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ కంపారిటివ్లీ మచ్ బిగ్గర్. అంటే దే ఆర్ నాట్ కన్ఫైన్డ్ టు జస్ట్ వన్ ఏరియా. అది వాళ్ళకున్న అడ్వాంటేజ్. వెన్ ఇట్ కమ్స్ టు ఎన్ఎస్జీలో మనకి 2 రకాలు ఉంటాయి. మళ్ళీ ఎన్ఎస్జీలో ఏంటి అంటే యూ హ్యావ్ యాంటీ టెర్రరిజం అండ్ యాంటీ హైజాకింగ్. ఇప్పుడు మీరు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ గారిది చూసుకుంటే దట్ ఈస్ 51 SAG. SAG అంటే స్పెషల్ యాక్షన్ గ్రూప్. ఇప్పుడు మనకి ఆర్మీలో బెటాలియన్స్ అని ఎలాగంటాము, దే యూజ్ ది వర్డ్ SAG. సో ఒక స్పెషల్ యాక్షన్ గ్రూప్ ఏం చేస్తుంది అంటే ఇట్స్ కంప్లీట్లీ సివిల్ ఏరియాలో ఎక్కడైతే బాంబ్ బ్లాస్ట్ అయినా, ఎక్కడైతే ఏదైనా టెర్రరిస్ట్ అటాక్స్ అయినా కానీ అలాంటి టైంలో ఎన్ఎస్జీ కమ్స్. అలాంటి టైంలో కంప్లీట్గా ఆర్మీ రాదు. ఇంకొకటి ఏంటి అంటే ఎన్ఎస్జీ డజంట్ కమ్స్ అండర్ డిఫెన్స్ మినిస్ట్రీ, ఇట్ కమ్స్ అండర్ హోమ్ మినిస్ట్రీ. సో ఎన్ఎస్జీలో ఓన్లీ ఆర్మీ వాళ్ళు కాదు, పోలీస్ కూడా వెళ్తుంది, సిఆర్పిఎఫ్ వాళ్ళు కూడా వెళ్తారు, అంటే నార్మల్ వేరే బ్రాంచెస్ వాళ్ళు కూడా వెళ్తారు అలాంగ్ విత్ ఆర్మీ. సో ఎన్ఎస్జీ కమ్స్ అండర్ హోమ్ మినిస్ట్రీ. సో ఎన్ఎస్జీలో రెండో డివిజన్ ఏంటి అంటే ఇట్స్ కాల్డ్ 52 SAG, స్పెషల్ యాక్షన్ గ్రూప్ 52. 52 ఈజ్ యాంటీ హైజాకింగ్. అంటే మీరు కొన్ని మూవీస్లో చూసుంటారు, యూ హ్యావ్ స్కై మార్షల్స్. ప్రతి ఫ్లైట్లో సీక్రెట్గా ఒక 2 కూర్చొని ఉంటారు, ఎయిర్ మార్షల్స్ ఉంటారు. సో దేర్ వర్క్ ఈజ్ ఎంటైర్లీ ఇంటూ యాంటీ హైజాకింగ్. సో ఏదైనా కూడా ఎయిర్ మార్షల్స్ ఉంటారా? ఆఫ్ కోర్స్. I didn't know this. That is the purpose. You shouldn't be knowing it. Okay. That is how it works. అంటే మన ఫ్లైట్స్ ఏవైతే కొన్నిసార్లు ఏదైనా కంట్రీస్ ఉన్నాయి, ఎక్కడైతే మనకు కాన్ఫ్లిక్ట్ ఉందో ఆ కంట్రీస్కి ఫ్లైట్స్ వెళ్తున్నాయి, అలాంటి చోట దే డెఫినెట్లీ పుట్ ఎయిర్ మార్షల్స్. ఈవెన్ ఇన్సైడ్ ద కంట్రీ కొన్ని ఏరియాస్, ఫర్ ఎగ్జాంపుల్ కాశ్మీర్ వెళ్తుంది ఒక ఫ్లైట్, లేకపోతే నార్త్ ఈస్ట్ వెళ్తుంది, ఎక్కడైతే ఏదైనా జరిగే ఛాన్సెస్ ఉన్నాయో, సో దే ఆల్సో హ్యావ్ ఎయిర్ మార్షల్స్. ఓన్లీ ది cabin lead and pilots will know who the air marshal and where they are sitting. ఇంకెవ్వరికి దానికి నాలెడ్జ్ ఉండదు. రైట్. అండ్ చెక్ ఇన్ అప్పుడు కూడా దే క్యారీ ఎ వెపన్, వాళ్ళకి ఆథరైజేషన్ ఉంటుంది. దే ఈవెన్ ఇన్ ఫ్లైట్ దే విల్ హ్యావ్ ఎ వెపన్ యాంటీ హైజాకింగ్లో. సో హేహో జంప్స్ అంటే ఏంటి? హై ఆల్టిట్యూడ్ లో ఓపెనింగ్, హై ఆల్టిట్యూడ్ హై ఓపెనింగ్. ఇప్పుడు ఒకసారి మీరు ప్లేన్లో నుంచి దూకిన తర్వాత ఏమవుతుంది అంటే పారాషూట్ వేసుకొని మీరు పారాషూట్ ఎంత తొందరగా ఓపెన్ చేస్తే మీరు అంత తొందరగా డిటెక్ట్ అయిపోతారు రేడార్లో. సో దట్ ఈస్ వేర్ హ్యాలో కమ్స్ ఇన్. హై ఆల్టిట్యూడ్ లో ఓపెనింగ్లో ఏంటి అంటే మీరు చాలా కింద వరకు ఆల్మోస్ట్ 2000-3000 ఫీట్ మిగిలి ఉన్నంత వరకు యూ ఫ్రీ ఫాల్. ఆ తర్వాత మీరు డిటెక్షన్ తప్పించుకోవడం కోసం అప్పుడు మీరు పారాషూట్ ఓపెన్ చేస్తారు. సో దట్ ఈస్ వాట్ హేలో అండ్ హైహో. మీరు ఎప్పుడైనా చేశారా? No. I am only parachute regiment. Only PARASF, parachute regiment. Yes. They do it. అంటే ఇయర్లీ ట్రైనింగ్ ఉంటుంది, ఆ ట్రైనింగ్లో వాళ్ళు చేస్తారు. బట్ అప్లికేషన్ అనేది దీస్ డేస్ ఇట్ హార్డ్లీ హ్యాపెన్స్. అంటే మీరు బిహైండ్ ఎనిమీ లైన్స్ పారాషూట్ తీసుకొని వీ మోస్ట్లీ ట్రై క్రాసింగ్ ఇట్ ఆన్ ఫుట్. LC దగ్గరలో ఉన్న ఏవైతే టార్గెట్స్ ఉన్నాయో వాటి కోసం. లేకపోతే I've done slithering. Slithering ఏంటి అంటే you go by a hepter. Hepter doesn't land. Hepter is in the air. You come down by ropes. Hepter అంటే హెలికాప్టర్ మిమ్మల్ని తీసుకెళ్తుంది. ల్యాండ్ అయ్యి అక్కడ స్టేషన్ అవ్వలేదు హెలికాప్టర్, ఇట్ హ్యాస్ టు ఇమీడియట్లీ గో బ్యాక్. అలాంటి టైంలో ఏమవుతుంది అంటే స్లిథరింగ్ ఉంటుంది. సో వీ హ్యావ్ డన్ ఫ్యూ ఆపరేషన్స్. ఒక మౌంటైన్ మీద టెర్రరిస్ట్ ఉన్నారు, మేము ఇక్కడ నుంచి ఎక్కి పైకి వెళ్ళాలి అంటే వీఆర్ ఇన్ విజిబిలిటీ, వాళ్ళకి కనపడతాం, మాకు వాళ్ళకి కనపడ, మాకు అడ్వాంటేజ్.
ఇంకొకటి ఏంటంటే మేము మొత్తం పైకెక్కి అక్కడికి రీచ్ అవ్వడానికి ఇట్ మైట్ టేక్ 2.5 hours. రోడ్ ఏం లేదు, యూ హ్యావ్ టు గో బై వాక్. సో అలాంటప్పుడు వాళ్ళు తప్పించుకోవడానికి దే హ్యావ్ ఇనఫ్ టైం. సో అలాంటి టైంలో మేము ఏం చేస్తామంటే వీ కాల్ ఫర్ హెప్టర్స్. హెలికాప్టర్లో ఎక్కుతాం, మేము ఎక్కి అక్కడ హెలిప్యాడ్ ఉండదు ల్యాండ్ అవ్వడానికి. సో రోప్స్ ఆర్ థ్రోన్ డౌన్ అండ్ యూ కమ్ డౌన్ స్లిదరింగ్ విత్ ద రోప్, దెన్ యూ ఎంగేజ్ విత్ ది టెర్రరిస్ట్. సో అలాంటివి ఉంటాయి. ఈ మోస్ట్లీ దీస్ డేస్ ఎప్పుడైతే వార్ జరుగుతుందో, ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఎస్ఎఫ్ అంటే పారాషూట్స్ డిప్లాయ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. మిగతా టైంలో ఈవెన్ ఇఫ్ యూ టేక్ సర్జికల్ స్ట్రైక్స్ కానీ ఊరి టైంలో పారాషూట్స్ వర్ నాట్ యూజ్ మచ్. దే ఎంటర్డ్ త్రూ కేవ్స్, దే ఎంటర్డ్ త్రూ ఓపెనింగ్స్, అలాంటి చోట. రైట్. ఇప్పుడు మాకు స్ట్రెస్ రియల్ లైఫ్లో స్ట్రెస్ అంటే మేము ఫీల్ అయిపోతున్నాం. వాట్ ఈస్ స్ట్రెస్ ఫర్ యూ? స్ట్రెస్ ఫర్ మీ ఈజ్ నాట్ completing the mission on time. Stress for me is losing one of my buddies in action. Stress for me is not fulfilling what I've promised to my boys. మిగతావన్నీ once you are in the army, with time you will get habituated to all those things. మిగతావన్నీ అంత ఇబ్బంది పెట్టవు. కానీ మెయిన్ ఇబ్బంది పెట్టేది ఏంటి అంటే యాజ్ అన్ ఆఫీసర్ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ సోల్జర్స్. ఎనీథింగ్ యూ ప్రామిస్ యువర్ సోల్జర్స్ షుడ్ బి డెలివర్డ్. దట్ ఈజ్ వెన్ యు ఆర్ కాల్డ్ ఎ లీడర్, యు ఆర్ కాల్డ్ ఎ మిలిటరీ లీడర్. సో మా ఫోకస్ అంతా ఎలాగా ఉంటుంది అంటే దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ చెట్వుడ్ క్రీడో. చెట్వుడ్ క్రీడో అనేది ఒక కొటేషన్ అనమాట. ఇట్ వాస్ గివెన్ బై జనరల్ ఫిలిప్ చెట్వుడ్. ఆయన ఏమని చెప్తాడు అంటే, అండ్ దాని మీద ది ఎంటైర్ ఇండియన్ ఆర్మీ ఫంక్షన్స్ ఆన్ దట్ ప్రిన్సిపల్, దట్ ఫిలాసఫీ. ఫస్ట్ కమ్స్ యువర్ నేషన్ అబౌవ్ ఎవ్రీథింగ్. సెకండ్ కమ్స్ యువర్ మెన్, దోస్ యూ కమాండ్. అండ్ లాస్ట్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీథింగ్ లెఫ్ట్ ఇన్ యూ దెన్ కమ్ వెళ్ళిపోతే అది నీకు యూజ్ చేసుకోవాలి. సో our stress is always towards not concluding the mission the way we want. అంటే ఆపరేషన్స్కి వెళ్తాం, ది ఆపరేషన్ ఈజ్ ఓన్లీ సక్సెస్ఫుల్ వెన్ యూ కమ్ బ్యాక్ ఇన్ ఫుల్ స్ట్రెంగ్త్. ఎంతమంది అయితే వెళ్ళారో అంతమంది రిటర్న్ వస్తేనే ఆపరేషన్ ఫుల్లీ సక్సెస్ఫుల్. మీరు 10 మంది టెర్రరిస్ట్ని చంపండి, బట్ ఇన్ ద ప్రాసెస్ ఒకవేళ మీరు 2 సోల్జర్స్ని చనిపోయారు అనుకోండి, on an overall if you look at the operation it's considered a failure. So that is what stress is. Stress ఇంకొకటి ఇందాక నేను మీకు చెప్పాను కదా, BSF ఇన్సిడెంట్. అన్నిటికన్నా స్ట్రెస్ఫుల్ ఏంటి అంటే ఒక ఆపరేషన్లో ఫ్రెండ్లీ ఫైర్. ఫ్రెండ్లీ ఫైర్ ఇస్ ది మోస్ట్ స్ట్రెస్ఫుల్ థింగ్. కమ్యూనికేషన్ అనేది అక్కడే చాలా ఇంపార్టెంట్ పార్ట్ ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ 50 meters ఒక కాంపౌండ్ తీసుకున్నాం. 50 metersకి ఇటువైపు సోల్జర్స్ ఉన్నారు, 50 metersకి అటువైపు సోల్జర్స్ ఉన్నారు. కానీ ఒక వెపన్ ఎఫెక్టివ్ రేంజ్ ఎంత ఉంటుంది? 300 to 400 meters ఉంటుంది. ఒకవేళ మీరు ఇటువైపు నుంచి ఫైర్ చేసి అది ఒక విండో నుంచి వెళ్ళి 2వ విండో నుంచి బయటకు వస్తే అవతల వైపు వాళ్ళు ఉంటే ఇట్ విల్ హిట్ దెమ్. బుల్లెట్ డజంట్ నో హూ ఇట్ ఈస్ హిట్టింగ్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది వెరీ స్ట్రెస్ఫుల్ థింగ్స్ దట్ వీ ప్లాన్ ఎ లాట్. మా ఫైరింగ్ రేంజెస్లో కానీ ఆపరేషన్స్లో కానీ ఈ విషయానికి మేము చాలా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తాం. అంటే ఏదైనా అవని ఫ్రెండ్లీ ఫైర్ అవ్వకూడదు. వీ కాంట్ లివ్ విత్ దట్. ఒకవేళ ఎవ్రీ హ్యూమన్ రిసోర్స్ వీ హ్యావ్ ఇన్ ది ఆర్మీ ఈజ్ ఇంపార్టెంట్. సో అందులో ఒక్కళ్ళు తగ్గిపోయినా అండర్ యువర్ కమాండ్ ఇఫ్ సంబడీ డైస్, అండ్ ఐ థింక్ దట్ ఈస్ ది మోస్ట్ పెయిన్ఫుల్ ఎనీ మిలిటరీ లీడర్ కెన్ ఎక్స్పీరియన్స్. సో వీ హ్యావ్ స్పెషల్ కాన్సన్ట్రేషన్ ఆన్ దిస్ థింగ్ బేసికలీ. కొన్నిసార్లు అయితే మనకి AK-47 ఈజ్ స్టిల్ ఏ నార్మల్ రౌండ్. హార్ట్ ఇంపార్టెంట్ వైటల్ ఆర్గన్స్ కాకుండా వేరే చోట తగిలితే యూ కెన్ స్టిల్ సర్వైవ్. కొన్ని ఏరియా వెపన్స్ ఉంటాయి. ఏరియా వెపన్స్ ఏంటి? రాకెట్ లాంచర్స్. రాకెట్ లాంచర్ ఐ రియల్లీ విష్ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు రాకెట్ లాంచర్ ఒకసారి ఫైర్ చేయాలి. RPG. సో కాల్ గుస్తావ్ 81mm రాకెట్ లాంచర్ ఈజ్ వాట్ వీ యూజ్, ఇండియన్ ఆర్మీ స్టాండర్డ్. 2 ఉంటారు, RL1, RL2. RL1 విల్ హోల్డ్ ది వెపన్, రాకెట్ లాంచర్. రాకెట్ లాంచర్ 2 అంటే సెకండ్ పర్సన్ ఎవరైతే ఉంటారో వెనకాల అది ఓపెన్ చేసి అందులో షెల్ లోడ్ చేసి క్లోజ్ చేసి దెన్ హీ ట్యాప్స్ హిమ్ రెడీ టు ఫైర్ అని. ఆ రెడీ టు ఫైర్ అన్న తర్వాత ఇంకొక విషయం ఏం చెప్పాలి అంటే బ్యాక్ బ్లాస్ట్ ఏరియా క్లియర్.
సో రికాయిల్ వస్తుంది కాబట్టి బ్యాక్ బ్లాస్ట్ ఏరియా ఆల్మోస్ట్ 15 meters వరకు. అంటే ఒక అతను రాకెట్ లాంచర్ ఫైర్ చేస్తున్నాడు, అతను వెనకాల 15 meters వరకు సేమ్ లైన్లో ఎవరన్నా ఉంటే తల ఎగిరిపోతుంది. 50 meters అంటే 15 ఈ రూమ్ అనుకోవచ్చు. ఓకే ఇంత వెన్ ఎవర్ ది రాకెట్ ఈస్ గోయింగ్ అహెడ్ లాట్ ఆఫ్ ఫైర్ కమ్స్ బిహైండ్. అంటే రికాయిల్ వస్తుంది. అంటే ఒక ఆర్ఎల్ ఫైర్ చేసి అతనికి రాకెట్ ఫైర్ అవగానే ఎలాగుంటుంది అంటే వీప్ మీద ఎవరన్నా వేడి పెనంతో గట్టి కొడితే అంత వేడి తగులుతుంది. ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అందుకే చెప్పేది ఎవ్రీబడి షుడ్ ట్రై ఇట్ వన్స్. రైట్. సో అది పట్టుకొని మీరు తిరగాలి రోజంతా. ఆర్ఎల్ అండ్ ది RL2 క్యారీస్ అమ్యునేషన్, అవి కేసెస్ ఉంటాయి, అవి పట్టుకొని తిరగాలి అదర్ దాన్ దేర్ ఓన్ వెపన్స్. సో ఇలాంటి చాలా ఇష్యూస్ ఉంటాయి ఒకసారి కాంబాట్లోకి వెళ్ళిన తర్వాత. ద స్ట్రెస్ ఈజ్ ఎవ్రీబడి ఆన్ ద సేమ్ పేజ్. ఆ కోఆర్డినేషన్లో ఒక్కళ్ళు పక్కకి వెళ్ళినా కానీ ఇట్ బికమ్స్ లైక్ ఎ డామినోస్ ఎఫెక్ట్. ఒక్కడు పడ్డా అంటే మిగతా వాళ్ళందరూ ఇంక పడతానే ఉంటాయి. In some cases, the officer gets killed in the action. Your leader is missing. So is there somebody else who will immediately take on the lead? Chaos అయిపోతుంది ఒకసారి. లీడర్కి ఏమన్నా అయినప్పుడు మిగతా వాళ్ళందరూ chaosలోకి వెళ్ళిపోతారు. అలాంటి టైంలో యూ హ్యావ్ ఎనీ అదర్ ట్రస్టెడ్ పర్సన్. ఒకవేళ నీకేమన్నా అయితే ఇన్ యువర్ ప్లేస్ సంబడి ఎల్స్ కెన్ టేక్ చార్జ్ ఇమీడియట్లీ. సో ఈ స్ట్రెస్ ఉంటుంది. సో మేజర్గా అంటే ఈ స్ట్రెస్. అంటే జస్ట్ వీఆర్ డిస్కసింగ్, అంటే మూవీస్లో చూపించినట్టు ఇంట్లో ఇది అవుతుంది అది అవుతుంది. వన్స్ యు ఆర్ ఇన్ అన్ ఆపరేషన్ ఇట్స్ లైక్ మెడిటేషన్. ఒకసారి అక్కడికి వెళ్ళినప్పుడు యువర్ మైండ్, యువర్ బాడీ, ఎవ్రీథింగ్ షుడ్ బి కాన్సన్ట్రేటెడ్ దేర్. షుడ్ బి నా ఈజ్ ఆల్రెడీ నా ఈజ్ ఆల్రెడీ అండ్ విల్ బి నో మ్యాటర్ వాట్. ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసేస్తుంది. ఎన్విరాన్మెంట్, ట్రైనింగ్ ఎన్విరాన్మెంట్, యువర్ ఎవ్రీ డే యువర్ డైలీ షెడ్యూల్ ఈజ్ ఇన్ సచ్ ఎ వే. నో జాబ్ in any other, ante police other than the uniformed forces, no job in the world asks you to run every day in the morning and tracks it. వేరే ఎవరు చెప్పరు కదా. వేరే సివిల్లో మీరు జాబ్స్ చేస్తారు, యువర్ బాస్ కాంట్ టెల్ యూ వాట్ యూ డూ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్. నువ్వు ఉదయాన్నే లేచి పరిగెడతావా, యోగా చేస్తావా, ఇట్స్ ఆల్ ఆన్ యూ. బట్ ఆర్మీలో ఏంటంటే దెర్ ఈస్ అ సిస్టమాటిక్ వే ఆఫ్ హౌ యూ లీడ్ యువర్ డే. ఉదయాన్నే లేవగానే నువ్వు ఫిజికల్ ట్రైనింగ్ చేయాలి, తప్పదు. సో ఎవ్రీడే యు ఆర్ ఇన్ దాట్ గ్రిడ్. ఒకసారి ఆపరేషన్ వచ్చినా కానీ ఈవెన్ ఆపరేషన్ రెడీగా యు ఆర్ ఎవ్రీడే. నేను చెప్పాను కదా, ఆ కశ్మీర్లో ఒక టెర్రరిస్ట్కి మీ మీద అటాక్ చేయాలి అంటే ఇట్ హార్డ్లీ టేక్స్ 10 minutes స్క్రీన్ టైం. బిహైండ్ ద సీన్స్ ఈ మస్ట్ బి ప్లానింగ్ ఫర్ 3 months 4 months. ఎగ్జిక్యూషన్ పార్ట్ ఒక డ్యామేజ్ చేయాలంటే గట్టిగా 10 నిమిషాలు. ఆ 10 నిమిషాల కోసం యూ ప్రిపేర్ ఎవ్రీడే. యు ఆర్ రోమింగ్ ఆన్ ద స్ట్రీట్స్ ఎవ్రీడే. ఎటువైపు నుంచి ఎవరు వచ్చైనా మిమ్మల్ని అటాక్ చేయొచ్చు. సో యు ఆర్ ఆల్వేస్ ఇన్ దట్ మైండ్ సెట్. సో ఎవ్రీడే ప్రాక్టీస్ హ్యాపెన్స్ ఆన్ దట్ మైండ్ సెట్. ఇంకొన్నిసార్లు ఎలాగుంటుందంటే మైండ్ వాజ్ 24/7 జాబ్. అంటే బికాజ్ ఐ వాజ్ ఇన్ ఘాతక్, ఎక్కడ ఏ అటాక్ అయినా ఫస్ట్ మేమే వెళ్ళాలి. వీఆర్ ది ఫస్ట్ రెస్పాండర్. సో అలాంటి టైంలో ఏమవుతుంది, కొన్నిసార్లు ఎప్పుడైతే వ్యాలీ మొత్తం పీస్ఫుల్గా ఉందో, అట్లీస్ట్ అంటే మీకు ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు కనీసం ఒక 10-15 days వరకు పెద్ద ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చే ఛాన్సెస్ ఏం లేవు. అంటే కాన్ఫ్లిక్ట్ బేసిక్గా ఎప్పుడు వస్తుంది అంటే నేషనల్ హాలిడేస్ ఉన్నాయి, August 15th, 26 January, లేకపోతే ఏదన్నా ఫేమస్ కాంగ్రిగేషన్ అవుతుందో, ఎవరైనా వస్తున్నారో, ఫ్రైడే ప్రేయర్స్ ఉంటాయి, లేకపోతే దాన్ని ఏమంటారు, ఎవరైనా టెర్రరిస్ట్ చనిపోయిన రోజు, ఫేమస్ టెర్రరిస్ట్ ఇంతకుముందు ఎవరైనా ఉంటే చనిపోయిన రోజు, ఆ పేరు చెప్పుకొని ఎవరైనా క్రియేట్ చేస్తారా ఏదైనా ఇష్యూ, ఎలక్షన్స్ టైం, ఇలాంటి టైంలో కాకుండా మధ్యలో ఒక 1 week 10 days అలాగే ఏదన్నా కొద్దిగా సాఫ్ట్ ప్యాచ్ వచ్చింది అనుకో, ఆర్మీ డజంట్ కీప్ యూ కంఫర్టబుల్ ఇన్ దట్ 10 days. ఆ 10 రోజులు ఇంకా ఎక్స్ట్రా ట్రైనింగ్ ఉంటుంది. సో యు ఆర్ ఆల్వేస్ ఇన్ దాట్ గ్రిడ్. సో యూ డోంట్ లూజ్ టచ్ ఆఫ్ ఇట్. సో అలాగుంటుంది. ఐ డోంట్ వాంట్ టు ఆస్క్ దిస్, బట్ హ్యావ్ యూ లాస్ట్ ఎనీవన్? ఎవరైనా చనిపోయారా మీ దాంట్లో? నో, ఫార్చునేట్లీ ఇప్పుడు వరకు అయితే ఐ నెవర్ ఫేస్ సచ్ సిచ్యువేషన్. బట్ ఉన్నారు నా బ్యాచ్మేట్స్ ఎవరైతే ఉన్నారో, ఫ్యూ ఆఫ్ దెమ్ లాస్ట్ దేర్ లైఫ్స్. మై జూనియర్స్, ఫ్యూ ఆఫ్ దెమ్ లాస్ట్ దేర్ లైఫ్స్. సో యా, హ్యాపెన్స్, థింగ్స్ హ్యాపెన్. మేము ఎలాగ చూస్తామంటే దాన్ని, ఆర్మీ ఒకసారి వన్స్ యూ జాయిన్ ది ఆర్మీ యూ ఆర్ ఇన్ ఎ ఫ్యామిలీ. ఈవెన్ యూ ఆర్ ఇన్ ది ఆర్మీ ఆర్ నాట్. ఇప్పుడు నేను రిటైర్ అయ్యాను, బట్ ఐఎమ్ స్టిల్ అఫిలియేటెడ్ టు మై యూనిట్. సో దేర్ ఆర్ పీపుల్ హూ ఆల్వేస్ టేక్ కేర్ ఆఫ్ యూ ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ టు యూ. అదైతే ఎప్పుడు ఉంటుంది. దానికి తోడు ప్రతి చోట మీకు జిల్లా సైనిక్ బోర్డ్స్ ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ ఇఫ్ సంబడి గెట్స్ మార్టైడ్,
వాళ్ళకైతే ఇంకా చాలా స్పెషల్ ప్లేస్ ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీకి కానీ వాళ్ళకి కానీ. యూనిట్ ప్రతి ఇయర్ యూనిట్ మనకి ఇప్పుడు ఎలా స్కూల్కి అయితే యాన్యువల్ ఫంక్షన్స్ ఉంటాయో, బెటాలియన్స్కి కూడా వాళ్ళ రైజింగ్ డేస్ ఉంటాయి. అంటే వీ ఆల్సో సెలబ్రేట్ అవర్ యానివర్సరీస్. అలాంటి టైంలో వీ కాల్ ద ఫ్యామిలీ, వీ ఫెలిసిటేట్ దెమ్ అండ్ వీఆర్ కాన్స్టెంట్లీ ఇన్ టచ్ విత్ దెమ్. మీకు ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా, ఏమైనా పెన్షన్స్లో ఇష్యూస్ ఉన్నాయా, ఏమైనా డాక్యుమెంటేషన్స్లో ఇష్యూస్ ఉన్నాయా. సో ఇట్స్ ఎ వెరీ వెల్ కనెక్టెడ్ ఫ్యామిలీ ఇఫ్ యూ హ్యావ్ టు సే. సో జరుగుతాయి, వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఎనీ ఈవెన్చువాలిటీ, బట్ యువర్ జాబ్ వాంట్స్ ఇట్, సో యూ హ్యావ్ టు గివ్ ఇట్. మీరు చేసిన టఫెస్ట్ ఆపరేషన్ ఏంటి? టఫెస్ట్ ఆపరేషన్ అంటే ఐ హ్యావ్ అ కపుల్ ఆఫ్ దెమ్, బట్ వన్ ఈజ్ నాట్ అన్ ఆపరేషన్, వన్ ఈజ్ అన్ అండర్ కవర్. అండర్ కవర్ ఆపరేషన్ ఎలాగా అంటే ఫర్ 8 to 9 months ఐ వాజ్ అండర్ కవర్ ఇన్ కాశ్మీర్. అంటే కాశ్మీర్ మీరు ఎలా డిఫైన్ చేయాలి అంటే, ముందు బేసిక్గా జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ని మీరు చూసుకుంటే, జస్ట్ ఇమాజిన్ ప్రీవియస్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా కలిసి ఉన్నప్పుడు కింద రాయలసీమ ఉంటుందా, రాయలసీమ ప్లేస్లో ఇమాజిన్ జమ్మూ. జమ్మూ ఈజ్ నాట్ దాట్ హాస్టైల్, కంపారిటివ్గా కొద్దిగా పీస్ఫుల్ కాశ్మీర్తో. జోగ్రాఫికల్ చూసుకుంటే జమ్మూ పైన ఉంటుందా, కింద ఉంటుంది. రాయలసీమ దగ్గర జమ్మూ ఉంటుంది, కాశ్మీర్ రైట్. తెలంగాణ ప్లేస్ ఎక్కడైతే ఉందో అక్కడ కాశ్మీర్ ఉంటుంది, రైట్. అర్థమైంది. కోస్టల్ ఆంధ్ర ప్లేస్ ఎలాగుంటుందో అక్కడంతా లద్దాఖ్ అండ్ కార్గిల్ ఉంటుంది, రైట్. సో ఇది మామూలుగా జియోగ్రఫీ మీరు చూసుకుంటే ఇలా ఉంటుంది. ఇందులో మీరు చూసుకోవాల్సింది ఏంటంటే కార్గిల్, లద్దాఖ్, దిస్ ఈజ్ వెరీ పీస్ఫుల్. ఇక్కడ మనకి పెద్దగా కాన్ఫ్లిక్ట్ ఏం లేదు. ఇక్కడ కాన్ఫ్లిక్ట్ వస్తే మనకి అక్రాస్ ది బార్డరే వస్తుంది, ఇంటర్నల్గా ఏ కాన్ఫ్లిక్ట్ లేదు. జమ్మూలో కూడా మోస్ట్లీ అంతే, మోస్ట్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్స్. ఆ తర్వాత కాశ్మీర్లో వేర్ యూ హ్యావ్ ఇంటర్నల్ టర్మాయిల్. కాశ్మీర్ని కూడా మీరు ఎలా డివైడ్ చేసుకుంటారంటే సౌత్ కాశ్మీర్, సెంట్రల్ కాశ్మీర్, నార్త్ కాశ్మీర్. నార్త్ కాశ్మీర్ అనేది కార్గిల్కి కొద్దిగా దగ్గరగా ఉంటుంది కాబట్టి దే ఆర్ ఆల్సో కంపారిటివ్లీ ఫైన్. ఇప్పుడు మనకి జమ్మూ ఆర్మీలో చూసుకుంటే దెర్ ఆర్ 2 battalions. ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్ రైఫిల్స్, జాక్రిఫ్ అంటాము, ఇంకొకటి జమ్మూ అండ్ కాశ్మీర్ లైట్ ఇన్ఫెంట్రీ. ఇందులోకి వచ్చే సోల్జర్స్ ఎక్కడి నుంచి వస్తారు, జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచే వస్తారు. ఓకే. సో every Rashtriya Rifles battalion has a set of local Kashmiri soldiers who knows the language, they will guide you. నార్త్ కాశ్మీర్లో పెద్దగా కాన్ఫ్లిక్ట్ లేదు. కాన్ఫ్లిక్ట్ మొత్తం ఎక్కడ వస్తుంది అంటే సెంట్రల్ కాశ్మీర్ అండ్ సౌత్ కాశ్మీర్. సెంట్రల్ కాశ్మీర్ అంటే మీరు శ్రీనగర్ అనుకోండి, సౌత్ కాశ్మీర్ అంటే మీరు అనంతనాగ్, లేకపోతే అనంతనాగ్, షోపియా, ఏ డిస్ట్రిక్ట్స్ అనుకోండి. సెంట్రల్ కాశ్మీర్ ఎందుకు వాలటైల్ అంటే ఎవ్రీ మేజర్ డెసిషన్, బీట్ గవర్నమెంట్ డెసిషన్, బీట్ టెర్రరిస్ట్ డెసిషన్, అందరు హెడ్స్ ఇక్కడ కూర్చుంటారు. ఇంతకుముందు హురియత్ అని ఒకటి, హురియత్ కాన్ఫరెన్స్ అని ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్ ఉండేది. హురియత్ యూస్ టు బ్యాక్ పాకిస్తాన్ ఎ లాట్. అంటే వ్యాలీలో జరిగిన స్టోన్ పెల్టింగ్ కానీ, వైలెన్స్ కానీ, అందులో అట్లీస్ట్ 40 to 45% ఎవరు చెయ్యి ఉంది అంటే అది హురియత్ చెయ్యి. సో దే ఆల్సో సిట్ ఇన్ శ్రీనగర్. ఈ హురియత్ వాళ్ళది మైండ్ సెట్ ఎలాగుంటుందంటే, వాళ్ళు జనాలందరికీ ఫార్మల్ ఎడ్యుకేషన్ హరాం, మీరు మదర్సాల్లోనే చదువుకోవాలి అని చెప్తారు. హురియత్ లీడర్ ఎవరైతే ఉన్నారో, హిస్ గ్రాండ్ డాటర్ గోస్ టు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఇన్ శ్రీనగర్. రైట్. హిపోక్రసీ, దట్స్ హౌ దే ఆర్. సో సౌత్ కాశ్మీర్లో ఏంటి అంటే యూ హ్యావ్ లాట్ ఆఫ్ యాపిల్ ఆర్చర్డ్స్. సో దాన్ని ఏమంటారు, ఒక్కసారి అక్కడికి టెర్రరిస్ట్ ఎంటర్ అయిపోతే లోకల్ పాపులేషన్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. తినడానికి కానీ, దాక్కోవడానికి కానీ అక్కడ పెద్దగా ఇబ్బంది ఉండదు. సో సౌత్ కాశ్మీర్ ఇస్ ది ప్లేస్ వేర్ ఈ టెర్రరిజం మొత్తానికి నెక్సస్, మెయిన్ అంటే హబ్ ఎలాగా, హబ్ సౌత్ కాశ్మీర్. నేనేమో సెంట్రల్ కాశ్మీర్లో ఉండేవాడిని, కానీ నేను ఒక 3-4 టెర్రరిస్ట్ని ఐ వాజ్ ఫాలోయింగ్, ఐ వాజ్ ట్రేసింగ్ దెమ్. ఆ పని మీద ఐ వాజ్ ఆన్ అన్ అండర్ కవర్ కోవర్ట్ ఆపరేషన్. సో ఒక సివిల్ టాటా సుమో, నేను సివిల్ డ్రైవర్, బట్ దట్ డ్రైవర్ ఈజ్ దాన్ని ఏమంటారు, ఆమెకి సపోర్ట్ అనమాట. అంటే తను వర్క్డ్ విత్ us. అంటే you've seen movies, you have some assets outside also. He is one of our asset. నేను లోకల్ డ్రైవర్, వెనకాల లోకల్ సోల్జర్, జమ్మూ అండ్ కాశ్మీర్, హీ బిలాంగ్స్ టు జమ్మూ అండ్ కాశ్మీర్ సోల్జర్. ఒక డ్రోన్, ఆ తర్వాత సిన్స్ యు ఆర్ ఇన్ అండర్ కవర్, యు ఆర్ నాట్ ఆథరైజ్డ్ వెపన్, సో యూ ఓన్లీ హ్యావ్ ఎ డాగర్. ఓకే, you only have your dagger, so no weapon, you have a drone, you have a vehicle. స్మాల్ ఫైర్ ఆర్మ్ కూడా, అంటే Small firearm. గన్ కూడా లేదు. Because most of the undercover operations are not officially sanctioned.
You can only carry an official weapon when it's officially sanctioned. ఓకే. So it goes under the table. So వెళ్ళినప్పుడు ఈ షోపియాన్లో మేము ట్రావెల్ చేస్తున్నాం. షోపియాన్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు అదే టైంలో ఆ ఏరియాలో ఎన్కౌంటర్ అయింది. సో ఎన్కౌంటర్ అయిన ప్లేస్ ఒక 2 to 3 kilometers. ఎన్కౌంటర్కి వెళ్ళే రోడ్ ఏదైతే ఉందో క్రౌడ్ వచ్చేసింది, స్టోన్ పెల్టింగ్ స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 90 to 100 పీపుల్ ఆర్ ఆన్ ద రోడ్, స్టోన్ పెల్టింగ్. అటువైపు ఏ వెహికల్స్ వెళ్ళట్లేదు. మాకు తెలియదు కాబట్టి నేను వెహికల్ తీసుకొని వెళ్ళాను. ఇది ఎప్పుడు ఆర్టికల్ 370 తర్వాత. ఆర్టికల్ 370 టైంలో ఏమైంది అంటే ఆల్ ది కమ్యూనికేషన్ గాట్ బ్లాక్డ్. మీ మొబైల్ పని చేయట్లేదు, మీ ల్యాండ్లైన్ పని చేయట్లేదు, నో ఇంటర్నెట్. కానీ ఆఫ్టర్ 2 to 3 months ఐ హ్యావ్ మై కనెక్షన్స్ ఇన్ గవర్నమెంట్. సో ఐ గాట్ ఎ మొబైల్, ఐ గాట్ ఎ న్యూ సిమ్ కార్డ్. నా మొబైల్ రన్ అవడం స్టార్ట్ అయింది. సో దట్ ఐ కెన్, ఇఫ్ ఐఎమ్ అండర్ కవర్, ఐ కెన్ కనెక్ట్ విత్ సంబడి ఇన్ ది కంటోన్మెంట్. కరెక్ట్గా నా వెహికల్ అక్కడికి వెళ్ళి ఆగింది. ఆల్మోస్ట్ 80-90 మంది మొత్తం వెహికల్ చుట్టూ గుమిగూడారు. నాకు అప్పుడే ఫోన్ రింగ్ అవ్వడం స్టార్ట్ అయింది. అంటే ఎవరి ఫోన్ పనిచేయట్లా మొత్తం కాశ్మీర్ వ్యాలీలో. ఇఫ్ సంబడీస్ ఫోన్ ఈజ్ వర్కింగ్ ఇన్ కాశ్మీర్, ఇట్స్ క్లియర్ కట్ ఇండికేషన్ ఈజ్ దిస్ పర్సన్ వర్క్స్ ఫర్ గవర్నమెంట్. లేకపోతే ఫోన్ ఎందుకు పనిచేస్తుంది? సో దే ఆల్మోస్ట్ ట్రైడ్, దాన్ని ఏమంటారు, బయటికి లాగి చంపేయడం, మాబ్ లాగా. సో లక్కీగా ఏమైంది, రెగ్యులర్ టాటా సుమో కదా, రెగ్యులర్ టాటా సుమో, నార్మల్ సివిల్ వెహికల్. అవును. సో ఆ టాటా సుమో డ్రైవర్ని లాక్కెళ్ళిపోయారు ఫస్టే, ఇంకా వెహికల్ ఎటు వెళ్లకుండా. అతను తీసుకెళ్ళి అతన్ని ఎక్కడో పెట్టారు. మీ అండ్ మై జవాన్, మేమిద్దరమే ఉన్నాం. మేమిద్దరం ఉండి మై జవాన్ ఈజ్ గెటింగ్ డౌన్, మై జవాన్ అంటే మై సోల్జర్ గాట్ డౌన్. అతను ఇంకా లిటరల్గా దాన్ని ఏమంటారు, ఇంకా కాశ్మీరీలో హీ స్టార్టెడ్ ఆస్కింగ్, మేము టూరిస్టులు, ఇతను టూరిస్ట్. నేను తెలుగులో మాట్లాడడం మొదలుపెట్టా. ఐ నెవర్ రివీల్ దట్ ఐ నో హిందీ ఆర్ ఇంగ్లీష్. నేను తెలుగులో కంప్లీట్గా మాట్లాడడం, వాళ్ళు ఏది అడిగినా నేను తెలుగులోనే, వాళ్ళకి అర్థమైనా అవ్వకపోయినా. సో దట్ మై సోల్జర్ విల్ హ్యావ్ ఎ స్టోరీ టు టెల్. ఇతను టూరిస్టు, ఇక్కడి నుంచి వచ్చారు సౌత్ నుంచి, ఆయనకి తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారు సెక్రటేరియట్లో, అందుకని ఆయనది ఫోన్ స్టార్ట్ అయింది, లేకపోతే ఆయనది కూడా అయ్యేది కాదని చెప్పి హీ వాస్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్. ఆ ప్రొటెస్ట్ చేసే వాళ్ళందుకే స్టోన్ పెల్టింగ్ చేసాం. వి స్టేడ్ దేర్ ఫర్ ఆల్మోస్ట్ 2.5 hours. మళ్ళీ ఒక చోట నుంచోబెట్టేసి ఇంకా దే స్టార్టెడ్ చెకింగ్ మై ఫోన్ చేసి, మళ్ళీ నేను చేసిన నెంబర్స్కి రిటర్న్ కాల్ చేసి. లక్కీగా ఏంటంటే నేను అన్ని నెంబర్స్ తెలుగులో నన్ను ఏమంటారు సేవ్ చేసుకున్నా. సో వాళ్ళకి సగం అర్థం కావట్లేదు. సో దట్ ఈస్ వాట్ రియల్లీ సేవ్డ్ మీ దట్ డే. లేకపోతే ఆ రోజు నేను అండ్ మై సోల్జర్ వి బోత్ ఈదర్ వి వుడ్ హ్యావ్ బీన్ కిడ్నాప్డ్, లించ్డ్ ఈస్ ది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఏంటంటే కిడ్నాప్ చేసి దే వుడ్ హ్యావ్ పుట్ సమ్ బౌంటీ కాదు కానీ దే వుడ్ హ్యావ్ ఆస్క్డ్ సంబడి టు రిలీజ్, ఎవరినైనా రిలీజ్ చేయండి పాత వాళ్ళని. దే వుడ్ హ్యావ్ పుట్ కండిషన్స్. సో దిస్ ఈజ్ వన్ ఆపరేషన్. రెండో ఆపరేషన్ ఏంటి అంటే, మేము ఒక, ఐ వోంట్ నేమ్ ది ఏరియా, ఆ ఏరియాలో ఏంటి అంటే ఒక వెరీ ఫేమస్ టెర్రరిస్ట్ హూ అంటే మేము టెర్రరిస్ట్ని కూడా ఎలాగా అంటే మా రూమ్స్లో, మా ఆప్స్ రూమ్స్లో ఫోటోలు పెట్టుంటాయి టెర్రరిస్టులు అందరివి, వాళ్ళ గ్రేడింగ్ ఏంటి, A+, ఏ గ్రేడ్ అలా. అంటే ఇఫ్ సంబడి ఈజ్ అ టాప్ టెర్రరిస్ట్ కమాండర్, హీ కమ్స్ ఇన్ A+. ఇఫ్ సంబడి ఈజ్ వెరీ రీసెంట్, హీ కమ్స్ ఇన్ C. ఇఫ్ సంబడి ఈజ్ 6 months, 1 year old terrorist, he comes in C+. Somebody who is 3 to 4 years, they come in BB+ categories. So అలాంటి కేటగిరీస్ అన్నీ, అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఇఫ్ యు ఆర్ ఎంటరింగ్ రూమ్ యు ఆర్ సీయింగ్ దేర్ ఫేసెస్. వాళ్ళ ఫేసెస్ కూడా మగ్ షాట్స్ ఉంటాయి. ఒక దాంట్లో విత్ బియర్డ్, ఇంకొక దాంట్లో ఫోటోషాప్ చేసి బియర్డ్ లేకుండా. సో యూ హ్యావ్ ఆల్ ది యాంగిల్స్ టు ఐడెంటిఫై. సో ఇవన్నీ ఉంటాయి. సో ఒక విలేజ్లో మాకేమని తెలిసింది అంటే, అక్కడ ఒక ఆల్మోస్ట్ B+A ఆ కేటగిరీ ఉన్న టెర్రరిస్ట్ హూ హ్యాస్ దాన్ని ఏమంటారు, ఒక 6 to 7 weeks ముందే ఒక ఎన్కౌంటర్ చేసి అక్కడ దాక్కున్నాడు అని. సో వీ వెంట్ దేర్. మేము ఎలాగెళ్ళామంటే రాత్రిపూట వెళ్ళాం. ఎలాగెళ్ళామంటే ఫస్ట్ నో యూనిఫామ్స్, అందరూ నార్మల్ ట్రాక్ సూట్స్ లేకపోతే ఏదైనా సివిల్ యూనిఫామ్ వేసుకొని ఒక టిప్పర్ లారీ పట్టుకొని, ఆ టిప్పర్ లారీ వెనకాల మొత్తం రాళ్ళు ఫిల్ చేసి ఉన్నాయి, లోడ్ తీసుకెళ్తుంది, దానిపైన పట్టా ఉంటుంది కదా, దానిలో పడుకొని ఒకవేళ ఇక్కడి నుంచి ఆ ప్లేస్కి ఒక 15 minutes అనుకో, వీ హ్యాడ్ టు టేక్ అన్ ఎంటైర్ డీటూర్ అండ్ వీ టుక్ ఆల్మోస్ట్ 1 hour టు రీచ్. ఎందుకంటే ఒక ఏరియాలో ఎప్పుడైతే ఒక టెర్రరిస్ట్ ఉంటాడో, హీ కీప్స్ హిస్ సెంట్రీస్, అంటే ఆ ఏరియాలో యంగ్ వాళ్ళు కానీ పిల్లలు కానీ ఎవరైనా ఒక్కసారి ఆర్మీ వెహికల్ వచ్చిందా,
ఆమె షూస్ కనపడ్డాయా, దే విల్ ఇమీడియట్లీ ఇన్ఫార్మ్ దెమ్, దే ఈదర్ కాల్ దెమ్, లేకపోతే ఏదో ఒక సిగ్నల్ ఇచ్చో ఎలాగోలా వాళ్ళకి తెలుస్తుంది, దాన్ని ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తారు. అలాంటి టైంలో ఏం చేయాలంటే మనం డైరెక్ట్గా వెళ్ళాల్సిన ప్లేస్కి కూడా వీ టేక్ కంప్లీట్ డిటూర్ తీసుకొని ఆ ప్లేస్కి కూడా ఆ ప్లేస్ ఏంటి అంటే ఆ ప్లేస్ వెనకాల మొత్తం మౌంటైన్స్, దట్ ఈస్ ది లాస్ట్ హౌస్. ఆ లాస్ట్ హౌస్ వెనకాల నుంచి ఇంకా వ్యాలీస్ అవన్నీ స్టార్ట్ అవుతాయి. అక్కడ రోడ్ కూడా లేదు. సో మేము వెళ్ళిన పాయింట్ దగ్గర నుంచి ఒక కొండెక్కి మళ్ళా దిగి అక్కడికి వస్తే తప్ప వీ కాంట్ రీచ్ దట్ హౌస్. సో ఫస్ట్ మేము డీటూర్ తీసుకొని వెళ్ళాం. దెర్ వాజ్ అ స్మాల్ మౌంటైన్ కంపారిటివ్లీ. దాని మీదకి అక్కడి నుంచి సర్విలెన్స్ పెట్టాం. ఫస్ట్ సర్విలెన్స్ పెట్టి ట్రాప్ అయ్యారు అని తెలిసిన తర్వాత మిగతా వాళ్ళని, దాన్ని ఏమంటారు, పిలిచామన్నమాట. మిగతా వాళ్ళని పిలిస్తే మిగతా వాళ్ళు వస్తారు. సో అప్పుడు మేము సర్విలెన్స్ పెట్టి మొత్తం ట్రాప్ చేసేసాం. ట్రాప్ చేసేసిన తర్వాత మేబీ ఒక 1 hour వరకు మేము సర్వేలెన్స్ పెట్టిన తర్వాత వీ అండర్స్టూడ్ దే ఆర్ గోయింగ్ టు స్టే హియర్ ఫర్ టు నైట్. నౌ వీ కెన్ కాల్ అదర్స్. ఇప్పుడు మనం కవర్ చేస్తున్నా ఎవరన్నా వెళ్ళిపోయినా కానీ దాన్ని ఏమంటారు, ఇఫ్ సంబడి కమ్స్ అవుట్ ఆల్సో వీ కెన్ హంట్ దెమ్ అన్నట్టు. ఒక 1/2 hour 45 minutes తర్వాత మిగతా పార్టీస్ అన్నీ వచ్చినాయి. దే స్టార్టెడ్ డిప్లాయింగ్ ఆ ఇంటి చుట్టుపక్కల. నేను చెప్పాను కదా, ఒక ఇల్లు పట్టుకుంటే యూ హ్యావ్ టు అట్లీస్ట్ టేక్ 3x3 గ్రిడ్ మెయింటైన్ చేయాలి. ఇందులో ఏంటి, మాకేం తెలిసింది, ఎలానో అందరు ఇక్కడే ఉన్నారు కదా, లెట్స్ డైరెక్ట్లీ గో ఫర్ 2 houses, నాట్ మోర్ దాన్ 2 అని అనుకున్నాం. ఏమైందంటే మిగతా పార్టీ అంతా వచ్చింది, వీ వర్ స్టిల్ ఆన్ ది టాప్. వీళ్ళందరూ వాళ్ళ కార్డన్ పెట్టిన తర్వాత అప్పుడు మనం కిందకు వద్దాం, దెన్ వీల్ గో ఇన్ సైడ్ వన్స్ వీ ట్రాప్ దెమ్ కంప్లీట్లీ అన్నట్టు. కరెక్ట్గా మొత్తం అందరు వచ్చేసారు. వెనకాల ఒక కౌ షెడ్ ఉంది, ఒక ఇంట్లో కౌ షెడ్ ఉంది విచ్ ఈజ్ ఓపెన్, అంటే బఫెలో షెడ్ లాగా. వీళ్ళు కార్డన్ పెట్టిన తర్వాత ఒక బఫెలో షెడ్లో నుంచి ఒక టెర్రరిస్ట్ బయటకు వచ్చాడు. అక్కడ గెడ్ అదంతా ఉంది కదా, వాడు గెడ్లో ఉన్నాడు ఆల్మోస్ట్ ఫర్ 3 to 4 hours. అంటే వాడు రాత్రంతా వాడి పని అక్కడ ఉండడమే. ఇఫ్ సంబడి సరౌండ్స్ దట్ హౌస్, హీఈస్ దేర్ బ్యాకప్ ప్లాన్. ఓకే. సో వాడు బయటకు వచ్చాడు, వాడు బయటకు వచ్చి ఫైర్ చేశాడు. లక్కీగా నా సోల్జర్కి ఒకటి ఇక్కడ తగిలింది షోల్డర్కి, అండ్ ది అదర్ వన్ హిట్ ది బుల్లెట్ ప్రూఫ్. లక్కీగా వెనకాల అప్పుడే ఇంకో వెహికల్ వచ్చింది. హీ వాజ్ ది ఫస్ట్, దాన్ని ఏమంటారు, ఫస్ట్ పర్సన్ హూ కిల్డ్ దట్ నైట్, హూ గాట్ కిల్డ్ దట్ నైట్. మా సోల్జర్ వెంటనే వీ హ్యావ్ సెండ్ దెమ్ అవే, ఎవాక్యువేట్ చేసేసాం. అండ్ ఇమీడియట్లీ ది ఫైర్ ఫైట్ స్టార్టెడ్. దట్ అంటే నేను ఇక్కడ నైట్ విజన్ గాగుల్స్ పెట్టుకొని చూస్తున్నాను, సంబడి కేమ్ అవుట్. నాకు అర్థమైపోయింది ఇవాళ కనీసం ఒక క్యాజువాలిటీ అయ్యిద్ది అని ఖచ్చితంగా అనిపించింది. లక్కీగా ద సెకండ్ వెహికల్ రీచ్ ఆన్ పాయింట్. లేకపోతే ఆ రోజు అట్లీస్ట్ 2 to 3 of them would have, 2 to 3 of our soldiers would have been killed easily. So that is one of the most, అంటే a short span, most of the time you are cool, అన్నోన్ ఎలిమెంట్స్ వచ్చేస్తే సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో అది రాగానే దట్ 5 to 10 minutes టైం ఏదైతే ఉందో, అంటే ఒక గుండె అయిపోయిన పని ఒక్కసారిగా. యూ ప్లాన్ ఫర్ ఎవ్రీ కంటింజెన్సీ అండ్ స్టిల్ సంథింగ్ హ్యాపెన్స్. యా, అందుకే ఆర్మీలో మాకేమని చెప్తారు అంటే, ద ఫస్ట్ థింగ్ దట్ గెట్స్ ఫక్డ్ అప్ ఇన్ అన్ ఆపరేషన్ ఈస్ ద ప్లాన్. సో యూ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ ఫర్ ఆల్ ఈవెంచువాలిటీస్ అండ్ ఆల్ కంటింజెన్సీస్. రైట్. సో ఇంప్రొవైజేషన్స్ అనేవి కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటాయి, ఆపరేషన్స్, ఇన్ బిట్వీన్ ఆపరేషన్స్ ఆల్సో. మీరు చాలా వరకు వీళ్ళని టెర్రరిస్ట్ని పట్టుకుంటారు కదా, పట్టుకొని కూర్చోబెట్టి ఇంటరాగేషన్ చేస్తారు కదా, చాయ్ పెట్టి. అసలు ఏంటి వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? అప్పుడు అయిపోయింది అనుకున్నారా? లేదు, ఇది ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇది ఓన్లీ ఫస్ట్ పార్ట్. పార్ట్ 2లో ఇంకా చాలా మ్యాటర్ ఉంది. స్టే ట్యూన్ ఫర్ పార్ట్ 2.